హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సర్ఫాసీ యాక్ట్ గురించి ఫుల్ డీటెయిల్ మాట. సర్ఫాసీ అనేప్పటికీ అసలు యాక్చువల్గా ఏంటంటే ఇట్ ఈస్ అప్లికబుల్ టు ఆల్ ఎంటైర్ ఇండియా. అంటే ఇప్పుడు 370 ఉంది, ఆర్టికల్ 370 అనేది తీసి పడేసాం కాబట్టి ఇంకా అన్ని ఒకటే కాబట్టి ఇట్ ఈస్ కామన్, ఇట్ ఈస్ ఎన్ఫోర్సబుల్ ఇన్ ఎంటైర్ ఇండియా. అండ్ తర్వాత దీనికి సపోర్టింగ్గా మనం ఏం చేస్తామంటే సెంట్రల్ రిజిస్ట్రీ అనేది కూడా సెటప్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఆఫ్ సెక్యూరిటైజేషన్, రికన్స్ట్రక్షన్ అండ్ క్రియేషన్ ఆఫ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్. ఇక్కడ సింపుల్ థింగ్ ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ వై ఇట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ అస్ ఇన్ ద బ్యాంకర్కి మనకి ఏ రకంగా ఇది చాలా ఉపయోగపడేది అంటే ఇట్ ఈజ్ ఒక వజ్రాయుధం లాంటిది. ఇంతకుముందు మనం ఏం చేసామంటే ఎవరైనా లోన్ కట్టలేదు అనుకోండి, బారోయర్స్ అప్పు తీసుకున్న తర్వాత లోన్ కట్టకపోతే డిఫాల్ట్ అయితే కనుక మనం నార్మల్గా విల్ గివ్ ఏ నోటీస్, డిమాండ్ నోటీస్ ఇస్తాం. దానికి కూడా రెస్పాండ్ అవ్వకపోతే కనుక we shall go for that legal notice. దానికి కూడా రెస్పాండ్ అవ్వకపోతే కనుక then we'll proceed for that filing a suit in the civil court. సివిల్ కోర్ట్ చేసిన తర్వాత సివిల్ కోర్టు డిస్కషన్స్ మామూలుగా దట్ మీన్స్ హియరింగ్స్ అనేది జరుగుతూ ఉంటాయి. వాడి వెర్షన్ వాడు చెప్తాడు, బ్యాంకుల వెర్షన్ బ్యాంకులు చెప్తాడు. ఇట్ విల్ టేక్ ఎ లాట్ ఆఫ్ టైం. సో ఇలాగా మీకు టైం అనేది ఎక్కువ దీంట్లో వేస్ట్ అవుతూ ఉండేది సివిల్ కోర్ట్స్లో. దట్టు ఎప్పుడైతే అమౌంట్స్ అనేది చిన్న చిన్న అమౌంట్ కూడా ఈవెన్ 5,000, 4,000, 1,500 అయినా సరే తప్పదు, ఇంకా కోర్టుకి వెళ్ళాల్సిందే. దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్. రెమిడియల్ స్టెప్స్ ఇన్ ఓన్లీ త్రూ కోర్ట్ ఓన్లీ. వీ కెనాట్ హ్యావ్ ఎనీ అదర్ టూల్స్ ఫర్ రికవరీ ఆఫ్ డ్యూస్, డిఫాల్ట్ డ్యూస్. దీనికి ఏం చేశారంటే ఎప్పుడైతే ఈ చిన్న అమౌంట్లు అన్నీ కూడా అక్యుములేట్ అయిపోతూ ఉంటాయి, నెంబర్ ఆఫ్ కేసెస్ అనేది సివిల్ కోర్ట్స్లో మౌంట్ అయిపోయినప్పుడు పెద్ద పెద్ద అమౌంట్లు ఉంటాయి. అంటే 9 lakhs, 10 lakhs, 15 lakhs అటువంటి అన్నీ కూడా వెనక్కి పడిపోతాయి. మనమైనా సరే కౌంటర్స్ ఉన్నాయని కూడా దే ఆర్ ఆల్ బ్యాంకర్స్. మీకు ఏమవుతుంది, సపోజ్ మీకు క్యాష్ రిసీట్స్ దగ్గర మీరు చిన్న చిన్న 500, 100 కట్టేవాడు 10 మంది అనుకోండి, వెనకాల 10 లక్షలు కట్టేవాడు ఉన్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది మనకు ఆ సీన్ చూడండి ఒకసారి. వాడేం మనకి వీ హ్యావ్ టు గివ్ ఏ గుడ్ సర్వీస్ టు ద పర్సన్ హూ ఈజ్ కమింగ్ టు అవర్ బ్యాంక్ ఫర్ రిమిటింగ్ ఆఫ్ ఏ బిగ్ అమౌంట్. బట్ బికాస్ ఆఫ్ దీస్ స్మాల్ రిసీట్స్ వీ కెనాట్ డూ ద సచ్ థింగ్స్. అప్పుడు మనం ఏం చేస్తాం, జనరల్గా బైపాస్ చేసి మేనేజర్ తీసుకెళ్ళి సెపరేట్ అకౌంట్ చేసి, లేకపోతే సాయంత్రం రండి సార్ మీకు చేసి పెడతామని చెప్పేసి సమ్ స్పెషల్ సర్వీస్ మనం చేస్తాం. ఎందుకంటే టు సేఫ్ గార్డ్ దట్ బిగ్ డిపాజిటర్స్. అలాగే ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే చిన్న చిన్న ఈ లోన్స్ వల్ల, ఓకే, కేసెస్ వల్ల ఏమవుతుంది, మనకి పెద్ద పెద్ద రావాల్సిన పెద్ద పెద్ద హ్యూజ్ అమౌంట్స్ అన్నీ కూడా బ్లాక్ అవుతుంది, అంటే డిలే అయిపోతూ ఉంటాయి ప్రయారిటీలో. ఎందుకంటే కేసు 1 నెంబరింగ్ ఇచ్చేస్తారు కాబట్టి సివిల్ కోర్టులో ఆ నెంబరింగ్ ప్రకారం ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకి వెయిటింగ్ టైం ఎక్కువైపోతా ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఫండ్స్ బ్లాక్ అవ్వడంతో వేరే ఆప్షన్ లేక దెన్ వీ హ్యావ్ ఇంట్రడ్యూస్ దిస్ డిఆర్టీ అనేది పెట్టారు. అంటే డెట్ రికవరీ ట్రిబ్యునల్, అంటే స్పెషల్, అంటే ఫాస్ట్ డిస్పోజల్ ఆఫ్ ద కేసెస్. దానికి 180 daysలో డిస్పోజ్ అయిపోవాలి. దానికి ఏంటంటే పెద్ద పెద్ద అమౌంట్, నవ్ ఇట్ ఈస్ 20 lakhs. ఓకే, 20 lakhs బిలో దట్ ఓన్లీ సివిల్ కోర్ట్స్, అబౌవ్ దట్ ఓన్లీ దట్ ఈస్ డిఆర్టీ టేకప్ చేస్తుంది. అంటే ఏంటంటే ఫాస్ట్ సెటిల్మెంట్. మనకి టికెట్ నార్మల్గా వచ్చేదానికి తత్కాల్లో వచ్చేదానికి తేడా ఉంటుంది చూడండి, బుకింగ్ ఆ రకంగా. సో అది కూడా పనిచేయట్లేదు ఇప్పుడు. ఎందుకంటే పనిచేయట్లేదంటే బికాజ్ ఎందుకు, అక్కడ కూడా మీకు కోర్ట్స్లో ఎక్కువ దట్ ఈస్ టైం అనేది, వర్క్ లోడ్ అనేది పెరిగిపోతుంది. అందు గురించి దాన్ని ఏం చేశారంటే డీలింగ్ చేశారు. దాని గురించి ఈ సర్ఫాసీ యాక్ట్ అనేది తీసుకొచ్చారు. దీని అడ్వాంటేజ్ ఏంటంటే సపోజ్ ద పర్సన్ ఈజ్ హ్యావింగ్ ఏ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. ఇది ఎక్కడొస్తుందంటే మనకి ప్రాపర్టీస్, ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్లోనే ప్రాబ్లం వస్తుంది. నేను కోర్టు ద్వారా సెటిల్ చేసుకోవాల్సి వచ్చేటప్పటికి మనకి టైం పడుతుంది. అదే గోల్డ్ లోన్ అనుకోండి, ఒక నోటీస్ ఇస్తాం, ఆర్నమెంట్స్ అన్ని కూడా పబ్లిష్ చేస్తాం, ఆక్షన్ చేసేస్తారు. అలాగే మీ దగ్గర ఉన్నాయి కాబట్టి గూడ్స్, కానీ ఇక్కడ అలా కుదరదు కదా. సో దట్ విల్ బి పాసిబుల్ ఓన్లీ ఇన్ ద కేస్ ఆఫ్ హైపోథికేషన్, ప్లెడ్జి, ఆ ఛార్జెస్కి అయితే ఈజీగా మీరు రియలైజేషన్ అయిపోతుంది. మన లోన్ సెక్యూరిటీస్ రియలైజ్ చేసి మన లోన్కి అడ్జస్ట్ చేయగలుగుతాం. బట్ ఇక్కడ ఇమ్మూవబుల్ ప్రాపర్టీకి వచ్చేటప్పటికి కంపల్సరీ హీ హ్యాస్ టు గో టు దట్ త్రూ కోర్ట్ ఓన్లీ. దాని నుంచి డీలింగ్ చేసి వీళ్ళు ఏం చేశారంటే అదే బ్యాంక్స్కే ఇచ్చేస్తే పవర్స్ బెటర్ కదా అని ఉద్దేశంతో దే హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ ది సిస్టమ్ దట్ ఈస్ కాల్డ్ సర్ఫాసీ. అంటే ఎనీ కమర్షియల్ ప్రాపర్టీ, దెన్ ఐ విల్ టెల్ what are the eligible norms for coming under the Sarfaesi
దట్ మీన్స్ ప్రొసీజర్ అనేది ఎన్ఫోర్స్మెంట్ అనేది వి షల్ థింక్ ఆఫ్ లాటర్, ద ఇంపార్టెన్స్ ఆఫ్ దట్. ఓకేనండి. నౌ బిఫోర్ దాట్ వాట్ ఈజ్ వాట్ అనేది క్రిస్టల్ క్లియర్గా మనం తెలుసుకోవాలి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాన్సెప్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మీరు క్లియర్గా కనుక అనలైజ్ చేసి చదువుకోగలిగితే మీకు 100 క్వశ్చన్లు 200 క్వశ్చన్లు మీరు ప్రాక్టీస్ చేయక్కర్లేదు. ఎనీ క్వశ్చన్ ఫ్రమ్ ఎనీ సైడ్ యూ కెన్ గివ్ కరెక్ట్ ఆన్సర్. అలా కాకుండా మీరు చాలామంది ఏం చేస్తారంటే దీని మీద మనకి ఎక్కువ ఫోకస్ చేయకుండా ఎన్ని క్వశ్చన్స్ మోడల్ క్వశ్చన్స్ ప్రిపేర్ అవుదాం అని చేస్తాడు. 100 క్వశ్చన్లు లేదా 200 క్వశ్చన్లు ప్రిపేర్ అయ్యారనుకోండి సర్ఫేసీ మీద, వాట్ ఈజ్ యూజ్ ఆఫ్ ఇట్? 200 క్వశ్చన్ ఇచ్చాడు అనుకోండి, హీ మే నాట్ give the correct answer for that unless he should have a good command on that Sarfaesi Act. Borrower అంటే borrower అంటే మీకు తెలియదు ఏముంది? ఫైనాన్షియల్ ఎనీ పర్సన్ గ్రాంటెడ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ బై ఎనీ బ్యాంక్. ఓకే, అది మామూలుగా మనం తెలుస్తున్నారు. కానీ ఇక్కడ సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే లయబుల్ పర్సన్ అయి ఉండాలి, ఫైనాన్షియల్ లయబిలిటీ అనేది ఉండాలి. ఫైనాన్షియల్ లయబిలిటీ ఎవరికి ఉంటుందండి? అప్పు తీసుకున్నవాడికే కదండి. అప్పు తీసుకున్నవాడికి గ్యారంటీ ఇచ్చినవాడు కూడా లైబులే, ఎందుకంటే వాడు కట్టకపోతే నేను కడతాను అంటున్నాడు కదా. సో గ్యారంటర్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎస్ ఎ బారోయర్. అండ్ అప్పు డైరెక్ట్గా ఎవరైతే తీసుకున్నారో ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అతను కూడా బారోయరే. అలాగే ఎవరైతే క్రియేట్ చేశారో మార్టిగేజ్ కానీ ప్లిడ్జ్ కానీ ఎవరైనా క్రియేట్ చేశాడు అనుకోండి సెక్యూరిటీ కింద ఫర్ ఎనీ ట్రాన్సాక్షన్, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్, సో హీ విల్ బి కాల్డ్ ఎస్ ఎ బారోయర్. చూడండి ఇక్కడ ఎన్నో వస్తున్నాయో. సో ఆప్షన్స్లో మీకు ఏంటి పెట్టినప్పుడు మీకు దాని మీద వాట్ ఈజ్ బారోయర్ అనేది unless you know the correct definition, you cannot give the correct answer. ఓకేనండి. అండ్ ద పర్సన్ హూ బికమ్స్ ద బారోయర్ ఆఫ్ ఎ సెక్యూరిటీ కంపెనీ, రీకన్స్ట్రక్షన్ కంపెనీ అంటే ఏంటవుతుందంటే సెక్యూరిటీ తర్వాత చెప్తాను. సెక్యూరిటైజేషన్ కంపెనీ అండ్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్ ఏంటంటే బ్యాంకుల నుంచి ఈ డెట్స్ అన్ని తీసుకుంటాయి. లోన్ అకౌంట్స్ అన్నీ కూడా దట్ మీన్స్ లోన్ అకౌంట్స్ అన్ని కూడా వాళ్ళు తీసుకుంటారు. తీసుకున్నప్పుడు ఏమవుతుంది, బ్యాంక్స్ ఏదైతే రైట్ ఉంటుందో అవే సెక్యూరిటైజేషన్ కంపెనీస్కి రీకన్స్ట్రక్షన్ కంపెనీకి వచ్చేస్తాయి. కాబట్టి బ్యాంక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ విల్ బి కాల్డ్ ఎస్ ఎ బారోయర్. అట్ ద సేమ్ టైమ్ ఈవెన్ ఆఫ్టర్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ దట్ అకౌంట్స్ టు దట్ సెక్యూరిటైజేషన్ కంపెనీ ఆల్సో ఇన్ ద పాయింట్ ఆఫ్ in the purview of this company and reconstruction company, that person will be called as a borrower. సో మీకు బారోయర్ అంటే చూడండి ఎంతమంది ఆ డెఫినేషన్ ఆఫ్ ద బారోయర్ ఎంత బ్రాడ్గా ఉంది. For getting the right of security enforcement under this act, there should be a default committed by the borrower. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎన్ఫోర్స్మెంట్ చేయాలనుకోండి, అంటే ఈ సర్ఫాసీ కనుక ఎన్ఫోర్స్మెంట్ చేయాలి అనుకుంటే కనుక ఈ వెపన్ కనుక ఉపయోగించాలంటే ఆ బారోయర్కి ఉండాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ హీ షుడ్ బి డిఫాల్టర్. అంతేగాని వాడు ఏదో తీసుకున్న తర్వాత రెగ్యులర్గా కడుతున్నాడు, ఓకే, కట్టినప్పుడు వాడు మనకి డిఫాల్టర్ ఎలా అవుతాడు? డిఫాల్ట్ అంటే ఏంటంటే టైంకి మనం పే చేయాల్సిన టైంకి వాడికి పే చేయకపోతే దెన్ హీ విల్ బి కాల్డ్ ది డిఫాల్టర్. దెన్ ఓన్లీ వీ హ్యావ్ టు అప్లై ఎన్ఫోర్స్ దిస్ యాక్ట్. నెక్స్ట్ వన్ ఈజ్ అంత మాత్రాన సరిపోతుందంటే కుదరదండి. ఎందుకంటే ఒక ఇన్స్టాల్మెంట్ కట్టలేదు అనుకోండి, ఒక నెల డిలే అయింది అనుకోండి, సో యూ షుడ్ నాట్ డూ దట్ వన్. ఆ డిఫాల్ట్ అయ్యాడు కదా అని చెప్పి యూ షుడ్ నాట్ అప్లై దిస్ సర్ఫాసీ. చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీకు అడుగుతూ ఉంటాడు, ఒక హోమ్ లోన్ అకౌంట్ SMA 2లో ఉంది, ఓకే, whether you can impose that Sarfaesi Act, and whether you can take the possession of his immobile property, house కానీ కమర్షియల్ సైట్ కానీ తీసుకోవచ్చా అంటే తీసుకోకూడదు. ఎందుకు అంటే ఇట్ షుడ్ బి క్లాసిఫైడ్ ఇది NPA కింద క్లాసిఫై చేసిన తర్వాతే ఈ ఎన్ఫోర్స్మెంట్కి వాడికి పవర్ వస్తుంది. ఓకే, ఆల్సో ద క్రెడిటర్ మస్ట్ బి ఏ సెక్యూర్డ్ క్రెడిటర్. ఈ థర్డ్ పాయింట్ ఈజ్ ఆల్సో వెరీ సెక్యూర్డ్ క్రెడిటర్. వాట్ ఈజ్ మెన్ బై సెక్యూర్డ్ క్రెడిటర్ అంటే సెక్యూర్డ్ క్రెడిటర్ అంటే ఏంటంటే ఆ ప్రాపర్టీ ఏదైతే ఇతను పెట్టాడో, ఓకే, ఈ పర్పస్ ఆఫ్ దిస్ లోన్, సపోజ్ నేనే ఉన్నానండి, ఒక 10 lakhs నేను బ్యాంక్లో అప్పు తీసుకున్నాను, ఓకే, ఒక బిజినెస్ లోన్కి, ఓకే, లిమిటో లేదా ఇది అనుకోండి, దానికి నా హౌస్ నేను ఒక 50 lakhs ఉండే హౌస్ని నేను మార్టిగేజ్ చేశాను, ఓకే. అట్ ద సేమ్ టైమ్ I have taken an education loan to my son. నా ఎడ్యుకేషన్ లోన్ కూడా నేను తీసుకున్నాను మా అబ్బాయికి, అదొక 5 lakhs. సో ఇప్పుడు నాది 2 లోన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే 10 lakhs నేను తీసుకున్నాను నా బిజినెస్ పర్పస్కి, డైరెక్ట్గా నాకున్న ప్రాపర్టీని ఆ బిజినెస్ లోన్కి మాత్రమే నేను సెక్యూరిటీ కింద ఇచ్చాను. బట్ ఐ హ్యావ్ నాట్ గివెన్
my property to this education loan who has taken for my son education. ఓకే, ఇప్పుడు నా సన్ ఎడ్యుకేషన్ లోన్ డిఫాల్ట్ అయింది, ఎన్పిఏ అయిపోయింది. సో ఇప్పుడు బ్యాంకరు ఈ ప్రాపర్టీని అమ్మి టేకింగ్ పొజిషన్ తీసుకోగలదంటే తీసుకోలేదు. ఎందుకంటే నేను ఇచ్చిన సెక్యూరిటీ దేనికి కనెక్ట్ అయ్యి ఉంది? నా బిజినెస్ లోన్కి మాత్రమే కనెక్ట్ అయింది. సో దెన్ దిస్ అసెట్ ఏదైతే కనెక్ట్ అయిందో అది దట్ విల్ బి కాల్డ్ ఎస్ ఎ సెక్యూర్డ్ క్రెడిటర్ టు ద బ్యాంక్. ఓకేనండి, ఎడ్యుకేషన్ లోన్ విల్ నాట్ కమ్ అంటు దిస్. సో ఇప్పుడు మీకు ఈ బిజినెస్ లోన్ కనుక డిఫాల్ట్ అయితే అప్పుడు బ్యాంక్ వెరీ వెల్ కెన్ ఎన్ఫోర్స్ దిస్ సర్ఫాసీ ప్రొసీడ్ ఎగ్నెస్ట్ మీ ఫర్ టేకింగ్ పొజిషన్ ఆఫ్ ది ప్రాపర్టీ అండ్ రిలీజింగ్ సేల్ అండ్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎన్ఫోర్స్మెంట్ అంటాం. బట్ ఎడ్యుకేషన్ లోన్ కెనాట్ బి. సో దిస్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ దట్ సెక్యూర్డ్ క్రెడిటర్. ఓకేనండి, ఇంకా జనరల్గా మనం సెక్యూర్డ్ క్రెడిటర్ అంటే ఏంటి? ఏదైతే సెక్యూరిటీ ఉందో అదే కదండి సెక్యూర్డ్ క్రెడిటర్. అది మామూలుగా మనం చదువుకునేది. ఇప్పుడు ఎస్ఐజీస్ ఉన్నాయనుకోండి, ఎస్ఐజీస్ అనేవి అన్సెక్యూర్డ్ క్రెడిటర్స్ సార్. ఎందుకంటే మనం లోన్ ఇస్తున్నాం, ఓ 10 లక్షలు ఇస్తున్నాం, ఆ మెంబర్స్ అందరూ ఏం చేసుకుంటున్నారు? ఏమైనా ఛార్జ్ క్రియేట్ చేస్తున్నారా? మనకి ఏమైనా హైపోతికేషన్ కానీ ప్లిడ్జ్ కానీ ఏమైనా ఇస్తారా? వీళ్ళు ఇంటర్నల్ లెండింగ్ అని చెప్పేసి అందరూ పంచుకుంటూ ఉంటారు. ఓకే, వెర్ ఈజ్ ద హోల్డ్ ఫర్ ఏ బ్యాంకర్? సో ఇట్ ఈస్ ఆల్ అన్సెక్యూర్డ్ అడ్వాన్సెస్. సో దట్ ఈస్ ద basic variation of the secured creditor and unsecured creditor. And in this secured creditor also I have given this point for exam point of view. అందుగురించి నీకు ఎడ్యుకేషన్లోను ఈ ఎగ్జాంపుల్ చెప్పాల్సి వచ్చింది. ఓకేనండి, నౌ ఐఎమ్ గోయింగ్ టు దట్ ఫర్దర్. ఫైనాన్షియల్ అసిస్టెన్స్. ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేటప్పటికి ఏముంది? మామూలుగా డెట్ కానీ రిసీవబుల్స్ కానీ ద పార్ట్ ఆఫ్ ది సెక్యూర్డ్, అన్సెక్యూర్డ్. ఓకే, అండ్ డెట్ ఆర్ రిసీవబుల్ సెక్యూర్డ్ బై మార్టిగేజ్ ఆర్ చార్జ్ ఇన్ ఇమూవబుల్ ప్రాపర్టీ, hypothecation or pledge of movable property, and a loan, and simply nothing but a financial assistance is nothing but a loan against the security. That's all, simple, against that security. Or otherwise unsecured kuda avutundi. But SIG loan ki ichedi kuda financial assistance, but it is a unsecured advance. Gold loans ichanukondi, it is a secured advance. That is the basic. And there is simply, it is nothing but a debt. ఇందులో మనకి ఛార్జ్ క్రియేషన్స్ మనం ఏం చెప్పి కార్ ఇచ్చామనుకోండి హైపోతికేషన్ అని చెప్తాం, గోల్డ్ లోన్ ఇచ్చామంటే ప్లెడ్జ్ అని చెప్తాం. దట్ ఈస్ ద డిఫరెంట్ ఛార్జెస్ క్రియేటెడ్ అవుట్ ఆఫ్ దిస్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్. ఓకే, నెక్స్ట్ హైపోతికేషన్ ఇన్ ది కంటెస్ట్. హైపోతికేషన్ అంటే ఏంటి? యాక్చువల్గా ఏంటంటే మనకి ప్లెడ్జ్ తర్వాత వాట్ ఈస్ దట్ లీను, ఇవన్నీ కూడా మనకి తెలుసున్నవే. అవన్నీ కూడా ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్లో డిఫైన్ చేయబడ్డాయి. కానీ హైపోతికేషన్ అనేది ఈ సర్ఫాసీ యాక్ట్ రానంత వరకు కూడా అది ఎక్కడ కూడా డిఫైన్ చేయబడదు. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. హైపోతికేషన్ వాజ్ నోవేర్ డిఫైన్డ్ ఇన్ దట్ ఎనీ యాక్ట్ అంటిల్ దిస్ సర్ఫాసీ యాక్ట్ కమ్స్ టు ద పిక్చర్. ఓకే, మరి సర్ఫాసీ యాక్ట్ వచ్చిన తర్వాత మాత్రం హైపోతికేషన్ ఎలా వచ్చిందండి అంటే, సర్ఫాసీ యాక్ట్లో ఏం చేశారంటే ఇమూవబుల్ ప్రాపర్టీ ఏదైనా సరే మనం ఒకవేళ కనుక బారోయర్ కనుక మనకి సెక్యూర్డ్ క్రెడిటర్ కింద అయ్యి ఉండి మన దగ్గర సెక్యూరిటీ కింద మార్టిగేజ్ చేసో లేకపోతే మన ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి దాని మీద లోన్ కనుక తీసుకుని అది కనుక కట్టకపోతే ద బ్యాంకర్ వెరీ వెల్ కెన్ గివ్ ఏ నోటీస్ అండ్ టేక్ పొజిషన్ ఆఫ్ హిస్ ప్రాపర్టీ, తీసేసుకోవచ్చు. అలా తీసుకున్నప్పుడు ఆ రకంగా ఈ సర్ఫాసీ యాక్ట్ అనేది వచ్చింది. అంటే దీంట్లో మీకు పాయింట్ ఏంటంటే, మామూలుగా అయితే కనుక మనం డైరెక్ట్ తీసుకోవడానికి లేదు, కట్టకపోతే మనం కోర్టుకి వెళ్ళాలి. సార్ ఇది సార్ డాక్యుమెంట్ ఇచ్చాడు సార్, డాక్యుమెంట్ ప్రకారం మాకు కన్సిడరేషన్ ఉంది సార్, కట్టలేదు సార్, దాన్ని చూడండి సార్ అంటే కోర్టు హీరింగ్ అన్ని చేసిన తర్వాత వస్తుంది. అది నార్మల్ కోర్స్, ఓల్డెన్ డేస్లో ఉండేది, ఇప్పటి నుంచి ట్రెడిషనల్గా ఉండేది. ఇప్పుడు ఈ సర్ఫాసీ యాక్ట్లో ఏమవుతుందంటే, he can directly take position without intervention of the court. That is the only, that's why it is called as a Vajrayudhan. ఎందుకంటే బెస్ట్ సోర్స్ ఫర్ రికవరీ ఆఫ్ దిస్ డిఫాల్ట్ అమౌంట్స్. ఇప్పుడు ఏమవుతుంది మీకు, ఎప్పుడైనా టేక్ పొజిషన్ తీసేసుకుంటాం, మనం అమ్మేస్తాం, ఓకే, సేల్ నోటీస్ ఇచ్చి. ఇక్కడ ఏమవుతుందంటే ఈ సర్ఫాసీ యాక్ట్ వచ్చినప్పుడు ఏం చేశారంటే, వాళ్ళు ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అనేది మాత్రం హైలైట్ చేశారు యాక్ట్లో. చేసేటప్పటికి అంత మన బారోయర్స్ కొంచెం మేధావులు కూడా ఉంటారు కదండి ఇందులో. వాళ్ళు ఏం చేశారంటే, ఇదేదో బాగుంది, సపోజ్ ఇక్కడ ఏదో యూనిట్ ఉందండి కంపెనీ, ఓకే, ఏదో సమ్ గ్లాస్ వేర్ సంబంధించిందో లేకపోతే పేపర్ కప్పులు ఏదో పెద్ద యూనిట్ ఏదో ఒకటి ఉంది, ఓకే, అది మనం కట్టలేదు, కట్టబోయి డిఫాల్ట్ అయ్యేటప్పటికి మన సర్ఫాసీ ఉంది కదా అని చెప్పేసి ఇమ్మూవబుల్ ప్రాపర్టీ కమర్షియల్ కంపెనీ ప్రాపర్టీ కాబట్టి
వీ హ్యావ్ టేకెన్ పొజిషన్ ఆఫ్టర్ గివింగ్ ద నోటీస్. తీసుకున్న తర్వాత ఈ తీసుకునే లోపల ఏం చేసేవారంటే వాళ్ళు తెలివిగా ఆ మిషనరీ లోపల ఉండే స్టాకు, రా మెటీరియల్ అంతా కూడా షిఫ్ట్ చేసేసేవారు. షిఫ్ట్ చేసేటప్పటికి మనకి ఏం చేయాలంటే గోడలోనూ పైన రేకు షెడ్లు ఉండేవి. అంటే ఏంటంటే దానికి మనకి కోర్టుకి వెళ్ళిందనుకోండి, కోర్టు ఏం చేస్తుంది? ఈ యాక్ట్‌లో ఏముందో అదే ఫాలో అవుతానంట. జడ్జిమెంట్ ఏముందంటే జడ్జిమెంట్ అందులో ఉన్న పేపర్ల ప్రకారం మీకు పాలిసీ లేకపోతే మీ యొక్క యాక్ట్‌లో డిఫైన్ చేసిన దాన్ని బట్టి నేను జడ్జిమెంట్ ఇస్తా తప్పితే కొత్తగా ఇవ్వలేరు కదండీ వాళ్ళు. సో, ఇప్పుడు ఏం చేశారంటే మనకి కొన్ని కేసెస్ అన్నీ కూడా ఫెయిల్ అయ్యాయి. ఎందుకంటే మేము గుండెకాయ లాంటి మిషనరీ అని ఈపీగా పట్టుకుపోయి స్టాక్ అంతా కూడా లిఫ్ట్ చేసి పట్టుకుపోయి మనకు ఓన్లీ గోడలోనూ, రేకు షెడ్‌లోనూ 5 మాత్రం అప్పచెప్పి వీడు వేరే చోట అమ్మేసుకునేవాడు. సో, ఇలా కాదు. హైపోథికేషన్ అనే క్లాజ్ కూడా ఇంక్లూడ్ చేయాలి. దీన్ని కూడా డిఫైన్ చేయాలి అని అప్పుడు వాళ్ళు తీసుకొచ్చారు. సో, ఆ రకంగా ఏంటంటే హైపోథికేషన్ వాస్ డిఫైన్డ్. ఇది అడుగుతాడు పాయింట్. వేర్ దిస్ హైపోథికేషన్ చార్జ్ వాస్ డిఫైన్డ్. అంటే ఇక్కడ మీరు అడుగుతారు ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ సంథింగ్ యాక్ట్స్ అని ఇచ్చినప్పుడు ఇక్కడ సర్ఫాసీలో ఇట్ వాస్ డిఫైన్డ్. దట్ ఈస్ ద పాయింట్ హియర్. ఓకేనండి. నెక్స్ట్ ఆరిజినేటర్ అంటే ఎవరు? ఆబ్లిగర్ అంటే ఆరిజినర్ ఏంటంటే ఎవరైతే లోన్ ఇచ్చారో వాళ్ళని మనం ఆరిజినేటర్ అంటాం. ఓకే. బ్యాంక్ ఇస్తుంది, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఇస్తుంది లోను. సో, హి విల్ బి కాల్డ్ యాస్ ఎ ఆరిజినేటర్. ఆబ్లిగర్ అంటే ఎవడైతే లోన్ తీసుకున్నాడో బారోయర్. ఓకే. ఆబ్లిగర్ ఈస్ నథింగ్ బట్ ఎ బారోయర్. నెక్స్ట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీ. రీకన్‌స్ట్రక్షన్ కంపెనీ ఏంటంటే వాట్ ఈస్ మీరు డౌట్ ఏంటంటే సెక్యూరిటైజేషన్ కంపెనీ ఏంటంటే రీకన్‌స్ట్రక్షన్ కంపెనీస్ ఏంటంటే ఇవన్నీ ఏంటి? అంటే సెక్యూరిటైజేషన్ కంపెనీ ఏంటంటే జస్ట్ యూ ఆర్ టేకింగ్ ఆహ్, పొజిషన్ ఆఫ్ దట్ సెక్యూరిటీస్. అంటే ఇప్పుడు సపోజ్ ఒక బ్యాంక్ ఉందండి. ఎక్స్ బ్యాంక్ అన్నది. ఎక్స్ బ్యాంక్ అనేది ఈ ఎన్‌పీఎసో లేకపోతే చాలా అడ్వాన్సెస్ అని కూడా బ్యాడ్ అడ్వాన్సెస్ మౌంట్ అయిపోయినాయి. ఓకే. వీళ్ళు ఏం చేస్తారు దాని మీద పెట్టుకునేటప్పుడు ప్రొవిజన్స్ పెట్టుకోవాలి. తర్వాత దాని అమౌంట్స్ బ్లాక్ అయిపోతాయి కదా! రీపేమెంట్ అంటే ఇప్పుడు మనకు ఒక అసెట్ ఇవన్నీ అసెట్స్. మన లోన్స్ అన్నీ నథింగ్ బట్ అసెట్స్. అసెట్స్ అనేది ఇన్‌కమ్ జనరేట్ చేయాలి. జనరేట్ చేయకుండా ఐడియల్‌గా ఉండిపోయినాయి అనుకోండి. వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ ఇట్? వైట్ ఎలిఫెంట్‌లా ఉంటున్నాయి మన దగ్గర. అటువంటప్పుడు ఏం చేస్తాడంటే మన బ్యాలెన్స్ షీట్ క్లీన్ చేసుకోవడం కోసం బ్యాంక్‌లు ఏం చేస్తాయంటే దేర్ ఈస్ అన్ ఆప్షన్ ఫర్ సెల్లింగ్ ఆఫ్ దిస్ బ్యాడ్ డెట్స్. అప్పుడు దేర్ విల్ బి సమ్ అదర్ సోర్సెస్ హూ ఆర్ రెడీ టు పర్చేజ్ యువర్ బ్యాడ్ డెట్స్. సో, దట్స్ కంపెనీస్ కాల్డ్ యాస్ సెక్యూరిటైజేషన్ కంపెనీస్ అంటాం. ఈ సెక్యూరిటైజేషన్ కంపెనీస్ ఏం చేస్తారంటే బ్యాంకులు ఏదైతే సర్ఫాసీ యాక్ట్ ఎన్ఫోర్స్‌మెంట్‌కి రైట్ అన్నీ ఉన్నాయో, రెమెడియల్ ఆప్షన్స్ అన్నీ బ్యాంకర్‌కి ఎలా ఉన్నాయో, వీళ్ళ దగ్గర నుంచి ఆ సెక్యూరిటీస్ కంపెనీస్ వాళ్ళు తీసేసుకొని, వాళ్ళు బ్యాంకులకు ఉండే రైట్స్ ఆటోమేటిక్‌గా వాళ్ళకే వచ్చేస్తాయి. వాళ్ళు సర్ఫాసీ ఎన్ఫోర్స్ చేయొచ్చు, వాళ్ళు నోటీసులు ఇవ్వచ్చు, వాళ్ళు చేయొచ్చు రికవరీ మెకానిజం అంతా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని అడ్వాంటేజ్ ఏమవుతుందంటే ముందు బ్యాంక్ దగ్గర ఉన్న బ్యాడ్ డెట్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోయి బ్యాలెన్స్ షీట్ క్లీన్ అయిపోతుంది. రెండోదేంటంటే ఫండ్స్ వచ్చేస్తాయి కాబట్టి, ఆ ఫండ్స్ మళ్ళీ ఫ్రెష్ అడ్వాన్సెస్ కింద మనం ఇచ్చుకుంటే ఇన్‌కమ్ అనేది జనరేట్ అవుతుంది. దట్ ఈస్ ది అడ్వాంటేజ్ టు ద బ్యాంకర్. వాళ్ళకేంటంటే వాళ్ళు కంపెనీ కింద ఫార్మ్ అయ్యారు కాబట్టి సెక్యూరిటైజేషన్ కంపెనీ కింద వాళ్ళేం చేస్తారంటే మనకి సెక్యూరిటీ రికవరీ ఏజెంట్స్ అంటారు చూడు, ఆ టైప్‌లో ఏం చేస్తారంటే వాళ్ళు డోర్ టు డోర్ ఎళ్లి వాళ్ళ మెకానిజం ఆఫీస్ సెటప్‌లు పెట్టుకొని వాళ్ళ రికవరీ ప్రాసెస్‌లోకెళ్ళి వాళ్ళు చేస్తారు. మరి ఏంటి అడ్వాంటేజ్ అంటే బ్యాంక్ కూడా ఏం చేస్తాడంటే తనకున్న బ్యాడ్ అంతా మురికి చెత్త అంతా వదిలించుకుంటాడు సమ్ డిస్కౌంట్. సపోజ్ 100,00,00,000 ఉందనుకోండి. ఓ 10,00,00,000 ఎంతో పోయిందనుకుంటాడు. 90,00,00,000 ఆడికి వచ్చేసింది కదా! దాంతో రోల్ చేసుకుంటా ఉంటాడు. మనకు క్లీన్ అయిపోతుంది. వాడికి ఏం చేస్తుందంటే వాడంతా తీసుకుంటాడు. డిస్కౌంట్‌లో వచ్చింది కాబట్టి వాడు ఒరిజినల్‌గా ప్రైస్ వాడు రికవర్ చేసుకుంటాడు. సో, ఆడికి అది ఆ 10 క్రోర్సో, 1 క్రోరో మిగులుతుంది. ఔట్ ఆఫ్ దేర్ డిడక్షన్ ఆఫ్ దేర్ రన్నింగ్ ఎక్స్‌పెన్సెస్ అన్నీ కూడా. ఓకే. మెయింటెనెన్స్ అంతా కూడా. సో, దిస్ ఇస్ మ్యూచువల్ అడ్వాంటేజ్. ఓకేనండి. మరి రీకన్‌స్ట్రక్షన్ కంపెనీ అంటే ఏంటండి అంటే, రీకన్‌స్ట్రక్షన్ కంపెనీ అంటే నథింగ్ బట్ కంపెనీస్ ఉంటాయండి. కంపెనీస్ కూడా మీకు డిఫాల్ట్ అవుతా ఉంటాయి. ఆ! వచ్చినప్పుడు వీడేం చేస్తాడంటే సమ్ వీళ్ళు కొన్ని పవర్స్ ఉంటాయి వీళ్ళకి. ఈ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీస్‌కి పవర్స్ ఏంటంటే ఆర్‌బీఐ ఇస్తుంది ఆళ్ళకి. సో, దే కెన్ చేంజ్ దట్ మేనేజ్మెంట్ ఆఫ్ దట్ కంపెనీ అండ్ దే కెన్ గో ఫర్ ఎనీ రెమెడియల్ స్టెప్స్. ఓకే. అంటే మళ్ళీ స్ట్రీమ్‌లైన్ చేయడానికి ట్రై చేసి, అవసరమైతే లిక్విడేషన్ ప్రాసెస్‌కి ఏదైనా సరే చేసుకోవచ్చు. అండ్ దీస్ ఆర్ ఆల్ ద రీకన్‌స్ట్రక్షన్ ప్రాసెస్ ఆఫ్ ది కంపెనీ. ఆ 2 కలిపే ఈ యాక్ట్‌లో ఉంటాయన్నమాట. ఇదేంటంటే ఈ కంపెనీ ఈ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీ సెక్యూరిటీ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీ ఎవరైనా సరే స్టార్ట్ చేయొచ్చు. ఓకే. బట్ ఓన్లీ థింగ్ దట్ షుడ్ బి రిజిస్టర్డ్ విత్ కంపెనీస్ యాక్ట్ 1956. అది ఇంపార్టెంట్ ఇక్కడ. నెక్స్ట్ సెక్యూరిటైజేషన్.
హియర్ సెక్యూరిటైజేషన్ గురించి మనం చెప్తాం మీన్స్ ఇప్పుడు చెప్పిందే acquisition of financial assets by the securitization or reconstruction company from the originator bank. On acquisition of the financial asset, the company becomes the owner of the financial asset. Naturally, owner of the assets ఎవరు బ్యాంక్. ఆ బ్యాంక్ దగ్గర నుంచి ఎప్పుడైతే వీళ్ళు తీసుకున్నారో the company will be the owner of that assets. అలా at the same time steps into the shoes of the lenders bank or financial institution. అంటే బ్యాంకర్కి ఏదైతే ఉన్నాయో పవర్స్ అవన్నీ కూడా వీళ్ళకే వస్తాయి. అంటే వాళ్ళ చెప్పుల్లో వీళ్ళు అడిగెట్టినట్టే లెక్క. దట్ ఈస్ ద స్టెప్పింగ్ ఇన్ టు ద షూస్ అంటాం. దిస్ ఎక్విజిషన్ కెన్ ఆల్సో బి సెడ్ టు బి యాజ్ ఎ సేల్ ఆఫ్ అసెట్ వితౌట్ రికోర్స్ టు ద పాయింట్. ఈ పాయింట్ ఇంపార్టెంట్. దిస్ ఎక్విజిషన్ ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుంది అంటే ఓకే బ్యాంకులకి ఏం సంబంధం వితౌట్ రికోర్స్ టు ద బ్యాంక్. తీసుకున్నారు అది కుళ్ళిపోయిందా మంచిదా అనేది అవన్నీ నువ్వు తీసుకున్నవాడు భరించాలి. నాకేం సంబంధం లేదు అంటే బ్యాంకుని నమ్మేసింది, సేల్ చేసేసింది. సేల్ చేసేసిన తర్వాత ఆడ కట్టలేదండి మరి ఏం చేయాలి మీకు తీసేసుకోండి వెనక్కి తీసుకోవడానికి లేదు. ఇట్ ఈజ్ హీజ్ బోదరేషన్, ఇట్ ఈజ్ హీజ్ హెడేక్. సో ఆ రకంగా ఎక్విజిషన్లో జరిగేది ఏంటంటే వితౌట్ రికోర్స్ టు ద బ్యాంక్. ఈ పాయింట్ ఆల్సో ఇంపార్టెంట్ టు యూ. నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు దట్ సెక్యూరిటీ అగ్రిమెంట్. వాట్ ఈజ్ మెంట్ బై సెక్యూరిటీ అగ్రిమెంట్? సెక్యూరిటీ అగ్రిమెంట్ అంటే ఏంటంటే డాక్యుమెంట్స్ under which security interest is created in favor of the security creator. Simple document. It is nothing but an agreement is nothing but a document. ఏ రకంగా తీసుకుంటామంటే మన ఆరిజినేటర్ దగ్గర నుంచి అంటే బ్యాంకర్ దగ్గర నుంచి ఆ కంపెనీ సెక్యూరిటైజేషన్ కంపెనీ వాడు తీసుకుంటాడు కదండి. అసెట్స్ అంటే దిస్ మీన్స్ లోన్స్, బ్యాడ్ డెట్స్, వాట్ ఎవర్ ఇట్ మీరు తీసుకుంటారు కదా. తీసుకున్నప్పుడు దే విల్ అండర్గో సమ్ అగ్రిమెంట్. అదేంటంటే ఇన్ ఫేవర్ ఆఫ్ దట్ సెక్యూరిటీ క్రెడిటర్ ఇస్తాడనమాట. సో దిస్ ఇస్ కాల్డ్ ఎస్ సెక్యూరిటీ అగ్రిమెంట్ అంటాం. నెక్స్ట్ సెక్యూరిటీ రిసీట్. ఇందులో మనకి ఇంకొంచెం డీప్గా కూడా వెళ్ళొచ్చు, అది కూడా చూద్దామండి. ఎందుకంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీస్ పాయింట్స్ ఆర్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకటి సెక్యూరిటైజేషన్ అగ్రిమెంట్ అనేది ఇక్కడ కొన్ని పాయింట్స్ చెప్తున్నాను మీకు. మామూలుగా మన అసెట్స్ తీసుకుంటాం, బ్యాంకర్ ఉంటాడు, బ్యాంకర్ దగ్గర నుంచి లెఫ్ట్ సైడ్ ఇంకోటేమో కంపెనీ ఉంటుంది సెక్యూరిటైజేషన్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ. ఇవన్నీ కూడా ఎక్వైర్ చేస్తారు వాళ్ళు, వాడుకున్న ఎన్పిఏలు చెత్త చెదారం అంతా కూడా వీడు తీసుకుంటాడు, డిస్కౌంట్ మీద తీసుకుంటాడు, ఏ రకంగా తీసుకుంటాడు. తీసుకున్నప్పుడు న్యాచురల్గా ఏమవుతుందంటే ఆ అసెట్స్ ఉన్నాయి చూడండి, ఆ అకౌంట్ అసెట్స్ అంటే నథింగ్ బట్ లోన్స్, అవన్నీ కూడా వీళ్ళకి అంటే కంపెనీకి బ్యాంక్ వాడు అసైన్ చేయాలి. అంటే ఇక్కడ ఏముంటుందంటే నీకు ఇవన్నీ ఇస్తున్నానని చెప్పేసి అసైన్మెంట్ అనేది చెయ్యాలి. ఓకే, అసైన్మెంట్ ఇది నథింగ్ బట్ దిట్ ఈస్ అ రైట్. ఇట్ ఈస్ దాని మీద హోల్డ్ చేసే హక్కు అంతా కూడా వాళ్ళకి ఇస్తున్నట్టు లెక్క. ఈ అసైన్మెంట్ గురించి మనం వేరే వీడియో కూడా చేసాము, అందులో మీరు చూస్తే తెలుస్తుందండి అసైన్మెంట్ ఏంటి, లీన్ అంటే ఏంటి, ప్లెడ్జ్ అంటే ఏంటి, హైపోథికేషన్ ఏంటి అనేది టైప్స్ ఆఫ్ చార్జెస్ అనే దాంట్లో మీరు చూస్తే తెలుస్తుంది అన్నమాట. సో ఇప్పుడు ఏమవుతుంది, వీళ్ళిద్దరి మధ్యలో ఒక డీడ్ అనేది ఉంటుంది. డీడ్ అనేది నథింగ్ బట్ అగ్రిమెంట్ లాంటిది. ఇవన్నీ నీకు అసైన్ చేస్తున్నానని చెప్పేసి అని అంటాం. కానీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ పర్టికులర్ సెక్యూరిటైజేషన్ దాంట్లో అసైన్మెంట్ అనేది రాదు. అసైన్మెంట్ అంటే సింపుల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ దట్ లోన్ అకౌంట్స్ టు ద కంపెనీ మాత్రం కాదు. అంటే డీడ్ అనేది ఎక్కడ ఉండదు. మరి డీడ్ లేకుండా వాళ్ళిద్దరికి ఎలాగా కుదురుతుందండి, ఎలా బ్రిడ్జ్ అవుతుంది అంటే వీడు ఏం చేస్తాడంటే బ్యాంక్ వాడికి అసెట్స్ అన్నీ కూడా ట్రాన్స్ఫర్ చేసేస్తాడు, ఇచ్చేస్తాడు. కంపెనీ వాడు ఏం చేస్తాడంటే దానికి బదులుగా బాండ్స్ కానీ డిబెంచర్స్ కానీ ఇచ్చేస్తాడు. చూడండి ఎంత ఇంపార్టెంట్ ఇది. ఈ మెకానిజం చాలా చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ ఫర్ సిఐబి. అంటే ఇక్కడ ఏమవుతుంది, మీకు అసైన్మెంట్ డీడ్ అనేది సెపరేట్గా ఉండదు. చాలా చాలా ఇంపార్టెంట్. అసైన్మెంట్ డీడ్ అనేది ఉండదు. సింపుల్గా వీడి అసెట్స్ వాడికి ఇస్తాడు. కంపెనీ వాడు ఏం చేస్తాడంటే బాండ్స్ రూపంలో కానీ లేదంటే క్యాష్ రూపంలో ఇవ్వడు, బాండ్స్ రూపంలో కానీ లేదంటే డిబెంచర్స్ రూపంలో కానీ వీడికి ఇచ్చేస్తాడు బ్యాంకర్కి. మరి క్యాష్ రూపంలో కంటే బాండ్స్ డిబెంచర్స్ ఇస్తే బ్యాంక్ వాడికి ఏంటో ఉపయోగం, ఫండ్స్ ఇలాగ ఉంటే ఎలాగంటే ఏం ఉపయోగం ఉందండి, ఎస్ఎల్ఆర్ సిఆర్ఆర్ పర్పస్కి ఎలాగో కావాలి బయట పెడతాడు ఫండ్స్ అని తీసుకొచ్చి. ఆ ఫండ్స్ ఈ రకంగా వచ్చినప్పుడు అవే చూపించుకుంటాడు, వాడికి ఫండ్స్ మిగిలినట్టే కదా లెక్క. సో దట్ ఈస్ అడ్వాంటేజ్ ద బ్యాంకర్. ఓకే, ఇది సబ్జెక్ట్ టు సమ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం వాళ్ళు రాసుకుంటారు అన్నమాట. దాన్నే మనం అసైన్మెంట్ కింద తీసుకుంటాం. దట్ ఈస్ వన్ పాయింట్ హియర్. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే ఎక్కడైనా సరే డాక్యుమెంట్ కనుక ఎగ్జిక్యూట్ చేస్తే కనుక కంపల్సరీగా
స్టాంపింగ్ అనేది చేయాలి, అంటే స్టాంప్ డ్యూటీస్ అనేది పే చేయాలి. ఇక్కడ ఈ పర్టికులర్ కంటెస్ట్లో ఈ రకంగా చేసే డాక్యుమెంట్కి, అంటే బిట్వీన్ దట్ బ్యాంకర్ అండ్ దిస్ వాట్ ఈస్ దట్ కంపెనీ, ఓకే, అగ్రిమెంట్లో అంటే అసైన్మెంట్ అనుకున్న చూడండి, అసైన్మెంట్ టైప్ ఆఫ్ అగ్రిమెంట్కి డాక్యుమెంట్కి స్టాంపింగ్ అనేది జరుగుతుంది. కానీ ఇండియన్ స్టాంప్ యాక్ట్ ప్రకారం మాత్రమే పేమెంట్ చేయాలి. అదొకటి చేస్తే సరిపోతుంది. అంటే మనకి స్టాంప్ డ్యూటీ 2 రకాలు కూడా చేయొచ్చు. ఇక్కడ స్టేట్ స్టాంప్ డ్యూటీ లాస్ అనేది వర్తించవు, గుర్తుపెట్టుకోండి. స్టేట్ స్టాంప్ డ్యూటీ ప్రకారం వాడు పే చేయాల్సిన పని లేదు. అంటే దట్ ఈస్ నిల్ మాట, జీరో మాట. ఓన్లీ హీ హ్యాస్ టు పే ఎ సింపుల్ స్టాంప్ డ్యూటీ యాజ్ పర్ దట్ ఇండియన్ స్టాంప్ యాక్ట్ మాత్రమే చేస్తే సరిపోతుంది. దిస్ ఈస్ ఎ పాయింట్ యూ హ్యావ్ టు రిమెంబర్. అఫ్ కోర్స్ ఇట్ హ్యాస్ నాట్ కమ్ హియర్, సమ్వేర్ ఎల్స్ ఇట్ మే కమ్. ఓకేనండి. నెక్స్ట్ అయిపోయింది. స్పాన్సర్ అంటే ఎవరు? స్పాన్సర్ అంటే ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే, ఇప్పుడు మన బ్యాంక్స్ ఉంటాయి, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కొన్ని గ్రామీణ బ్యాంక్స్ని స్పాన్సర్ కింద ఉంటాయి. ఓకే, గోదావరి గ్రామీణ బ్యాంక్ ప్రీవియస్గా ఆంధ్ర బ్యాంకు స్పాన్సర్ చేస్తుంది. అంటే ఏంటి చేస్తుంది స్పాన్సర్? ఎందుకంటే దే హ్యావ్ సమ్ హోల్డ్ ఇన్ దట్ పర్టికులర్ బ్యాంక్ అండ్ స్టేక్ హోల్డ్ ఉందన్నమాట. ఓకే, అలాగే ఇక్కడ కూడా స్పాన్సర్ని ఎలా అంటాం, సపోజ్ రిలయన్స్ ఉంది, రిలయన్స్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ, సెక్యూరిటైజేషన్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్ ఉంటాయి. అలాగే టాటా సెక్యూరిటైజేషన్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్, అంటే మేజర్ జైంట్ కంపెనీస్ ఉంటాయి చూడండి. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు సబ్సిడరీస్ కింద పెట్టుకుంటా ఉంటారు అన్నమాట. ఆ పెట్టుకున్నప్పుడు అందులో ఏంటంటే నాట్ లెస్ దెన్ 10% ఆఫ్ ద పెయిడ్ అప్ ఈక్విటీ క్యాపిటల్ ఆఫ్ ద సెక్యూరిటైజేషన్. సపోజ్ కంపెనీ ఉందనుకోండి, సెక్యూరిటైజేషన్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ అనేది ఎస్టాబ్లిష్ చేశారనుకోండి, టాటా వాడు వచ్చిన కంపెనీ చేసినప్పుడు 100 కోట్లు కనుక సపోజ్ లెటెస్ట్ 10 crores తోటి వాడు క్యాపిటల్ పెట్టాడు అనుకోండి. అంటే ఏంటంటే ఆ కంపెనీ యొక్క క్యాపిటల్ 10 crores అనుకోండి. ఈ ప్రమోటర్స్ ఎవడైతే వీడు చేస్తున్నాడు, ఎవరి కింద అయితే ఇది కంపెనీ ఫామ్ అవుతుందో ఆ టాటా వాడు నాట్ లెస్ దెన్ 10%, అంటే 1 crore తక్కువ కాకుండా ఇందులో వాడు హోల్డ్ ఉండాలన్నమాట, స్టేక్ హోల్డ్ ఉండాలి. సో దట్ విల్ బి కాల్డ్ ఎస్ ఎ స్పాన్సర్ అంటాం. నాట్ లెస్ దెన్, ఈ పాయింట్ ఏంటి, నాట్ లెస్ దెన్ 10% ఆఫ్ ద పెయిడ్ అప్ క్యాపిటల్ ఈక్విటీ ఆఫ్ దట్ సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ. నెక్స్ట్ సెక్యూరిటైజేషన్ కంపెనీ. Securitization company deals with the financial assets of the banks. It should obtain certificate of registration from the RBI. What are the securitization company? First of all, financial assets of the bank deals only financial assets. ఇంకా వేరే అవిగేషన్స్ ఉండకూడదు, వేరే అదర్ బిజినెస్ యాక్టివిటీస్ ఉండకూడదు. సో దెన్ ఓన్లీ ఇట్ విల్ బి కాల్డ్ ఎస్ ఎ సెక్యూరిటైజేషన్ కంపెనీ అంటాం. ఫైనాన్షియల్ అసెట్స్తో మాత్రమే డీల్ చేయాలి. రెండోది ఏంటంటే హీ షుడ్ అబ్టైన్ ఏ సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఫ్రమ్ ద ఆర్బీఐ. థర్డ్ పాయింట్ అంటే ఇట్ షుడ్ హ్యావ్ ఓన్ ఫండ్స్ నాట్ లెస్ దాన్ 2 crores at the time of registration. రిజిస్ట్రేషన్ చేసే టైంకి కంపెనీ యాక్ట్లో రిజిస్ట్రేషన్ కంపెనీస్ దట్ మీన్స్ ఆర్ఓస్ రిజిస్ట్రేషన్ చేసే టైంకి ఈ పర్టికులర్ కంపెనీకి నాట్ లెస్ దాన్ 2 crores ఓన్ ఫండ్స్ కలిగి ఉంటాయి. ఓకే, ఇంకో పాయింట్ కూడా ఉంది, యాక్చువల్గా మిస్ అయింది, మీ టెక్స్ట్ బుక్లో చూస్తే ఉంటుంది. 15% ఆఫ్ దట్ అసెట్స్ విచ్ ఈస్ గోయింగ్ టు బి అక్వైర్డ్. సపోజ్ బ్యాంక్ ఉందండి, బ్యాంకులో వాళ్ళు ఒక 10 crores అసెట్స్ వీళ్ళు తీసుకుందామని, అంటే అసెట్స్ అంటే బ్యాడ్ డెట్స్ అవన్నీ తీసుకుందామని చెప్పేసి వీళ్ళు ప్రిపేర్ అయ్యి ఒక కంపెనీ స్టార్ట్ చేశారు. ఓకేనండి. 10 crores అసెట్స్ అంటే ఇప్పుడు మీకు వాట్ ఈస్ ద అమౌంట్? 15% అంటే ఎంత అండి? 1.5 crores. అంటే ఇక్కడ 15% ఆఫ్ దట్ 10 crores అంటే యాజ్ టోటల్ అసెట్స్ విచ్ ఈస్ గోయింగ్ టు బి అక్వైర్డ్ 1.5 మాత్రం. కానీ ఇక్కడ మీకు ఏమవుతుంది, నామ్స్ ఏం పెడుతున్నాడు, కనీసం ఇట్ షుడ్ హ్యావ్, దట్ కంపెనీ షుడ్ హ్యావ్ నాట్ లెస్ దాన్ 2 crores పెయిడ్ అప్ క్యాపిటల్ ఉండాలి, ఓన్ ఫండ్స్ ఉండాలి. అంటే ఏమవుతుంది ఇప్పుడు వీళ్ళు అంటే ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయన్నమాట. అయితే నాట్ లెస్ దాన్ 2 crores పెయిడ్ అప్ క్యాపిటల్ ఓన్ ఫండ్స్ అయినా ఉండాలి, లేదనుకుంటే ఆర్ 15% ఆఫ్ దట్ assets which we are going to be take over purchase from that other company. So అలాగా, సో విచ్ ఎవర్ ఈజ్ ద మినిమం. ఇది ఉందనుకోండి, ఓకే దే విల్ టేక్ దిస్ వన్ అంటే అట్ ద టైమ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ దిస్ ఈజ్.
ఆఫ్కోర్స్ బిట్స్లో మన నెక్స్ట్ వస్తాయి, వచ్చినప్పుడు మీకు ఈజీ అవుతుందండి. దీని తర్వాత నేను ఏం చేశానంటే బుల్లెట్ పాయింట్స్ కింద ప్లేస్ చేశాను కాబట్టి యూ కెన్ ఈజీలీ కెన్ ఏబుల్ టు రిమెంబర్ దోస్ థింగ్స్. అండ్ ద రిస్క్ ఆఫ్ నాన్ రియలైజేషన్ ఆఫ్ అసెట్స్ విల్ బి ఇంపాక్టింగ్ ఆఫ్ ది ఇన్వెస్టర్స్. ఇకపోతే ఇక్కడ ఏం జరుగుతుందంటే సెక్యూరిటైజేషన్ కంపెనీలో జనరల్గా ఏం చేస్తారంటే సెక్యూరిటైజేషన్ కంపెనీ వాడు ఏం చేస్తాడు, బాండ్స్ తర్వాత వాట్ ఈస్ దిస్ డిబెంచర్స్ కింద బ్యాంకింగ్ ఇచ్చేస్తారు. ఇచ్చేసిన తర్వాత ఆ అసెట్స్ అన్ని తీసేసుకుంటారు. ఎవరు? ఈ సెక్యూరిటైజేషన్ కంపెనీ తీసుకుని ఏం చేస్తుందంటే ఎగెనెస్ట్ దీస్ సెక్యూర్డ్ అసెట్స్ దే విల్ ఇష్యూ సెక్యూరిటీ రిసీట్స్. సెక్యూరిటీ ఇప్పుడు మనమైనా సరే బ్యాంక్ కూడా ఏం చేస్తాం, మనం కలెక్ట్ చేస్తున్నాం కదండి. మన వెళ్ళి నేను ఓ 10,000, 20,000, 30,000, 1,00,000, 2,00,000 మనం డిపాజిట్ చేస్తున్నాం లేదా బ్యాంకులో. వాడు ఏం చేస్తున్నాడు, ఇగో 6% ఇస్తున్నాను, 7%, 1 ఇయర్కి ఇంత, 2 ఇయర్స్కి ఇంత అని చెప్పి మనకి రేట్ చార్ట్ ఇస్తున్నాడు, డిపాజిట్ రేట్స్ ఇస్తున్నాడు. దాని ప్రకారం మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం. ఆ టైం అయ్యేటప్పటికి మెచ్యూరిటీ మనం ఆ రిసీట్ పట్టుకెళ్ళిస్తే కనుక మన డబ్బులు మనకి విత్ ఇంట్రెస్ట్ ఇచ్చేస్తున్నారు. సేమ్ అదే ప్రాసెస్ ఏం చేస్తాయంటే ఈ కంపెనీస్ ఇవన్నీ చూపిస్తాయి. ఇవన్నీ చూడ మా దగ్గర ఉన్న సెక్యూరిటీస్, పలానా బెంచ్ సర్కిల్ ఈ హౌస్ ఉంది, పలానా చోట ఏమో స్థలం ఉంది, దీని వాల్యూస్ ఇంత అని చెప్పేసి అసెట్స్ అన్ని కూడాను ఆడికి ఇన్వెస్టర్స్కి అట్రాక్ట్ చేస్తుంది. అట్రాక్ట్ చేసి ఇవన్నీ ఉన్నాయి, మీకు ఏం పర్వాలేదు, భరోసా ఇచ్చి మీకు ఎగెన్స్ట్ దీస్ సెక్యూరిటీస్ యూ కెన్ కమ్ అండ్ ఇన్వెస్ట్ ఇన్ అవర్ సెక్యూరిటీ రిసీట్స్ అని చెప్పేసి సెక్యూరిటీ రిసీట్స్ని ఇష్యూ చేస్తాయి. ఆడికి కొంత దీని ఇన్వెస్టర్స్కి ఏంటి అడ్వాంటేజ్ ఏంటంటే దే విల్ గెట్ సమ్ అట్రాక్టివ్ ఇంట్రెస్ట్. ఓకే, అట్ ద సేమ్ టైం ఇవన్నీ కూడా సెక్యూర్డ్గా ఉంటాయి బికాస్ ఆఫ్ దిస్ అసెట్స్ ఆన్ హోల్డ్. సో దట్ ఈస్ ద మెకానిజం బిహైండ్ దిస్ వన్. ఇక్కడ ఏమవుతుందంటే ద రిస్క్ ఆఫ్ నాన్ రియలైజేషన్ ఆఫ్ అసెట్స్. ఒకవేళ కనుక మనం అనుకున్న అసెట్స్ కనుక రియలైజ్ కాలేదనుకోండి, రియలైజ్ కాకపోతే అంటే అమ్ముడు అవ్వలేదు అనుకోండి, అప్పుడు రిస్క్ ఎవరు భరిస్తారు అంటే కనుక కంపెనీ కూడా భరిస్తాడు. ఈ పాయింట్ ఇంపార్టెంట్. ఇన్వెస్టర్స్కి ఏమీ సంబంధం లేదు, ఈ ఇన్వెస్టర్ నాకేం సంబంధం లేదు, ఆ రిస్క్ అంతా కూడా వీడే భరించాలి. నాకు టైం కల్లా ఇంట్రెస్ట్ ఎష్యూర్డ్గా నువ్వు చెప్పిన ఇంట్రెస్ట్ నాకు ఇవ్వాలి అని కూర్చుంటారు. మరి ఇన్వెస్టర్స్ అవతల వైపు ఎవరండి అంటే మీరు నేను కాదు, క్యూఐబీస్ అంటాం, క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయర్స్. దిట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయర్స్ అంటే ఎవరంటే మన పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అండ్ ఇన్సూరెన్స్ కంపెనీస్, మ్యూచువల్ ఫండ్స్. ఓకే, అండ్ ఇవన్నీ కూడా క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషన్ బికాస్ దెర్ ఇస్ సమ్ నామ్స్ ఆర్ దేర్. వాట్ ఈస్ ద మినిమం పేడ్ అప్ క్యాపిటల్ అండ్ వాట్ ఈస్ దట్ స్టిపులేషన్స్ దే షుడ్ ఫాలో యాజ్ పర్ ద గైడ్లైన్స్ ఆఫ్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇవన్నీ ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా దే విల్ బి కాల్డ్ ఎస్ ఎ డిఫైన్డ్ క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయర్స్ అంటాం, క్యూఐబీస్ అంటాం. సో వీళ్ళే ఇక్కడ మీకు వీళ్ళకి ఇన్వెస్టర్స్ కింద ఉంటారు. ఓకే, as such there will not be any loss to the company, but this should be disclosed to the investor. లేకపోతే ఇక్కడ ఏమవుతుంది, by the trustees and manage the assets held. The risk of non-realization of the assets will be impacting the investors who are the beneficiaries under the trust. Risk of non-realization of assets. Sorry, RBI can. ఇక్కడ ఏమవుతుందంటే దిస్ కంపెనీ హ్యాస్ ఫార్మ్డ్ డిఫరెంట్ స్కీమ్. మాకు ఏమవుతుందంటే మీకు మన మొబిలైజ్ చేసిన ఫండ్స్ అన్నీ కూడా కంపెనీ డిఫరెంట్ స్కీమ్స్ కింద పెట్టుకొట్టేస్తుంది అన్నమాట. అంటే ఏంటంటే సపోజ్ దానికి ఎగ్జాంపుల్ ఏం చెప్తానంటే ఒక 100 హోమ్ లోన్ అకౌంట్స్ వాళ్ళు బ్యాడ్ డెట్స్ కొన్నారనుకోండి ఒక బ్యాంక్ నుంచి. అన్ని హోమ్ లోన్ అకౌంట్స్ ఒకలా ఉండవు కదండి. ఒకటి మంచి సెంటర్ ఆఫ్ ది సిటీలో ఉంటాయి హౌసెస్, ఒకటి అక్కడ ఊరి చివరి అక్కడ ఉంటుంది. అంటే ఏది మార్కెట్ వాల్యూ రియలైజబిలిటీ అనేది కొన్నిటికి చాలా ఫాస్ట్గాను చాలా రైజింగ్గా ఉంటుంది రియలైజేషన్, కొన్నిటికి ఎక్కువ టైం పడుతుంది. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది, మార్కెట్ రిటర్న్స్ కూడా బెటర్గా ఉంటాయి. ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీకు అందులో గ్రేడింగ్ సిస్టమ్ కింద పెట్టేసుకుని వాళ్ళు ఏం చేస్తారు, డిఫరెంట్ స్కీమ్స్ పెట్టేస్తారు ఎగెన్స్ట్ దిస్ సెక్యూరిటీస్. పెట్టి ఏం చేస్తారంటే వాళ్ళు ఆఫర్ చేస్తారు అన్నమాట. అంటే ఇప్పుడు దీని అర్థం ఏంటంటే ఏదైతే ఎక్కువ ఫాస్ట్ రియలైజింగ్ కెపాసిటీ ఉంటుందో అసెట్, ఆ స్కీమ్లో కనుక ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తే కనుక రిస్క్ ఫ్యాక్టర్ తక్కువ ఉంటుంది కాబట్టి దే విల్ ఆఫర్ ఓన్లీ లెస్సర్ ఇంట్రెస్ట్ రేట్. అదే కనుక హై రిస్క్ ఉందనుకోండి దే విల్ ఆఫర్ మోర్ ఇంట్రెస్ట్ రేట్. అలాగే ఏమవుతుందంటే వేరియేషన్స్ కూడా చూపిస్తారు ఇన్వెస్టర్స్కి, ఎవరికి నచ్చినట్టుగా వాడు పెట్టుకుంటారు. కానీ ఇక్కడ ఉన్న ఫ్యాక్ట్ ఏంటంటే రిస్క్ ఆఫ్ నాన్ రియలైజేషన్ ఆఫ్ అసెట్స్ ఎవరు భరిస్తారు అనుకున్నాం కదండి. ద క్వశ్చన్ అది ఇంపాక్టింగ్ ఆఫ్ ద ఇన్వెస్టర్స్కి మీద నెత్తి మీదే పడుతుంది. అది ఎందుకు అలా చేస్తారు అంటే కనుక అన్నిటికీ ప్రిపేర్డ్ అయ్యే వాడు చేసుకోవాలి, బికాజ్ ఇట్ ఈజ్ హిజ్ చాయిస్.
ఇట్ ఈస్ హిజ్ చాయిస్. దాని గురించి ఈ కంపెనీస్ చేయాల్సిన పని ఏంటంటే దే హ్యావ్ టు గివ్ ద ఇన్ఫర్మేషన్ టు దట్ ఇన్వెస్టర్స్. అంటే ట్రాన్స్పరెంట్గా ఇదిగో బాబు మీకే చాయిస్ మీ చేతిలోనే పెడుతున్నాం, డిఫరెంట్ స్కీమ్స్లో పెట్టాం, డిఫరెంట్ అసెట్స్ దాని వాల్యూస్ అన్నీ కూడా మీకు ఇలా చూపిస్తున్నాం, కాబట్టి మీకు నచ్చిన ప్రకారం మీరు ఇన్వెస్ట్ చేసుకోండి. ఒక దాంట్లో రిస్క్ ఉంటుంది, ఒక దాంట్లో ఉండకపోవచ్చు. దానివల్ల ఏమైనా కనుక లాస్ వస్తే కనుక దట్ ఐ డోంట్ బేర్ దట్ రిస్క్, దట్ ఈస్ యువర్ పార్ట్ వన్ అని చెప్పేసి మనం ఇన్వెస్టర్స్కి ఇస్తాం అన్నమాట. నెక్స్ట్ తర్వాత సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ దిస్ కంపెనీస్ అనేది ఎవరు క్యాన్సిల్ చేస్తారంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్యాన్సిల్ చేసే పవర్స్ ఉన్నాయి దానికి. ఎందుకు క్యాన్సిల్ చేస్తారంటే ఇఫ్ దే హావ్ నాట్ కంపైల్డ్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆటోమేటికల్లీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కెన్ క్యాన్సిల్ ద లైసెన్స్. ఇప్పుడు ఇవైనా సరే మన బ్యాంకులు అయినా సరే ఇఫ్ ద ఫాలో ద స్టిపులేషన్స్ మేడ్ బై ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాజ్ లాంగ్ యాజ్ దట్ నో ప్రాబ్లం. ఇప్పుడు ఎస్ఎల్ఆర్ మెయింటైన్ చేయాలంటే చేయాలి, సిఆర్ఆర్ మెయింటైన్ చేయాలంటే చేయాలి, డీవియేషన్స్ కేవైసీ అనేది ఫాలో అవ్వాలి. ఏం చేయలేదనుకోండి ముందు వార్నింగ్ ఇస్తారు, దాని పెనాల్టీ తర్వాత క్యాన్సిల్ చేసి పడుతుంది లైసెన్స్ ఆఫ్ ద బ్యాంక్. అలాగే సేమ్ వే ద ఆర్బీఐ కెన్ క్యాన్సిల్ దిస్ లైసెన్స్. ఓకే. ఎక్విజిషన్ ఆఫ్ రైట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ ఫైనాన్షియల్ అసెట్స్. కంపెనీ కెన్ అక్వైర్ ద ఫైనాన్షియల్ అసెట్ ఆఫ్ ఎనీ కంపెనీ బై యూజింగ్ ఎ డిబెంచర్. ఇదే అనుకున్నదే డిబెంచర్, బాండ్ ఆర్ ఎనీ అదర్ సెక్యూరిటీ బై ద అగ్రిమెంట్ కన్సిడరేషన్. కన్సిడరేషన్ అనేది చాలా పాయింట్ ఇంపార్టెంట్. వాట్ ఈజ్ మెన్ బై కన్సిడరేషన్ అంటే ఊరినే బాండ్లు డిబెంచర్స్ మనం ఇవ్వడం కాదు, దే షుడ్ బి సమ్ కన్సిడరేషన్. అంటే ఏంటంటే ఫైనాన్షియల్ అసెట్స్ మనం ఇస్తున్నాం కాబట్టి, అదే బ్యాంక్ అవతలకి ఇస్తున్నాడు కాబట్టి వాడికి ఎగెనెస్ట్ దట్ దే ఆర్ గివింగ్ దట్ వాట్ ఈస్ ద డిబెంచర్స్ అండ్ బాండ్స్ అనేది ఇస్తున్నారు. సో ఇక్కడ మధ్యలో లింకింగ్ ఎక్కడ అవుతుందంటే ఈ ఫైనాన్షియల్ అసెట్స్ అనేది లింక్. సో బ్రిడ్జ్ మాట. సో దిస్ ఈస్ కాల్డ్ as a consideration అంటాం. ఓకే. బై ఎంటరింగ్ ఇన్ టు ది అగ్రిమెంట్ విత్ సచ్ ఎ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫండ్ యాజ్ దీస్ ట్రాన్సాక్షన్స్ ఇన్వాల్వ్. ఈ రకంగా జరిగే ట్రాన్సాక్షన్స్ రెండు స్టెప్స్ ఉంటాయండి. ఒకటి ఏంటంటే ఎక్విజిషన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ అన్డివైడెడ్ ఇంట్రెస్ట్ దేర్ ఇన్. సెకండ్ పాయింట్ ఇష్యూ ఆఫ్ సెక్యూరిటీ రిసీట్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ దట్ ఇన్వెస్టర్స్. ఏంటి అంటే ఫస్ట్ ఏం జరుగుతుందంటే ఎక్విజిషన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అనేది ఎలా తీసుకుంటారు అంటే అన్డివైడెడ్ ఇంట్రెస్ట్. అన్డివైడెడ్ ఇంట్రెస్ట్ అంటే దాని అర్థం ఏంటంటే హియర్ బ్యాంకుల నుంచి బ్యాడ్ డెట్స్ అన్నీ కూడా కంపెనీ తీసుకుంటుంది. ఓకే. తీసుకుంటున్నప్పుడు హోల్సేల్గా తీసేసుకుంటుంది. ఇదిగో ముద్ద ఫిగర్, ఇది 50 కోట్లు లేకపోతే 60 కోట్లు అని చెప్పి తీసుకుంటుంది. అంతేగాని ఏ అసెట్ వాల్యూ ఎంత, ఏ అసెట్ వాల్యూ ఎంత అనేది మనం తీసుకోవడానికి కుదరకపోవచ్చు. అంటే సెగ్రిగేట్ చేసి ఈచ్ అండ్ పిన్ పాయింట్ కింద మనం డివైడ్ చేసి చేయలేం. ఓకేనండి. ఇలా చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే మీకు ఇలా ఇలా మొత్తం తీసుకుంటున్నప్పుడు సెక్యూరిటీ, వాట్ ఐ మీన్ టు సే సెక్యూరిటీ రిసీట్స్ ఇష్యూ చేశారు. సెక్యూరిటీ రిసీట్స్ సపోజ్ ఒక అసెట్ ఉందండి, 50 లక్షల హోమ్ లోన్, అంటే హోమ్ లోన్ ఉంది ఒక అసెట్. సో ఇప్పుడు 50 లక్షలు పెడతాడంటే ఎవడు పెడతాడు, అందులో 5 లక్షలు 3 లక్షలు 2 లక్షలు పెట్టేవాడు ఎంతమంది ఉంటారు. ఎగెనెస్ట్ ఇన్ దిస్ పర్టికులర్ 50 lakhs హోమ్ లోన్ సంబంధించిన అసెట్ ఎగెనెస్ట్ గా ఇచ్చే సెక్యూరిటీస్ మీద, సెక్యూరిటీ రిసీట్స్ మీద. సో ఇప్పుడు ఏమవుతుంది, అందరి యొక్క ఛార్జ్ ఏ రకంగా అన్డివైడెడ్ పోర్షన్ అవుతుంది. అంటే ఎవరికి వస్తుంది కంప్లీట్ గా 50 లక్షలు పెట్టిన వాడికి ఇది అసెట్ ఆడికి ఇచ్చేస్తాం. అక్కడ దాకా ఎందుకంటే వెరీ సింపుల్ ఎగ్జాంపుల్, ఇండివిజువల్ హౌస్ కి ఒక అపార్ట్మెంట్ కి తేడా అండి, అంతే సింపుల్. ఇండివిజువల్ హౌస్ ఉందనుకోండి, నాకు నచ్చింది అనుకుంటే నేను 20 లక్షలు ఇచ్చానంటే 20 లక్షలకు నా హౌస్ నేను తీసేసుకుంటాను, నా పేరు టైటిల్ డీడ్ వచ్చేస్తే ఆ హౌస్ అంతటి మీద నాకు పూర్తి హక్కు ఉంటుంది. అవసరమైతే గోడ బద్దలు కొడతాను, లేదా కన్స్ట్రక్ట్ చేసుకుంటాను, నా ఇచ్చినట్టు చేసుకుంటాను. ఓకే, ఇట్ ఈస్ మై ఫోల్డ్. అదే మీరు అపార్ట్మెంట్కి వెళ్ళండి, అపార్ట్మెంట్లో మీకు అన్డివైడెడ్ పోర్షన్ అంటాడు. అన్డివైడెడ్ అంటే ఏంటి, అందులో కొన్ని మాత్రమే మనకి ఇంచుమించు చెప్పాలంటే మన కామన్ ఏరియా అంటాం, అన్డివైడెడ్ పోర్షన్ అంటాం. మరి రిజిస్ట్రేషన్ జరిగేటప్పుడు అదే ప్రాబ్లం వస్తుంది ఇక్కడ. ఎందుకంటే మీకు కింద ఉన్నాయన్నీ కూడా, మన కింద ఉన్నవాడు మనది కాదు, అది మన పైన ఉన్నవాడు మనది కాదు. ఓకే, 4 గోడల మధ్యలో మనం ఉంటాం. అలాగే బాల్కనీ ఉంటుంది, బాల్కనీ ఒకటే కాదు కదా, మీకు అటాచ్డ్గా ఉండే 10 మంది అపార్ట్మెంట్ ఫ్లాట్లో ఉన్నవాళ్ళు కూడా నడుస్తారు. సో అందరూ నీ హక్కు ఎంత అంటే ఏం చెప్తాం. అలాగే పార్కింగ్ ప్లేస్ ఉంటుంది, పార్కింగ్ ప్లేస్లో కూడా మీకు పార్టీషన్ చేసి అన్ని అగ్రిమెంట్ చేసి ఇస్తాడు, అది వేరే విషయం. ఓకే, అక్కడ మీకు అన్డివైడెడ్ పోర్షన్ అనేది అక్కడ మీకు వస్తుంది. సో అటువంటి అన్డివైడెడ్ పోర్షన్ అనేది ఇక్కడ మీకు ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ఎక్కడ, సెక్యూరిటీ రిసీట్ ట్రాన్సాక్షన్స్లో. రెండోది ఏంటంటే ఈ సెక్యూరిటీ రిసీట్స్ అన్నీ కూడా ఇన్వెస్టర్స్ పేరులో ఇస్తాం.
ఇష్యూ ఆఫ్ సెక్యూరిటీ రిసిప్ట్ అంతే. అదేంది కదా, మనం ఎఫ్డీ వేసాం అనుకోండి, మన పేరునే కదా ఎఫ్డీ, ఫిక్స్డ్ డిపాజిట్ రిసిప్ట్ బ్యాంక్ వాళ్ళు ఇస్తారు. అదే ప్రకారం ఇక్కడ మీకు తెలియాల్సిన పాయింట్ ఏంటంటే, ఎప్పుడైతే ఈ టైప్ ఆఫ్ సెక్యూరిటీ రిసీట్స్ అనేది ట్రాన్సాక్షన్ ఈ రకంగా ఇవ్వాల్సి వస్తుందో, ఓకే, ఇది మనకి తలకాయ పోటు. తలకాయ పోటు అంటే ఏంటంటే, రిజిస్ట్రేషన్ చేయాలా లేదా, ఇవన్నీ కూడా మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. సో ఐ విల్ కవర్ ఇన్ ద లేటర్ స్టేజ్, నెక్స్ట్ దాంట్లో వస్తాయి. నెక్స్ట్ ఇష్యూ ఆఫ్ ది సెక్యూరిటీ రిసీట్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ ది ఇన్వెస్టర్. అట్ ద టైమ్ ఆఫ్ ఎక్విజిషన్ ఆఫ్ ఎనీ సూట్, ఎట్ ద టైమ్ ఆఫ్ ఎక్విజిషన్ ఇఫ్ ఎనీ సూట్ అపీల్, అంటే ఏంటంటే మనం అసెట్ ఎక్వైరీ చేసే టైం కనుక ఇక్కడ కొన్ని పాయింట్స్ చూసుకోవాలండి. ఆ పాయింట్స్ ఏంటంటే, బ్యాంక్ దగ్గర నుంచి కంపెనీ వాడు సెక్యూరిటైజేషన్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ వాడు తీసేసుకుంటున్నాడు. ఓకేనండి, బ్యాడ్ డెట్స్ అన్ని కూడా తీసుకునేటప్పుడు కొన్ని జరుగుతాయి. అదేంటంటే, ఆల్రెడీ కొన్ని ఉన్నాయి బ్యాడ్ డెట్స్, కానీ అవి కోర్టులో నలుగుతున్నాయి. ఏమండి, కోర్టులో రన్ అవుతున్నాయి. మరి రన్ అవుతున్నప్పుడు మరి బ్యాంక్ వాడి దగ్గర నుంచి వెళ్ళిపోతున్నాయి కదా అవి కంపెనీకి. వెళ్ళిపోతున్నప్పుడు ఈ కోర్టులో జరిగే కేసులన్నీ క్యాన్సిల్ అయిపోతాయా, ఆటోమేటిక్గా సీజ్ అయిపోతాయా అంటే అబ్బో, దట్ విల్ కంటిన్యూ. అంటే ఏంటంటే, ఆ ఎక్వైర్ చేసిన వాడు ఎవడైతే ఉన్నాడో కంపెనీ వాడు, హ్యాండ్ ఓవర్ చేసుకుని వాడు చూసుకుంటాడు కోర్టుగా. ఇదివరకు బ్యాంకు మేనేజర్ బ్యాంక్ వాడు అటెండ్ అయ్యేవాడు, ఇప్పుడు వాడు అటెండ్ అవుతాడు. ఒక పాయింట్. రెండోది ఏంటంటే, మీకు హ్యాండ్ ఓవర్ చేసే టైంకే ఈ బ్యాంకు వాడు కొన్ని కమిట్మెంట్స్ ఇచ్చాడు అతనికి. ఏంటంటే, నీకు ఇచ్చేస్తాను, లోన్ ఇచ్చేస్తాను, నీకు మీ అబ్బాయికి ఎడ్యుకేషన్ లోన్ డెఫినెట్గా ఇచ్చేస్తాను, ఎందుకంటే నువ్వు యువర్ బ్యాంకింగ్ విత్ మీ అని చెప్పేసి వాడు మేనేజర్ కమిట్ అయిపోయాడు. కమిట్ అయిపోతే మరి వాడు తీసుకున్నాడుగా, మీ దగ్గర నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయినాయి కదా, అకౌంట్స్ అసెట్స్ అన్ని కూడా అటువైపు వెళ్ళిపోయినాయి కదా. వెళ్ళిపోయినప్పుడు మరి అక్కడ ఏమైనా మరి ఇవ్వాలా కంపెనీ వాడు అంటే ఇవ్వాల్సిన అవసరం లేదు. అక్కడ ఇవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. సో there is no obligation on the part of the company to fulfill that commitments already made by the bank by that time. చేయక్కర్లేదు. ఓకే, కానీ ఇక్కడ ఏంటంటే, ఒకవేళ కనుక కనెక్టివ్గా దానికి సంబంధించిన యాక్టివిటీస్ ఏమైనా ఉన్నాయనుకోండి, అంటే ఇంకా ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ దట్, అది ఇస్తేనే కానీ రన్ అవ్వదు అనే కమిట్మెంట్స్ ఉన్నాయి. సపోజ్ ఎప్పుడైనా లిమిట్స్ ఉంటాయి, లిమిట్స్ అనేది అతనికి షార్ట్ వచ్చింది, అది కంపల్సరీగా అది ఇస్తేనే కానీ కరెంట్ అసెట్స్ ఫిక్స్డ్ అసెట్స్ వేసి వాడు స్టెబిలైజ్ చేసుకోలేడు వాడి బిజినెస్. అటువంటి సిచ్యువేషన్స్లో అది మాత్రం ఒబ్లైజ్ చేయక తప్పదు, అలా మాట్లాడు. సో అది మీకు చాలా క్లియర్గా డిమార్కేషన్ అనేది మీరు చూసుకోవాల్సి వస్తుంది. అవి ఎగ్జాంపుల్స్. అంటే దేర్ ఇస్ నో ఆబ్లిగేషన్ ఆన్ ద పార్ట్ ఆఫ్ దిస్ కమిట్మెంట్స్. అలాగే ఫండ్ బేస్డ్ ఉంటాయండి. ఓకే, ఫండ్ బేస్డ్లో ఏం చేస్తాడు, ఫండ్ బేస్డ్ అంటే ఏంటి, ప్రామిసెస్, నీకు అది ఇచ్చేస్తాను ఇది ఇచ్చేస్తాను అని చెప్పారంటారు. ఓకే, బ్యాంక్ వాడు గ్యారంటీస్ ఇవన్నీ ఉంటాయి. మరి ఇవన్నీ ఉంటాయంటే మరి ఇవన్నీ కూడా వాడు తీసుకున్నప్పుడు టేక్ ఓవర్ చేసినప్పుడు వాడికి కమిట్మెంట్ వెళ్తుందా అంటే వెళ్తుంది. ఇట్ ఈస్ ఎ బిజినెస్ యాక్టివిటీ కనుక ఉంటే కనుక అందులో పార్ట్ ఆఫ్ దట్ కంటిన్యూ అవుతూ ఉంటామని వెళ్తాయి. అలా కాకుండా ఫ్రెష్గా కనుక వీడు నాన్ ఫెసిలిటీస్ కనుక ఏమైనా ప్రామిసెస్ కనుక చేసాడు అనుకోండి, ఓకే ఓకే, అటువంటిప్పుడు దట్ విల్ నాట్ బి క్యారీడ్ అవుట్ టు దట్ కంపెనీ. నెక్స్ట్ డాక్యుమెంట్స్ ఇన్వాల్వ్. ఇందులో డాక్యుమెంట్స్ ఏమి ఇన్వాల్వ్ అవుతాయి సెక్యూరిటైజేషన్ ట్రాన్సాక్షన్ అయితే, ఆఫర్ డాక్యుమెంట్, డిబెంచరు, అగ్రిమెంటు, సెక్యూరిటీ రిసీట్. ఆఫర్ డాక్యుమెంట్ దేన్ని అంటామంటే, ఫుల్ డీటెయిల్స్ అండ్ పర్టికులర్స్ అబౌట్ ద ఫైనాన్షియల్ అసెట్స్. ఏదైనా సరే హోమ్ లోన్ తీసుకున్నాను కూడా, హోమ్ లోన్ సంబంధించి ఎవరు తీసుకున్నాడు, గ్యారంటర్ ఎవరు, ఎప్పుడు తీసుకున్నాడు, టర్మ్ ఎంత, రీపేమెంట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎంత, ఇవన్నీ కూడా అందులో ఉంటాయి. సో దట్ ఈస్ నథింగ్ ఫుల్ డాక్యుమెంట్, ఇట్ ఈస్ ఆఫర్ డాక్యుమెంట్ అంట. ఎందుకంటే ఇప్పుడు ఆఫర్ డాక్యుమెంట్, నేను కూరగాయలు అమ్మాను అనుకోండి, నాకు కూరగాయలు చూపించి నేను రేట్ చెప్తాను అంతేనా, లేకపోతే నా కూరగాయలు నువ్వు చూపించొద్దు, 2 కేజీలు కావాలంటే 2 కేజీలు నువ్వు డబ్బులు ఇచ్చేసి పట్టుకుపోయి అని చెప్పేసి మనం డబ్బులు ఇచ్చేసి పంపిస్తానంట, చేయం కదా. ఇది కూడా అంతే, ఆఫర్ ఏంటంటే యూ హ్యావ్ టు ఆఫర్ దట్ డాక్యుమెంట్. నీ దగ్గర ఏమున్నాయి, నీ అసెట్స్ ఏంటి అనేది అవతలకి చెప్పాలి. సో విత్ డీటెయిల్స్ యూ హ్యావ్ టు గివ్ ఇట్. లోన్ డీటెయిల్స్ ఆఫ్ ద బ్యాంక్, ట్రస్టీ డీటెయిల్స్ ఎక్సెట్రా అన్నీ కూడా మనం చెప్తాం. డిబెంచర్ అనుకున్నాం కదండి. డిబెంచర్ అంటే ఏంటంటే, వీడు ట్రాన్స్ఫర్ చేసిందంటే అవతలకి డిబెంచర్ ఇస్తాడు. కానీ ఇక్కడ కండిషన్ ఏంటంటే, డిబెంచర్ ఇచ్చేటప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఆఫర్ చేస్తాడు ఎవరు, కంపెనీ వాడు, ఎవరికి, బ్యాంకర్కి. అది దాని మీద కొన్ని కండిషన్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. అంటే ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫర్డ్ ఇన్ ద డిబెంచర్ కెనాట్ బి లెస్ దెన్ 1.5% అబౌవ్ ద బ్యాంక్ రేట్. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్.
బ్యాంక్ రేట్ సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ 5% అనుకోండి, 5 + 1.5 ఎంత 6.5. 6.5 కన్నా తక్కువ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎక్వైర్ చేసిన కంపెనీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్కి ఆఫర్ చేయకూడదు. తక్కువ చేయడానికి లేదు. అంటే అబౌవ్ దట్ ఓన్లీ దే షుడ్ గివ్ దట్ ఇంట్రెస్ట్ రేట్. Agreement it is with the originator to continue to serve the assets of that securitization. Originator and agreement originator దగ్గర ఉంటాయి. It is with the originator bank financial institution దగ్గర ఉంటాయి to continue to serve the assets of that securitization. ఆ securitization చేసే securitization అంటే వాట్ ఇస్ దట్ ఎన్ఫోర్స్మెంట్ అండ్ అదర్ థింగ్స్ అన్ని కూడా కంటిన్యూ చేయమని చెప్పేసి దట్ అగ్రిమెంట్ అనేది ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ అగ్రిమెంట్. సెక్యూరిటీ రిసీట్స్ అంటే చెప్పాను, ఇట్ ఇస్ ద ఫేవర్ ఆఫ్ ద ఇన్వెస్టర్స్. మనం ఇచ్చే రిసీట్స్, మన ఎఫ్డి రిసీట్స్ అలాగో వీడి కంపెనీ వాడు ఇన్వెస్టర్స్కి ఇస్తున్నాడు కదండి, అంటే క్యూఐబీస్ క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయర్స్కి. దట్ ఈస్ కాల్డ్ సెక్యూరిటీ రిసీట్ ఇన్ ఫేవర్ ఆఫ్ ద ఇన్వెస్టర్స్ అంటాం. నెక్స్ట్ నోటీస్ టు దట్ ఆరిజినేటర్ అండ్ డిశ్చార్జ్ ఆఫ్ ఆబ్లిగేషన్. ఇదేంటండి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సపోజ్ బ్యాంకర్ ఉన్నాడు, బ్యాంకర్ ఏం చేసినప్పుడు బ్యాంకులో ఏదో బ్యాంక్ ఉంది, మీరే బ్యాంకు, నేను మీ దగ్గర లోన్ తీసుకున్నాను, కట్టకపోయేటప్పటికి ఎన్పీ అయిపోయింది. నా లోన్ ఏం చేశారు మీరు, ఎవడో రిలయన్స్ అని చెప్పారు, లేకపోతే వై అన్నవాడికి మీరు అమ్మేశారు నా అసెట్స్. ఓకే, మీరు అమ్మేసిన విషయం నాకు తెలియదు. ఓకే, నేను రేపు పొద్దున డబ్బులు కట్టడానికి వచ్చినప్పుడు ఎవడు కట్టాలి, నేను? మీరు కడితే మీరు ఆల్రెడీ పంపించేశారు అక్కడికి. సో ఇక్కడ ఏమవుతుందంటే 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే, మీరు కనుక నాకు నోటీస్ ఇచ్చారనుకోండి, బ్యాంక్ వాడు కనుక నాకు నోటీస్ ఇచ్చాడనుకోండి, ఇదిగో బాబు నీ అసెట్స్ అన్ని కూడా నువ్వు కట్టలేదు, నీ అసెట్స్ అన్ని కూడా మేము అమ్మేసాం, అమ్మేస్తున్నట్టు నీది కూడా ఉంది, పలానా రిలయన్స్ వాడికి వెళ్ళిపోయింది నీది అని చెప్పేసి నోటీస్ ఇచ్చాడు అనుకోండి. ఓకే, దట్ ఈజ్ వన్ సిస్టమ్. రెండోది నోటీస్ ఇవ్వకుండా చేయడు. నోటీస్ ఇస్తే ఏంటి, నోటీస్ ఇవ్వకపోతే నోటీస్ అంటే ఇచ్చాడు అనుకోండి. ఇప్పుడు నేను మీకు కట్టాను అనుకోండి, నేను మీకు కట్టాను 10,000 బ్యాంకులో కట్టేశాను. నా పక్కన ఉన్నది, నా ఊళ్ళో ఉన్నది బ్యాంక్ మీరే కదా, రిలయన్స్ అంటే బాంబేలో ఉంటాడు, అక్కడికి వెళ్ళి నేను కట్టను కదా, కట్టేశాను. కట్టేటప్పటికి మీరు ఏం చేస్తారంటే ఎస్ రిసీవ్డ్ అని చెప్పి అక్నాలజ్మెంట్ ఇస్తారు, డిశ్చార్జ్ ఇస్తున్నారు. అట్ ద సేమ్ టైం ద పర్సన్ కంపెనీ ఎవడైతే ఎక్వైరీ చేసాడో వాడు కూడా డిశ్చార్జ్ చేస్తారు. ఓకేనండి, అంటే 2 వైపులు డిశ్చార్జ్ అయిపోతాయి. మీరు ఇచ్చినట్టు అవుతుంది, వాడు ఇచ్చినట్టు. అంటే మీ అక్నాలజ్మెంట్ అనేది మీకు వస్తుంది, డిశ్చార్జ్ అనేది వాడు వస్తుంది. అంటే ఇద్దరు కలిపి మ్యూచువల్గా చేసుకోవాల్సిన బాధ్యత. నాకు నోటీస్ ఇవ్వలేదు అనుకోండి, ఓకే, నోటీస్ ఇవ్వనప్పుడు ఏం చేస్తాను, నేను మీకు మాత్రమే కడతాను, నాకు వాడితో సంబంధం లేదు. వాడెవడో నాకు తెలియదు, చెప్పలేదు, వాడెవడో నాకు చెప్పలేదు, తెలియదు. లేకపోతే ఇవన్నీ కూడా కోర్టులో స్టాండ్ అవ్వాలి. నీకు నాకు మధ్యలో ట్రాన్సాక్షన్ కాబట్టి నేను నీకు కట్టాను అంతవరకే. ఇప్పుడు నేను డిశ్చార్జ్ చేసిన నాకు ఇస్తావు. వీడేం చేస్తాడంటే బ్యాంక్ వాడు అవతలకి పంపించుకుంటాడు. అంటే దీని అర్థం ఏంటంటే, రేపొద్దున కంపెనీ వాడు నా మీద ప్రొసీడ్ అయ్యడానికి వాడికి హక్కులు లేవు. ఏదైనా ఉంటే నువ్వు నేను చూసుకుందాం. ఎందుకంటే ఐ హ్యావ్ నాట్ అవేర్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ ఆఫ్ దిస్ సేల్ ఆఫ్ అసెట్స్ టు దట్ కంపెనీ. అది ఇక్కడ పాయింట్. ఓకేనండి, దట్ ఈస్ ఇంప్లికేషన్ ఆఫ్ దట్ వితౌట్ నోటీస్ అండ్ విత్ నోటీస్. నెక్స్ట్ అదర్ ఫంక్షన్స్ ఆఫ్ దట్ సెక్యూరిటైజేషన్ కంపెనీ. కంపెనీ కెన్ యాక్ట్ యాజ్ ఎన్ ఏజెంట్. ఇక్కడ ఏంటంటే కంపెనీ అనేది కంపెనీ ఉండొచ్చు, బ్యాంక్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ బ్యాంక్ ఉండొచ్చు, లేదంటే కోర్ట్. అంటే 3 కేటగిరీస్ ఉంటాయి అదర్ ఫంక్షన్స్ ఆఫ్ సెక్యూరిటైజేషన్ కంపెనీ. కంపెనీ అయితే కనుక బ్యాంక్ కనుక ఏజెంట్ కింద పనిచేయచ్చు. ఏజెంట్ కింద అంటే దాని బ్యాంక్ తరఫున కనుక చేస్తే కనుక ట్రాన్సాక్షన్ అంటే రికవరీ అప్పుడు సపోజ్ ఏం చేస్తారంటే ఆ సెక్యూరిటైజేషన్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ వాడు అసెట్స్ అన్ని తీసేసుకుని, ఓకే, వాడు రికవరీ ప్రాసెస్ అంతా చేసి వీడికి ఇచ్చి వాడి దగ్గర కొద్ది కమిషన్ మిగుల్చుకుంటూ ఉంటాడు. సో దట్ ఈజ్ వన్ సెటప్. దాన్ని మనం ఏం చేస్తామంటే తీసుకోవడం ఏజెంట్ అంటాం. వేరేస్ మేనేజర్ అనే పోర్ట్ఫోలియో కూడా ఉంది. అంటే యాక్ట్ ఏం చెప్తుందంటే యాక్ట్స్ అదే మేనేజర్ అంటే ఏంటంటే సెక్యూరిటీ అసెట్స్కి మేనేజర్ అంటే ద పొజిషన్ ఈజ్ టేకెన్ బై ఎనీ బ్యాంక్ విత్ ఫీజ్ యాజ్ మే బి అగ్రీడ్ అపాన్. ఏదో బ్యాంకు పొజిషన్ తీసుకుంటుంది, ఓకే, అంటే మేనేజర్ బ్యాంకే చేస్తుంది అన్నమాట. బ్యాంక్ చేస్తుంది అంటే ఏంటంటే దీని అర్థం ఏంటంటే కంపెనీ వాడు అంటే ఈ అసెట్స్ అన్ని కూడా వెళ్ళిపోయినాయి, తోసేసాం వాడు ఫండ్స్ అన్ని వచ్చేసినాయి. ఇక్కడ ఇద్దరు చేస్తారండి. నీ ఫండ్స్ నేను తీసేసుకున్నాను, కంపెనీ వాడు చెప్తారన్నమాట, నీ ఫండ్స్ అన్ని నేను తీసేసుకున్నాను. అంటే ఫండ్స్ అంటే ఏం లేదు, నీ అసెట్స్ అన్ని నేను తీసేసుకున్నాను, నీ చెత్త చెదారం అంతాను ఫుల్గా నా దగ్గరికి వచ్చేసినాయి.
ఓకే, హ్యాండ్ ఓవర్ చేసేసుకున్నాను అని చెప్పేసి వాడికి రికవరీ అయిన దాంట్లో వీడికి ఇచ్చేస్తూ ఉంటాడు కొంత అమౌంట్ కొద్దిగా చెప్పి. ఓకేనండి, దట్ ఈజ్ వన్ సెటప్. అంటే వాడి హ్యాండ్ ఓవర్లో ఉంచుకుంటాడు, అంటే వీడి బ్యాలెన్స్ షీట్ క్లీన్ అవుతుంది, వాడు చూసుకుంటా ఉంటాడు. ఇక్కడ ఏం చేస్తాడంటే ట్రాన్స్ఫర్ చేస్తాడు, మేనేజింగ్ ద థింగ్స్ అన్ని కూడా బ్యాంక్ వాడు చూసుకుంటా ఉంటాడు. అంటే ఏంటంటే ఫండ్స్ వాడికి డబ్బులు వచ్చేసినాయి, ఈ అసెట్స్ కూడా వాడికి ట్రాన్స్ఫర్ చేసినట్టు చూపిస్తాడు. కానీ ఈ ప్రాసెస్ అంతా కూడాను రికవరీ, అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆ రికవరీ ప్రాసెస్ అనేది కంపెనీ కనుక చూస్తే కనుక టోటల్గా దట్ మెకానిజం లో పార్ట్లో ద కంపెనీ విల్ బి కాల్డ్ ఎస్ ఎన్ ఏజెంట్. అదే కాకుండా ఈ ప్రాసెస్ అంతా, రికవరీ ప్రాసెస్ అంతా కూడా బ్యాంకే స్టిల్ నెత్తి మీద చేసుకుంటా ఉంటే కనుక దట్ విల్ బి కాల్డ్ ఎస్ ఎ మేనేజర్ అండి, అంతే. బట్ అల్టిమేట్లీ బ్యాక్ ఎండ్లో ఏం జరుగుతుందంటే ఎలాగో బ్యాలెన్స్ షీట్ అనేది క్లీన్ అయిపోతుంది, ఎలాగో రావాల్సిన డిబెంచర్స్ అవన్నీ కూడా అవన్నీ మామూలే. బట్ ఫంక్షనింగ్ ఆఫ్ దట్ ఓన్లీ నేను ఐఎమ్ సేయింగ్ దట్. ఏజెంట్ ఎవరిని అంటాం, మేనేజర్ని ఎవరిని అంటాం, అది. నెక్స్ట్ థర్డ్ పాయింట్లో ఏంటంటే సమ్ టైమ్స్ యాక్ట్స్ యాజ్ ఎ రిసీవర్. అంటే ఈ సెక్యూరిటైజేషన్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ ఓకే మేనేజర్ కింద యాక్ట్ చేస్తుంది, ఏజెంట్ కింద యాక్ట్ చేస్తుంది, అండ్ థర్డ్ రోల్ ఏంటంటే రిసీవర్ కింద కూడా యాక్ట్ చేస్తుంది. అంటే కనుక ఈ బ్యాంక్ కోర్టు కానీ ఏదైనా కనుక ట్రిబ్యునల్ కానీ అపాయింట్ చేసింది అనుకోండి, అంటే ఈ దగ్గర రికవరీ ప్రాసెస్ అంతా నువ్వు టేకప్ చేయి, నువ్వు చేస్తావు అని చెప్పేసి అసైన్మెంట్ ఇచ్చింది అనుకోండి ఆ కంపెనీకి, అంటే కంపెనీ విల్ యాక్ట్ యాజ్ ఎ రిసీవర్ అపాయింటెడ్ బై దట్ కోర్ట్. అది ఆ రకంగా 3 పాత్రలు కూడా వాడే చేస్తాడు, ఒకటో కృష్ణుడు, రెండో కృష్ణుడు, మూడో కృష్ణుడు. ఓకే. నెక్స్ట్, ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్. సర్ఫాసీ యాక్ట్ ఎంపవర్స్ బ్యాంక్స్ టు ఎన్ఫోర్స్ సెక్యూరిటీ ఇన్ ద వితౌట్ ది ఇంటర్వెన్షన్ ఆఫ్ ద సివిల్ కోడ్. ఫస్ట్ చెప్పిన పాయింట్ అది. ఇక్కడ జనరల్గా చేసి బ్రాడ్గా చెప్పేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెక్యూరిటైజేషన్లో సర్ఫాసీలో ఎన్ఫోర్స్మెంట్ చేయాలి అనుకుంటే కనుక ఇప్పటిదాకా నేను చెప్పింది ఏంటంటే ఐ డిస్కస్డ్ అబౌట్ ద సెక్యూరిటైజేషన్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్, వాటి యొక్క బౌండెడ్ ప్రాసెస్ అంతా. ఇప్పుడు బ్యాంక్ అనే చేయొచ్చు సర్ఫాసీ ఎన్ఫోర్స్మెంట్, లేదంటే ఎక్వైరీ చేసిన కంపెనీ అనే చేయొచ్చు. ఓకే, ఇది ఏంటి, వాట్ ఈస్ దిస్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ది సెక్యూరిటీ ఇంట్రెస్ట్ అంటే ఎంపవర్స్ ఏ రకంగా ఏం చేయాలి, వితౌట్ ఇంటర్వెన్షన్ ఆఫ్ ది సివిల్ కోర్ట్, డిఆర్టీ సంబంధం లేకుండా ఫస్ట్ తీసుకోవచ్చు. 60 days నోటీస్ అనేది ఇవ్వాలి, దాన్ని మనం ఏంటంటే డిమాండ్ నోటీస్ అంటాం. ఆస్కింగ్ ద బారోయర్ టు డిశ్చార్జ్ ద ఫుల్ హిస్ లయబిలిటీస్ టు సెక్యూర్డ్ క్రెడిటర్స్. బ్యాంక్ ఇవ్వాల్సిన అమౌంట్లను కూడా ఇచ్చే బాబు అని చెప్పేసి 60 days నోటీస్ ఇస్తాం, డిమాండ్ నోటీస్ అంటాం. Borrower should respond by reply or make representation to the notice so received within 15 days. 15 రోజుల లోపల వాడు రెస్పాండ్ అవ్వాలి రిసీవ్ చేసుకున్న దగ్గర నుంచి. ఇక్కడ మీకు వచ్చే క్వశ్చన్స్ ఎలా వస్తాయంటే నోటీస్ పీరియడ్ 60 రోజులు ఎప్పటి నుంచి కౌంట్ అవుతుంది సార్, డేట్ ఆఫ్ డిమాండ్ నోటీస్ నుంచి, ఈ పాయింట్ ఇంపార్టెంట్. 60 days నోటీస్ అనేది అంటే దాని అర్థం ఏంటంటే 60 days కనుక ఆడు సైలెంట్గా కూర్చున్నాడు అనుకోండి, నోటీస్ తీసుకున్న తర్వాత కూడా సైలెంట్గా కూర్చున్నాడు అనుకోండి, 60 days కంప్లీట్ అయిపోయిన వెంటనే ఇంకా బ్యాంక్ ఎన్ఫోర్స్ చేసేయచ్చు, డైరెక్ట్గా వెళ్ళి టేక్ పొజిషన్ ఆఫ్ దట్ ప్రాపర్టీ. ఆ ప్రాపర్టీని తీసేసుకున్న రైట్ బ్యాంక్ వచ్చింది. ఈ లోపల పరిగెట్టి కోర్టుకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఎవ్వడం దిక్కులేదాడు, అది దాని అర్థం. సో దట్ ఈస్ ద పవర్ఫుల్ నోటీస్. నెక్స్ట్ ఏంటంటే ఇలా నోటీస్ ఇచ్చిన తర్వాత వాడికి ఆప్షన్ ఏంటంటే 15 రోజుల లోపల కనుక వాడికి ఏమైనా బాధలు ఏమైనా ఉంటే కనుక డిస్కస్ చేయొచ్చు. అంటే హీ కెన్ గ్రీవెన్స్ రిప్లై టు దట్ బ్యాంకర్, నాకు ఇలాగండి అలా అని చెప్పి రిప్రజెంట్ చేసుకోవచ్చు. చేసుకుని ఆపడానికి లేదు. ఆ 15 రోజుల్లో వాడు ఇచ్చిన రిప్లై ఓకే, బ్యాంక్ కూడా ఎన్నాళ్ళు పెట్టుకుంటాడు, ఆ డ్రాయల్ వేసి పెట్టుకోవడానికి లేదు. అది సాటిస్ఫై అయితే కనుక ఓకే డిఫర్ చేసేస్తాడు. డిఫర్ చేసే సరేలే కొంత టోకెన్ అమౌంట్ ఏదో కడతానన్నావు కదా, సరేలే డిఫర్ చేస్తానని చెప్పేసి బ్యాంక్ కూడా డిఫర్ చేసేయచ్చు. ఆ ప్రాసెస్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ సర్ఫాసీని డిఫర్ చేసేయచ్చు. లేదు నచ్చలేదు అనుకోండి, వాడు ఏమి కట్టను నాకు ఎక్స్టెన్షన్ కావాలని చెప్పాడు అనుకోండి, అది అలా కుదురుతుంది. సో హీ కెన్ కంటిన్యూ. కానీ ఏ సంగతి వాడికి చెప్పాలి, అది 1 week. ద బ్యాంకర్స్ రిప్లై పీరియడ్ ఈజ్ 1 week అండ్ ద బారోయర్స్ రెస్పాండ్ పీరియడ్ ఈజ్ 15 days. ఇది వరకు 1 week ఉండేది బారోయర్కి. వాడు ఏం చేస్తారు, నాకు నోటీస్ రాలేదు సార్, ఆ టైంకి నేను లేను సార్, అందు గురించి అక్కడ ఊరు లేను సార్, చాలా షార్ట్ టైం సార్, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కొరియర్లో కూడా ఒక్కోసారి 3 రోజులు 4 రోజులు పడతా ఉంటుంది ఏంటి సర్వ్ చేయడానికి నోటీసు.
సో ఆ రకంగా డిఫికల్టీస్ తోటి అది పెంచారు, 15 రోజులకి పెంచారు అన్నమాట. సో 15 days హియర్, దేర్ ది బ్యాంకర్స్ రిప్లై 1 week. ఆ రెండు కూడా పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సెక్యూర్డ్ క్రెడిటర్, అదే మీకు ఇచ్చాను. షుడ్ రెస్పాండ్ విత్ ఇన్ 1 week ఇఫ్ ఎనీ రిప్రజెంటేషన్ రిసీవ్డ్ ఫ్రమ్ ద బారోయర్ ఇన్ రెస్పాన్స్ టు ద నోటీస్ ఈవెన్ ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ టు హిమ్. నెక్స్ట్ అయిపోయింది. Borrower has always have a right to appeal to the DRT even before that bank's reply, as it is not compulsory after reply from the bank. ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ట్విస్టింగ్సే ఉంటాయి అన్నీ కూడా. IABF డైరెక్ట్ క్వశ్చన్స్ ఏమీ ఉండవు, స్టేట్మెంట్స్ కూడా డైరెక్ట్గా ఉండవు. ఇక్కడ బారోయర్ అనేది డిఆర్టీకి వెళ్ళొచ్చు. డిఆర్టీకి అనేటప్పటికి ఏమవుతుంది, కోర్టు. ఇది జ్యుడిషియల్, డిఆర్టీ సిస్టమ్ అనేది జ్యుడిషియల్. అంటే మీకు ఇక్కడ మీకు సివిల్ కోర్టుకి వెళ్ళొచ్చా, లోకల్ డిస్ట్రిక్ట్ కోర్టుకి, అబ్బాయి కుదరదు. సర్ఫాసీ ఎన్ఫోర్స్మెంట్ ఇనిషియేట్ చేసిన వెంటనే బారోయర్కి ఇది అన్యాయం అండి, ఇది నేను చక్కగా మంచి కస్టమర్ని, చక్కగా అన్నీ కూడా ఇప్పుడు దాకా ఒక్క బ్యాడ్ రిమార్క్ కూడా లేకుండా మేనేజ్ చేస్తున్నాను, నన్ను కొంచెం హెరాస్మెంట్ చేద్దామని ఉద్దేశంతో నా మీద పడకేలా చేస్తున్నాడని చెప్పేసి అనుకున్నాను అనుకోండి, ఎవడో కూడా ఉండాలి కదా ఇది చెప్పింది వినటానికి. అందుగురించి దే హ్యావ్ గివెన్ ఆప్షన్ ఆఫ్ దిస్ జ్యుడిషియల్ సిస్టమ్ లింక్ చేశారు. అదేంటంటే నార్మల్ కోర్ట్స్ కాదు, డైరెక్ట్గా డిఆర్టీకే రిప్రజెంట్ చేయాలి, అపీల్ చేసుకోవచ్చు. ఓకే, అది అతను ఉన్న హక్కు. ఇకపోతే ఇది ఎప్పుడు లోపల చేసుకోవాలనేది ఏం లేదు. ఓకే, అదేంటంటే వాడు నోటీస్ ఇచ్చాడు కాబట్టి ఇన్ని రోజుల్లో చేయాలా లేకపోతే 60 daysలో చేయాలా అనేది ఏం లేదు. వాడు ఎప్పుడైనా చేయొచ్చు. నోటీసు రిప్లై అంటే బ్యాంకర్స్ ఇచ్చేసాడు, 15 రోజుల లోపల వాడే ఇచ్చేసాడు. ఇచ్చిన తర్వాత బ్యాంకర్ గురించి వెయిట్ చేయక్కర్లా, నాకు చాలా అన్యాయం అని చెప్పేసి వీడు వెళ్ళిపోవచ్చు. అంటే హీ డి నాట్ వెయిట్ ద రిప్లై ఫ్రమ్ ద బ్యాంకర్, వాట్ హీ విల్ రెస్పాండ్ అనే దాని గురించి అక్కర్లేదు. లేదనుకుంటే కనుక రిప్లై తర్వాత కూడా వెళ్ళవచ్చు. సో దిస్ ఈస్ ద పాయింట్ హియర్. అండ్ డిఆర్టీకి అపీల్ చేసుకోవచ్చు. ఇకపోతే ఇఫ్ ద బారోయర్ డస్ నాట్ పే ఇన్ ఫుల్ యాజ్ పర్ ద నోటీస్, టేక్ పొజిషన్ ఆఫ్ ద అసెట్స్ ఆఫ్ ద బారోయర్ ఇంక్లూడింగ్ దట్ రైట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ బై వే ఆఫ్ లీజ్, అసైన్మెంట్ ఆఫ్ సేల్ ఫర్ ద రియలైజేషన్ ఆఫ్ ద మనీ. ఒకవేళ కనుక బారోయర్ 15 రోజుల్లో రెస్పాండ్ కాకుండా సైలెంట్గా కూర్చుని నోటీస్ కూడా రిసీవ్ చేసుకుని కూర్చున్నాడు అనుకోండి, మనకు 60 days అయిపోయింది అనుకోండి, సో వీ కెన్ టేక్ పొజిషన్ ఆఫ్ దట్ అసెట్స్. ఇంకా అందులో ఏం తిరిగేలేదు. దాన్ని ఎందుకు తీసుకుంటాం, పొజిషన్ తీసేసుకుని సేల్కి వెళ్ళిపోవడం. వెన్ ద సేల్ ఈజ్ మేడ్, ద అప్రాప్రియేషన్ ఆఫ్ ద సేల్ ప్రాసెస్ రిలైజ్ ఇన్ ద ఫాలోయింగ్ ఆర్డర్. ఇకపోతే వదిలేసేయండి. ఇక్కడ బాగా వస్తే కానీ జనరల్గా ఏంటంటే మనం పొజిషన్ తీసేసుకుంటాం. జనరల్గా ఏమవుతుందంటే పొజిషన్ తీసుకోవడం అంటే ఏంటంటే మనం డైరెక్ట్గా వెళ్ళిపోయి ఓకే ఒక నోటీసు దాని మీద అంటిస్తాం, పొజిషన్ నోటీస్ అంటించి మనం పేపర్ కూడా ఇచ్చేస్తాం. ఎందుకంటే సింబాలిక్ పొజిషన్ కూడా చేయాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఏం చేస్తామంటే ఇందులో చిన్న టెక్నికల్ పాయింట్స్ బ్యాంకర్స్కి కొంచెం ప్రాక్టికల్గా మనకి 60 days అయిపోయిన తర్వాత ఆటోమేటికల్ విల్ టేక్ ఫుల్ పవర్స్ టు టేక్ పొజిషన్ ఆఫ్ ద ప్రాపర్టీ. ఇక్కడ జనరల్గా ఏంటంటే మనకి మూవ్డ్ ప్రాపర్టీ అయి ఉండాలి, తర్వాత నాన్ అగ్రీ ప్రాపర్టీ ఉండాలి. కమర్షియల్ ప్రాపర్టీస్ మాత్రమే మనం చేయగలుగుతాం. ఇప్పుడు వెళ్ళినప్పుడు పొజిషన్ తీసుకునేటప్పుడు ఏమవుతుందంటే ఒక్కోసారి వాడు థ్రెటన్ చేస్తాడు, మనకి కోఆపరేట్ చేయడు. అంటే ఏంటో వాడు అడమెంట్గా ఉంటాడు. అటువంటిప్పుడు మనం ఏం చేస్తామంటే మనం సింపుల్గా నోటీస్ వాడి మీద పేస్ట్ చేసి, ఇంకా వాడు బోండాలు పెడతాడని భయం ఉంటే కనుక విల్ టేక్ ప్రొటెక్షన్ ఫ్రమ్ దట్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ దగ్గర నుంచి పోలీస్ ఫోర్స్ అవన్నీ కూడా పెట్టుకుని విల్ టేక్ సింబాలిక్ పొజిషన్. అంటే ఏం లేదు, రికార్డ్ చేస్తాం వాళ్ళ ప్రజెన్స్లో మనం అంటించి మేము పొజిషన్ ఇవన్నీ తీసేసుకున్నాం అని చెప్పేసి అది మనం రికార్డ్ చేసి ఫోటో తీసుకునేవన్నీ పెట్టుకుంటే సరిపోతుంది. దట్ ఈజ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ సింబాలిక్ పొజిషన్. అంటే ఫిజికల్ పొజిషన్ తీసుకోలేని పరిస్థితులు. ఓకేనండి, ఫిజికల్ పొజిషన్ మనకి ఇచ్చేసాడు అనుకోండి, గొడవ లేదు, మనమే తీసుకుంటాం, మనం తాళం వేసేస్తాం, మన హ్యాండ్ ఓవర్లో పెట్టి. అది కాని పక్షంలో ఇది జరుగుతుంది. ఓకేనండి. లేకపోతే ఇక్కడ మీకు జరుగుతున్నది ఏంటంటే కొన్ని పాయింట్స్ ఉంటాయి. మనం డిమాండ్ నోటీస్ ఇచ్చినప్పుడు 2 న్యూస్ పేపర్స్లో ఇవ్వాల్సి వస్తుంది. ఒకటి లోకల్ న్యూస్ పేపర్, ఒకటి రెండోది నేషనల్ వైడ్గా న్యూస్ పేపర్. రెండిట్లోనూ వెర్నాక్యులర్ లాంగ్వేజ్ అంటాం. ఓకే, ఈ రెండిట్లో కంపల్సరీగా ఇవ్వాల్సి వస్తుంది. తర్వాత ఈ ఎందుకు ఇస్తున్నప్పుడు పేపర్గా అవుతుంది, 10,000 అవుతుందో 15,000 అవుతుంది, మరి యాడ్ ఇచ్చినప్పుడు అవుతుంది కదండి. ఈ రకంగా ఎక్కడ ఏ యాడ్ ఇచ్చినా, ఎక్కడ ఏ పేపర్ నోటిఫికేషన్స్ ఇచ్చినా కూడా మనకు అయ్యే ఖర్చు అంతా కూడా మనం రికవరీ చేసుకోవాల్సిందే, బ్యాంక్ మీద ఉండదు. అది గుర్తుపెట్టుకోండి.
that should be recovered from the borrower. It is the expenditure of the borrower only, not ours. ఓకేనండి. నెక్స్ట్ ఇప్పుడు మనం తీసేసుకున్నాం, పొసెషన్ కూడా తీసేసుకున్నాం. తీసేసుకున్న తర్వాత మనం సేల్ నోటీస్ ఇవ్వాలి. 30 days సేల్ నోటీస్ పీరియడ్ ఎంత అంటే 30 days. ఈ సేల్ నోటీస్ ఇచ్చినప్పుడు మీకు ఏమవుతుందంటే దట్ ఈస్ ద రికార్డ్ డేట్. ఇక్కడ కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఓకే, దట్ విల్ కమ్ లేటర్. చదువుతున్నప్పుడు మీకు చెప్తాను. అదేంటంటే మనం మన మార్కెట్ వాల్యూ అంతా వేస్తాము. తర్వాత కొన్ని పాయింట్స్ కూడా అప్పుడే డిస్కస్ చేద్దాం, అది బెటర్. ఇక్కడ రికవరీ అయిపోయిన తర్వాత కనుక మనకి ఎలా అడ్జస్ట్ చేసుకుంటాం అంటే కనుక ఇక్కడ పాయింట్ ఇచ్చాడు. ఫస్ట్ టువర్డ్స్ ద కాస్ట్ అంటే పేపర్ అటు కాస్ట్, తర్వాత చార్జెస్, ఎక్స్పెన్సెస్, టువర్డ్స్ ద ప్రిజర్వేషన్ ఆఫ్ సెక్యూరిటీ ప్రిజర్వ్ చేసేవలసిన దాని కాస్ట్ అయింది అనుకోండి, అవంతా కూడా వాడి దగ్గర నుంచి రికవర్ చేసుకోవాలి. ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ కట్టాల్సి వచ్చింది అనుకోండి, డ్యూరింగ్ దట్ పీరియడ్ ప్రాసెస్ మనం కట్టామనుకోండి, అది కూడా మనం ఫస్ట్ రికవర్ చేసుకోవాలి. ఇవన్నీ అయిన తర్వాత ఫస్ట్ పేజ్లో ఇవన్నీ రికవర్ చేస్తాం. సెకండ్లో ఏం చేస్తామంటే మనం డ్యూస్ రికవర్ చేస్తాం. వాడి దగ్గర నుంచి లోను విత్ ఇంట్రెస్ట్ అన్ని కూడా రికవర్ చేస్తాం. లాస్ట్లో ఏంటంటే సర్ప్లస్ ఏమైనా ఉంటే కనుక వాడి అకౌంట్ మనం క్రెడిట్ చేస్తాం, అంతే. నెక్స్ట్, ఇన్ ద కేస్ ఆఫ్ జాయింట్ ఫైనాన్స్ ఆర్ కన్సార్షియం ఫైనాన్స్, జాయింట్ ఫైనాన్స్ కానీ కన్సార్షియం ఫైనాన్స్ కానీ కనుక నో సెక్యూరిటీ క్రెడిటర్ కెన్ టేక్ ఎనీ యాక్షన్ ఆఫ్ టేకింగ్ పొజిషన్ ఆఫ్ సెక్యూరిటీ అసెట్స్ అన్లెస్ exercise of such right is agreed upon by the secured creditors representing not less than 3/4 in the value of the defaulted amount on record date. ఇప్పుడు ఏమైందంటే ఒక సెక్యూరిటీ ఉంది, కామన్ సెక్యూరిటీ, ఓ ఫ్యాక్టరీ అనుకోండి. ఆ ఫ్యాక్టరీ మీద 4-5 బ్యాంకర్స్ ఇచ్చారు, కన్సార్షియం అంటాం. ఇచ్చినప్పుడు నలుగురికి డిఫరెంట్ లయబిలిటీస్ అసెట్స్ ఉన్నాయి. అంటే ఏంటంటే ఒకటి 5 కోట్లు ఇచ్చాడు, 3 కోట్లు ఇచ్చాడు, 2 కోట్లు ఇచ్చాడు, అలా డిఫరెంట్గా against that common security they have given that loan to this particular company. దీన్ని జాయింట్ ఫైనాన్స్ ఆర్ కన్సార్షియం ఫైనాన్స్ అంటాం. ఇప్పుడు వాళ్ళందరికీ కూడా ఎన్పిఎల్ అయినాయి అనుకోండి. కొంతమందికి అవుతాయి, కొంతమందికి ఒకటి కడతాడు, ఇంకోటి కట్టడు. ఇప్పుడు కట్టేవాడు ఆడెందుకు మేల్కొంటాడు, ఆడ బాగానే ఉంది కాబట్టి స్తబ్దుగా ఉంటాడు. కట్టబడినవాడికే ప్రొసీడ్ ఏం చేయాలి, వీడి దగ్గర రికవరీ అని ప్రొసీడ్ అవుతాడు. ఇలా ఉన్నప్పుడు ఇప్పుడు మనం ఏం చేస్తామంటే లీగల్గా మనకి అదే ఎన్ఫోర్స్మెంట్కి వెళ్ళాలి అనుకుంటే కనుక ఇక్కడ మనకు కావాల్సిందంటే 3/4 ద వాల్యూ ఆఫ్ ద డిఫాల్ట్ అమౌంట్. ఎవరైతే కనుక పుల్అప్ చేసుకుని కన్సర్న్స్కి వస్తారో అప్పుడు వాళ్ళు మాత్రమే దే కెన్ గో ఫర్ దట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ది సర్ఫాసీ. అంటే ఇప్పుడు నా బాధ ఏముందంటే ఒక 20 కోట్లు ఉంది, నాకు 3 కోట్లే ఉంది నేను ఇచ్చిన అడ్వాన్స్. మిగతా వాడు అందరికీ చక్కగా కడుతున్నాడు, నాకు మాత్రం వాడు కట్టట్లేదు, నాది ఎన్పిఏ అయిపోయింది. కానీ I cannot proceed for the enforcement of this Sarfaesi against this company assets. ఎందువల్ల నాకున్న పోర్షన్ ఏం లేదు అందులో. టోటల్గా ఎంత 20 లక్షలు ఇచ్చాం, 20 కోట్లు ఇచ్చాం. 20 కోట్లో నాకు కావాల్సింది ఎంత, నాకు రావాల్సింది, నా దగ్గర డిఫాల్ట్ అయింది వాడంతా 3 కోట్లే. అంటే ఇక్కడ నేను పని చేయను, ఇంకొకటి ఎవడో 4-5 కలిసి వాళ్ళకు కూడా అమౌంట్లు అన్నీ కూడా ఎన్పిఎల్ అయిపోతే వాళ్ళ అమౌంట్లు కూడా అంత అంటే 15 కోట్ల వరకు, 20 కోట్లు అంటే 15 కోట్ల వరకు ఎంతమంది అయితే పూల్ అయిపోయి ఎన్పిఎల్ అయిపోయి వాళ్ళు దే ఆర్ వెయిటింగ్ ఫర్ దట్ ఎన్ఫోర్స్మెంట్, అప్పుడు కానీ దే కెనాట్ ప్రొసీడ్ అగైన్స్ట్ దిస్ కంపెనీ ఫర్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ దిస్ సర్ఫాసీ. అది పాయింట్ 3/4 వాల్యూ అంటే. రికార్డ్ డేట్ మీన్స్ అగ్రీడ్ అపాన్ ద సెక్యూరిటీ క్రెడిటర్స్ రిప్రజెంటింగ్ నాట్ లెస్ దాన్. అంటే ఈ పర్టికులర్ దాంట్లో ఎవడైతే ఇనిషియేట్ చేద్దాం అనుకోండి, ఈ రోజు చేద్దాము అని చెప్పేసి రెజల్యూషన్ పాస్ చేసుకుంటారు కదండి, మనం వెళ్ళాలి అని చెప్పేసి కన్సెస్కి వస్తారు కదా, ఆ డేట్ని మనం రికార్డ్ డేట్ అని అంటాం. నెక్స్ట్, ఇన్ నార్మల్ కోర్స్ ఇఫ్ ద బారోయర్ ఈజ్ ఏ కంపెనీ అండర్ వైండింగ్ అప్ ప్రాసెస్, the dues payable to the workman have pari passu charge with the secured creditors. But in Sarfaesi, this is not so. It is an exception to this act. What is the meaning of this one? అంటే ఏంటంటే, see here, ఒక కంపెనీ ఉంది, కంపెనీలో మీరు కట్టలేదని చెప్పి మీరు సెక్యూరిటీ క్రెడిటర్ కదా, మీరు బ్యాంకరు వెళ్ళిపోతున్నారు, వాడి అసెట్స్ అన్ని మీరు సీజ్ చేసుకుని అమ్మేద్దామని చెప్పి అమ్మేస్తారు, బాగానే ఉంది. మీ లోన్ పోర్షన్ 3 కోట్లు ఎంత ఉంది, కానీ అందులో పెట్టుబడి పెట్టినోడు ఉన్నారుగా షేర్ హోల్డర్స్, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి, మీ లోన్ మీరు తీసేసుకుంటే కుదురుతుందా అనుకున్నప్పుడు మామూలుగా ఏమవుతుందంటే ఈ రకంగా మన కంపెనీ కనుక దానంతటి అది లిక్విడేషన్లోకి వెళ్తే కనుక ఓకే, అప్పుడు నార్మల్ కోర్సులే కనుక బారోయర్ కనుక ఒక కంపెనీ అయితే కనుక
వైండింగ్ ఆఫ్ ప్రాసెసర్ ఉంటే డ్యూస్ పేయబుల్ టు ద వర్క్ మ్యాన్ హ్యావ్ పారీ పర్సూ చార్జ్ విత్ ద సెక్యూరిటీ క్రెడిటర్స్. అంటే సెక్యూరిటీ క్రెడిటర్స్ అంటే ఆ కంపెనీకి ఇచ్చిన వాళ్ళు ఉంటారు కదా, కంపెనీలకు ఇచ్చిన వాళ్ళు ఫైనాన్షియల్స్ కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా వచ్చు, వాళ్ళు కూడా లైబులే కదా, అంటే వాళ్ళు కూడా కంపెనీ లైబులే. అంటే ఈ క్యాపిటల్ ఎవరైతే షేర్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళకి లైబులే కంపెనీ, అండ్ దిస్ ఎవరైతే అప్పు ఇచ్చారో వాళ్ళకి లైబుల్. ఇటువంటి అప్పుడు ఏమవుతుందంటే పారీ పర్సూ అని చెప్పి అంటే ఏంటంటే ప్రపోర్షనల్ ఛార్జ్. అంటే వాళ్ళ దగ్గర ఉన్న అసెట్స్ వాల్యూ ఎంతో చూస్తాం, లైబిలిటీస్ ఎంతో అని చూస్తాం. సపోజ్ లైబిలిటీస్ 100 అనుకోండి, అసెట్స్ 50 కోట్లు వస్తుంది అనుకోండి, అంటే ఏంటి, రూపాయికి ₹10 చొప్పున మాత్రం సెటిల్ చేయగలుగుతారు, అంతకన్నా చేయలేరు కదా, ఎందుకంటే బికాస్ ఆఫ్ లెస్ అసెట్స్ దర్ మోర్ లైబిలిటీస్. ఓకే, అదే ప్రాసెస్ కనుక ఇక్కడ వస్తే కనుక ఇట్ ఈస్ నాట్ ఇన్ ద కేస్ ఆఫ్ సర్ఫాసీ, అంటే ఇట్ ఈస్ ఎక్సెప్షన్ టు దిస్ యాక్ట్. అంటే ఏంటి, సర్ఫాసీ ఓన్లీ సోల్గా ప్రొసీడ్ అయిపోయి వాళ్ళు రావాల్సిన డబ్బులన్నీ తీసేసుకుని మిగతాయి కావాలంటే ఆ ఇన్వెస్టర్స్కి ఇస్తారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. నార్మల్ కోర్సులో వితౌట్ ఇంటర్వెన్షన్ ఆఫ్ ది సర్ఫాసీ యాక్ట్ అయితే కనుక ద ప్రాసెస్ ఈజ్ పారీ పర్సూ, అందరూ సమానంగా పంచుకోవడమే ఉన్నది. అలా కాకుండా సర్ఫాసీలో ప్రొసీడ్ అయితే కనుక మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ప్రయారిటీ విల్ బి సర్ఫాసీ. ఓకే, ఎవడైతే సెక్యూరిటీ క్రెడిటర్స్ ఉన్నారో వాళ్ళకి సెటిల్ చేసేస్తారో, మిగతాది మిగిలిందంటే ఇన్వెస్టర్స్ అందులో పెట్టుబడి పెట్టిన వాళ్ళకే వస్తాయి. ఆఫ్టర్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ది సర్ఫాసీ ఇఫ్ స్టిల్ డ్యూస్ ఆర్ ఎగ్జిస్ట్, ఇది కూడా పాయింట్, ఎన్ఫోర్స్ చేసేసారు సర్ఫాసీ, ఓకేనండి. 10 లక్షలు ఒక ఒక 2 కోట్లు బకాయి డెట్, ఆ బకాయి అయితే కనుక వాడికి అమ్మేస్తే, ప్రాపర్టీ అమ్మేస్తే 1,50,00,000 మాత్రమే వచ్చింది, మిగతా 50 లక్షలు స్టిల్ పెండింగ్. అప్పుడు ఏం చేయాలి, ఇంకంతేనా అంటే కుదరదు. దే కెన్ ప్రొసీడ్ అదర్ ఆప్షన్స్ రిమైనింగ్ ఫర్ దిస్ రిమైనింగ్ బ్యాలెన్సెస్. అది 50 లక్షలు అనేటప్పటికి ఏమవుతుంది, అబౌవ్ ది సీలింగ్ ఆఫ్ 20 lakhs కాబట్టి డిఆర్టీకి వెళ్ళిపోతుంది. సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దాన్ ద 20 lakhs అంటే దట్ విల్ గో టు ద సివిల్ కోర్ట్. అంతే, యాజ్ యూజువల్గా మనం ఓల్డ్ ట్రెడిషనల్ రికవరీ ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. నెక్స్ట్, అపార్ట్ ఫ్రమ్ ద సెక్యూర్డ్ అసెట్స్, సెక్యూర్డ్ క్రెడిటర్స్ హోల్డింగ్ సెక్యూరిటీ బై వే ఆఫ్ ప్లెడ్జ్ ఆఫ్ ఎనీ మూవబుల్ possession cases, secured creditors are entitled to sell the pledged goods or process against the guarantor to recover the defaulted loan without any initiation of any action against the security assets. ఇక్కడ ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్, సర్ఫాసీకి ఆధార్ ఛార్జెస్కి కనెక్షన్ లేదండి. ఇప్పుడు సర్ఫాసీ ఉంది, ఇప్పుడు అక్కడ అందులో మీకు ప్లెడ్జ్ ఏముందనుకోండి, గూడ్స్ కనుక ప్లెడ్జ్ చేసి ఉన్నాయనుకోండి, ఓకే, ప్లెడ్జ్ చేసినప్పుడు యాజ్ పర్ దిస్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ప్లెడ్జ్ అనేటప్పటికి మీ పొజిషన్లో ఉండే గూడ్స్ మీరు అమ్మేసుకోవచ్చు. ఓకే, అలాగే హైపోథికేషన్, మీకు యూ కెన్ టేక్ పొజిషన్ ఆఫ్ దట్ ఎనీ మూవబుల్ అసెట్స్ అండ్ యూ కెన్ సెల్ దట్ ఆఫ్టర్ గివింగ్ ద నోటీస్. ఇప్పుడు సర్ఫాసీ ఇనిషియేట్ చేశాం కాబట్టి ఆ ప్లెడ్జ్, హైపోథికేషన్ నార్మల్ కోర్సులో రికవరీ ప్రాసెస్ అనేది పనికిరావు అనుకోవడానికి లేదు. దాని దారి దాందే, దీని దారి. అంటే ఏంటంటే ఇది అంతా మీకు సెటిల్ అవ్వడానికి సపోజ్ లెటర్సే 6 months పడుతుంది అనుకోండి, ఏంటి ఈ సేల్ పట్టి పొజిషన్ తీసుకుని సేల్ నోట్ తీసుకుని ఎన్ని అవుతుంది అనుకోండి, ఆల్రెడీ వాడి దగ్గర ఏదో ఫెర్టిలైజర్స్ లేకపోతే వాట్ ఈస్ దట్ బ్యాగ్స్ లేకపోతే స్టాక్ ఏమైనా ఉందనుకోండి, ఓకే, ఈ సర్ఫాసీతో సంబంధం లేదు, ఈ ప్రాసెస్ ఎలాగో టైం పడుతుంది. ఈ లోపల మీకు యాజ్ పర్ దిస్ ప్లెడ్జ్ ఛార్జ్ ఉంది కదా, దాని ప్రకారం యూ కెన్ టేక్ పొజిషన్ అండ్ సెల్ ద గూడ్స్ బికాజ్ యూ ఆల్రెడీ గివెన్ ద నోటీస్. అది ఇప్పుడు మెరైన్స్ గోల్డ్ లోన్ ఉందనుకోండి, గోల్డ్ లోన్ ఫ్రిడ్జ్ ఉంటుంది, అంటే మీరు ఏం చేస్తున్నారు, వాడు కట్టలేదని చెప్పేసి ఒక నోటీస్ ఇస్తున్నారు, అதாவது గోల్డ్ అన్న ఆక్షన్ చేస్తున్నారు లేదా పేపర్ నోటీస్ ఇచ్చి, అలాగే ఇది కూడా చేసేయచ్చు. అంటే ఇట్ ఈస్ టోటల్లీ ఇండిపెండెంట్, అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. ఇకపోతే ఇక నోటీస్ ఎవరు ఇవ్వాలనుకుంటే దట్ ఈస్ నాట్ లెస్ దాన్ స్కేల్ 4, దట్ ఈస్ చీఫ్ మేనేజర్ అండ్ అబౌవ్ ద ర్యాంక్ ఆథరైజ్డ్ పర్సన్స్ అంటాం, వాళ్ళు మాత్రమే ఇవ్వాలండి నోటీస్ అనేది. వన్స్ ద బారోయర్ రిసీవ్స్ ద నోటీస్ ఫ్రమ్ ద క్రెడిటర్ he cannot transfer the assets by way of sale, lease or otherwise. ఒకసారి కనుక నోటీస్ ఇచ్చిన తర్వాత గుర్తుపెట్టుకోండి, డిమాండ్ నోటీస్ కనుక ఒకసారి ఇచ్చేసాడు అనుకోండి ఆథరైజ్డ్ ఆఫీసర్ బారోయర్కి, ఇంకా అప్పుడు వాడు అమ్మడానికి కానీ ట్రాన్సాక్షన్ ఇనిషియేట్ చేయడానికి కుదరదు. ఓకేనండి, అంటే సేల్ కానీ లీజ్ కానీ ఇంకేమి చేయడానికి బారోయర్కి పవర్స్ ఉండవు. నెక్స్ట్, ఇఫ్ ద ప్రాపర్టీ ఈజ్ సబ్జెక్ట్ టు స్పీడీ డీకే, ఒకవేళ కనుక తొందరగా పాడైపోయేది అయితే ప్రాపర్టీ ఏదైనా సరే, కీపింగ్ సచ్ ప్రాపర్టీ ఇన్ కస్టడీ లైక్లీ టు ఫాల్ ఇన్ వాల్యూ, దెన్ అంటే ఒకవేళ పడిపోతుంది
ఆ రేటు పడిపోయేలా ఉంది, లేకపోతే ఏదో వార్ వస్తుంది అనేటప్పటికి సెల్లర్స్ బెడ్డర్స్ ఎవరు ఉండరు, అలా అటువంటి సిచ్యువేషన్స్ ఏమైనా వస్తాయి అనుకున్నప్పుడు ఓకే, ఆథరైజ్డ్ ఆఫీసర్ కెన్ టేక్ ఏ డెసిషన్. ఓకే, అండ్ ఈ కెన్ సెల్ దట్ ప్రాపర్టీ. ఏవో ఈజ్ రిక్వైర్డ్ టు అబ్టైన్ ఎ వాల్యుయేషన్ బిఫోర్. జనరల్గా ఒక ప్రాపర్టీ అమ్మేటప్పుడు దాని వాల్యుయేషన్ ఎంత, అన్నీ కూడా పక్కాగా ఉన్నాయి అంటే డాక్యుమెంట్ అంత ఫోర్స్లో ఉందా లేదా, ఎందుకంటే ఈ మధ్యలో డిఆర్టీ కూడా వెళ్ళే ఛాన్సెస్ ఏమైనా జరగవచ్చు. ఓకే, సో అవన్నీ కూడా ఫోర్స్లో ఉన్నాయా లేదు ఇవన్నీ చూసుకోవాలి కంపల్సరీగా. కన్సల్ట్ ద సెక్యూరిటీ, అలాగే అట్ ద సేమ్ టైం బ్యాంకర్తో కూడా మనం సెక్యూరిటీ క్రెడిటర్తో కూడా ఎప్పటికప్పుడు టచ్లో ఉండాలి ఆథరైజ్డ్ ఆఫీసర్ బిఫోర్ వైల్ సెల్లింగ్ ఆఫ్ దిస్. లీడింగ్ న్యూస్ పేపర్స్ 30 days నోటీస్ ఆల్రెడీ చెప్పేసాను. నెక్స్ట్, ఇఫ్ ద ప్రైస్ ఫర్ ద సెక్యూర్డ్ అసెట్స్ కమ్స్ బిలో ద రిజర్వ్ ప్రైస్. ఈ సెక్యూర్డ్ అసెట్స్ మనం అమ్మడానికి పెట్టాం, బిడ్స్కి ఆఫర్ చేసాం. ఇదిగా బాబు 10 కోట్ల ప్రాపర్టీ సేల్కి పెట్టాం. ఓకే, ఆ బిడ్స్ కనుక మనం ఏం చేస్తామంటే మనకు దట్ రిజర్వ్ వాల్యూస్ అని పెడతాం. అంటే మనం మార్కెట్ వాల్యూ ఎంత తీసుకుని ఓకే, ఎంత లేదు ఎంత నీచంగానే సరే ఇది 16 కోట్లకు తగ్గకుండా వస్తుంది ఈ ప్రాపర్టీ. 16 లక్షలు అనుకోండి, లేకపోతే ఒక 40 లక్షలు అనుకోండి, కోట్లలోకి ఎందుకు, ఒక 40 లక్షలు మార్కెట్ వాల్యూ తగ్గకుండా ఎవడైనా సరే తీసుకుంటాడు అనుకున్నప్పుడు అది ఎవరు చెప్తారంటే వాల్యూయర్స్ వేసిన వాళ్ళు చెప్తారు అన్నమాట, మార్కెట్ స్టడీ చేసి. సో ఇప్పుడు ఏం చేయాలి, రిజర్వ్ ప్రైస్ కింద పెట్టుకుంటాం. అంతకన్నా తక్కువ ఉంటే కనుక మనం బిడ్స్ అనేది దాని అబోవ్ దట్ మనం బిడ్ కాల్ఫర్ చేస్తాం. అప్పుడు ఏం చేస్తారంటే ఎవడైతే సెల్లర్స్ ఉన్నారో పర్చేజెస్ ఉన్నారో బయ్యర్స్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ రిజర్వ్ ప్రైస్ దాటి వాళ్ళు బిడ్స్ వేస్తారు. ఒకవేళ కనుక వాళ్ళు వేయకుండా బిలో ద రిజర్వ్ ప్రైస్కి వెళ్ళిపోయింది అనుకో, అంటే ఎవడు ముందుకు రాలే, తక్కువ అయితేనే కొంతమంది వేశారు, ఒకళ్ళు ఇద్దరు తక్కువగా వేశారు, అప్పుడు ఏం చేస్తారంటే ఏవో కెన్ సెల్ ఆఫ్టర్ డ్యూ కన్సెంట్ ఆఫ్ ద బోత్ బారోయర్ అండ్ దట్ బ్యాంకర్. ఎందుకంటే ఇంకా ఆ సిచ్యువేషన్లో ఎవడో కొనకపోతే ఈ బ్యాంకర్కి ప్లస్ అక్కడ వాట్ ఈస్ దట్ బారోయర్కి చెప్పి ఇన్ఫార్మ్ చేసి దెన్ ద ఆథరైజ్డ్ ఆఫీసర్ హీ కెన్ సెల్ దట్ లెస్ ప్రైస్ ఆల్సో. If the sale is accepted by the purchaser and secured creditor, the purchaser has to deposit. ఒకవాడు కనుక ఎవడైనా బిడ్ ఫాల్ చేసినప్పుడు కొనడానికి రెడీ చేయడం వాడు ఇమీడియట్గా వాడు 25% ఆఫ్ దట్ బిడ్ అమౌంట్ వాడు డిపాజిట్ చేసి మిగతా రిమైనింగ్ పోర్షన్ 30 daysలో 75% పే చేశారు. ఆథరైజ్డ్ ఆఫీసర్ ఈజ్ ఆథరైజ్డ్ టు ఇష్యూ ఏ సేల్ సర్టిఫికేట్. ఇది ఏం చేస్తాడు, ఆథరైజ్ సేల్ సర్టిఫికేట్ సేల్ అయ్యిందని చెప్పేసి మనం చెప్తాం. చెప్పిన తర్వాత ఆటోమేటిక్గా ఏమవుతుందంటే వాడు టైటిల్ అనేది మనం మార్చుకోవాలి కదండి. అది వాడి పేరుని ఎవడైతే మీరు బిడ్స్లో విన్ అయ్యి వాడు డిపాజిట్ చేసి వాడి పేరుని మరి మార్చుకోవాలి, ప్రాపర్టీని తెచ్చుకోవాలి కదా. అందుకని ఈ సేల్ సర్టిఫికేట్ అనేది మనం ఆథరైజ్డ్ ఆఫీసర్ ఇష్యూ చేస్తాడు. ఇన్ ద కోర్స్ ఆఫ్ పొజిషన్ సెక్యూరిటీ క్రెడిటర్ కెన్ టేక్ ద హెల్ప్ ఆఫ్ ద చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్, ఇందాక చెప్పింది డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ విత్ ద రిక్వెస్ట్ టు డూ. Next, when the security creditor takes over the management of the business of the borrower, he may publish a notice in the newspaper in Indian language and English. ఇది జనరల్గా రెండు పేపర్లు వేస్తారని చెప్పాను కదండి. అది రైట్ టు ఫైల్ ఈజ్ ప్రొవైడెడ్ నాట్ ఓన్లీ టు ద బారోయర్ బట్ ఆల్సో టు ద సెక్యూరిటీ క్రెడిటర్. వాడు కూడా సైమల్టేనియస్గా ఇన్ఫార్మ్ చేయాలి. నెక్స్ట్, ఎనీ పర్సన్ నాట్ సాటిస్ఫైడ్ బై ద ఆర్డర్ ఆఫ్ డిఆర్టీ. ఇప్పుడు మీకు ఉన్నది ఏంటంటే, ఇప్పుడు ఒకటి ఏ స్టేజ్లో అయినా సరే వాడు డిఆర్టీకి వెళ్ళిపోవచ్చు. ఓకే, డిఆర్టీకి వెళ్ళేటప్పుడు డిఆర్టీ వాడు అంత ఈజీగా ఒప్పుకోడంట. నువ్వు యూ హ్యావ్ టు పే 75% ఆఫ్ దట్ ఎంతైతే డిఫాల్ట్ అమౌంట్ అయ్యావో అది అక్కడ డిపాజిట్ చేస్తేనే కానీ హీ విల్ నాట్ టేక్ అప్ ద కేస్. అది ఇదివరకు 75% ఉండేది, ఇప్పుడు 50% తగ్గించారు. సపోజ్ వీడు 80 లక్షలు డిఫాల్ట్ అయింది అన్నట్టుగా నిర్ధారించారనమాట ఆ ఫిగరు. అంటే వీడు 40 lakhs వాడు డిపాజిట్ చేసి అప్పుడు అపీల్ చేసుకోవాలి డిఆర్టీ. ఓకేనండి. లేకపోతే డిఆర్టీ ఇచ్చింది జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత అది నచ్చలేదు అనుకోండి. సో ఇన్ దట్ కేస్ యూ కెన్ అపీల్ టు దట్ అపెలేట్ అథారిటీకి వీడు చేసుకోవచ్చు. కానీ విత్ ప్రిస్క్రైబ్డ్ ఫీజు విత్ ఇన్ 30 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ రిసీవ్ ద ఆర్డర్ బై డిపాజిట్ ఆఫ్ 50% ఆఫ్ ద డిడక్ట్ క్లెయిమ్. నెక్స్ట్, లోన్స్ నాట్ ఎలిజిబుల్ అండర్ సర్ఫాసీ యాక్ట్. ఏ లోన్స్ సర్ఫాసీలోకి రావు, ఇది ఇంపార్టెంట్. లోన్స్ విత్ అవుట్ స్టాండింగ్ అప్ టు 1 lakh. అప్ టు 1 lakh అంటే ఏంటంటే సర్ఫాసీలో ఎలిజిబుల్ అకౌంట్స్ 1 lakh అండ్ అబౌవ్. బిలో 1 lakh నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ దిస్ సర్ఫాసీ ఈవెన్ ఇన్ ద కేస్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్. రెండో పాయింట్, అగ్రికల్చర్ ల్యాండ్స్ కెనాట్ బి ఎలిజిబుల్ అండర్ దిస్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ సర్ఫాసీ. థర్డ్ వన్, లోన్ అమౌంట్ మన సీలింగ్ ఎలాగ పెట్టాం,
above 1 lakh and above. కానీ there is a condition where the amount due is less than 20% of the principal and interest, that also not eligible. అంటే ఏంటంటే మీ టోటల్ అమౌంట్ ఎప్పుడో తీసుకున్నాడు 10 ఏళ్ల క్రితం, అది ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్ కలిపి మీకు ఒక 14 లక్షలు అయింది అనుకోండి. ఓకే, టోటల్గా అందులో ఆల్రెడీ వాడు పే చేసేసాడు, చాలా వరకు పే చేసేసాడు. 14 లక్షల్లో ఇంచుమించుగా పే చేయగా వాడికి 1.5 lakhs మాత్రమే బ్యాలెన్స్ అమౌంట్ ఉంది ఈ రోజున. కానీ యాజ్ పర్ దిస్ ఫస్ట్ పాయింట్ ఏమంటున్నాను, అబౌవ్ 1 lakh అనేది కూడా కంపల్సరీగా సర్ఫాసీలో ఎన్ఫోర్స్ చేయొచ్చు అని అంటున్నాం. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆల్రెడీ అతను పే చేసిన అమౌంట్ మోర్ దెన్ 80% పే చేసేసాడు. ఇప్పటిదాకా ఉన్న టోటల్ ఎక్రూడ్ అమౌంట్లో 14 లక్షల్లో వాడు చాలా వరకు పే చేసేసాడు. ఇట్ ఈస్ కమింగ్ యాజ్ 83%, 85% వచ్చేసింది. అప్పుడు లెస్ దాన్ 20% మాత్రమే కాబట్టి ఈవెన్ ద బ్యాలెన్స్ ఈజ్ మోర్ దెన్ 1 lakh ఉన్నప్పటికీ కూడా దట్ విల్ నాట్ బి ఎలిజిబుల్ ఫర్ సర్ఫాసీ ఎన్ఫోర్స్మెంట్. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్, లోన్స్ సెక్యూర్డ్ బై ప్లెడ్జ్, లీన్ ఆర్ బై సెక్యూరిటీ ఆఫ్ బ్యాంక్ డిపాజిట్స్ ఏమీ కూడా సర్ఫాసీలోకి రావు. ఎందుకంటే గోల్డ్ లోన్ ఉంది, గోల్డ్ లోన్ సర్ఫాసీ ఎందుకంటే గోల్డ్ మీ దగ్గర ఉంది, మీరు ఆ నోటీస్ ఇచ్చుకుని మీరు అమ్ముకుంటారు. ఆ డిపాజిట్ ఉంది, మీరు లిక్విడేట్ చేసి మీరు అడ్జస్ట్ చేసుకుంటారు. సో ఇవన్నీ విల్ నాట్ బి కవర్డ్. అండ్ లిమిటేషన్ హ్యాజ్ ఎక్స్పైర్డ్. లిమిటేషన్ కనుక ఎక్స్పైర్ అయిపోతే అంటే డాక్యుమెంట్స్ కనుక డిపిఎన్ అవన్నీ కూడా ప్రోనోట్, డిమాండ్ ప్రామిసర్ నోట్ డాక్యుమెంట్స్ కనుక ఎన్ఫోర్స్మెంట్ కనుక లిమిటేషన్ కనుక ఎక్స్పైర్ అయిపోతే కనుక లేకపోతే ఎందుకో అయితే కనుక క్వాలిఫై అవ్వ అంటే ఎందుకంటే సివిల్ కోర్టుకి వెళ్ళడానికి లిమిటేషన్లో ఉండాలి కదా. సో ఎప్పుడైతే మీకు సివిల్ కోర్టుకి వెళ్ళడానికి పాసిబిలిటీ లేకుండా పోయిందో అటువంటి అప్పుడు సర్ఫాసీ ఎన్ఫోర్స్మెంట్కి అది ఎలిజిబులే కాదు. వేర్ సెక్యూరిటీ ఈజ్ నాట్ చార్జ్డ్. ఇది ఫస్ట్ మీకు చెప్పాను, ఎడ్యుకేషన్ లోను, బిజినెస్ లోను. ఆ రకంగా ఏంటంటే ఎడ్యుకేషన్ సెక్యూర్డ్ క్రెడిటర్ అయి ఉండాలి. ఆ ఛార్జ్ ఆ పర్టికులర్ లోన్కి క్రియేట్ అయితేనే దెన్ యూ కెన్ ప్రొసీడ్ ఫర్ దిస్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ సర్ఫాస్, అదర్వైజ్ యూ కెనాట్. లేకపోతే సెంట్రల్ రిజిస్ట్రీ అనేది యాక్ట్స్ విచ్ రిక్వైర్ రిజిస్ట్రీ. ఓకే, ఇవన్నీ కూడా నెక్స్ట్ అనదర్ వీడియోలో వి షల్ డిస్కస్. పాయింట్ వైజ్గా కూడా మనం చూద్దాం. ఫస్ట్ ఇక్కడికి ఆపేద్దాం టోటల్. బుల్లెట్ పాయింట్స్ కింద ప్లేస్ చేసి వి షల్ జస్ట్ రివైజ్ చేద్దాం. ఇందులో ఫస్ట్ ఏంటంటే ఐ హ్యావ్ గివెన్ దట్ టు ఫ్లో చార్ట్, దట్ మీన్స్ క్యాష్ ఫ్లో ప్యాటర్న్ ఇన్ ద సెక్యూరిటైజేషన్ ట్రాన్సాక్షన్. వీ ఆల్రెడీ డిస్కస్డ్ ఇన్ ద పార్ట్ 1 వీడియో సెషన్. ఇక్కడ ఏంటంటే బ్రీఫ్గా ఆరిజినేటర్ అంటే ఎవరు, ఆబ్లిగర్ అంటే ఎవరు, ఆరిజినేటర్ అంటే మనం పాయింట్స్ అని డిస్కస్ చేసి, ఆరిజినేటర్ అంటే బారోయర్. ఓకే, అండ్ ఆబ్లిగర్ అంటే బారోయర్, ఆరిజినేటర్ అంటే దట్ మీన్స్ బ్యాంక్, బికాజ్ ది బ్యాంక్ ఈస్ గివింగ్ ఏ లోన్ అడ్వాన్స్ అండ్ బారోయర్ హ్యాస్ టేకెన్. ఓకే, సో దిస్ ఈజ్ ఆరిజినేటర్ అండ్ ఆబ్లిగర్. ఇలా తీసుకున్న తర్వాత ఓకే, నెక్స్ట్ ఏమవుతుందంటే వాట్ విల్ హ్యాపెన్, యాక్చువల్గా ఏంటంటే దే హ్యావ్ టు పే బ్యాక్. కానీ ఇక్కడ సిచ్యువేషన్ మనకి ఏంటి అంటే బ్యాడ్ డెట్స్ అవుతాయి. అంటే ఎన్పిఎల్ అయినా లేకపోతే డిఫాల్ట్ అయినప్పటికే మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి. సెక్యూరిటైజేషన్ అనేది అప్పుడే వస్తుంది. సో లెట్ us సే ద సిచ్యువేషన్, ఆ సిచ్యువేషన్స్లో మనకి ఏం జరుగుతుంది అంటే ఏంటంటే ఆల్రెడీ డిఫాల్ట్ అయిపోయినాయి, బ్యాడ్ డెట్స్ కింద మారిపోయినాయి. ఓకే, అటువంటి సిచ్యువేషన్లో ఈ బ్యాంకర్ ఏం చేస్తారంటే ఫండ్స్ ఎప్పుడైతే బ్లాక్ అయిపోయినాయో హీ విల్ అరేంజ్ దట్ సెక్యూరిటైజేషన్ ట్రాక్. సెక్యూరిటైజేషన్ ట్రాక్ అంటే హీ విల్ అప్రోచ్ దట్ కంపెనీస్ ఇన్ ద మనం అనుకున్న చూడండి సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్, దే విల్ బి దేర్ ఓకే టు టేక్ ఆల్ దీస్ బ్యాడ్ డెట్స్ ఫ్రమ్ ద బ్యాంక్స్. అలా తీసుకున్నప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా వాట్ విల్ హ్యాపెన్, ది బ్యాంకర్ దే విల్ ట్రాన్స్ఫర్ దట్ అసెట్స్, టు దట్ ఎస్పీవి. అంటే దట్ మీన్స్ దట్ రికవరీ, దట్ వాట్ ఈస్ ద సెక్యూరిటైజేషన్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్ ఉన్నాయి చూడండి, ఆ కంపెనీస్నే మనం రికవర్ యాజ్ ఎస్పీవి అని కూడా అంటాం, స్పెషల్ పర్పస్ వెహికల్ అని కూడా అంటాం. ఇక్కడ ఎస్ఆర్సి ఏంటంటే దట్ మీన్స్ సెక్యూరిటీ రిసీట్స్. ఓకే, ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే అసెట్స్ అన్నీ కూడా బ్యాంకు ఈ కంపెనీస్కి ట్రాన్స్ఫర్ చేసేస్తుంది. ఓకేనండి, ట్రాన్స్ఫర్ చేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వాట్ విల్ హ్యాపెన్ ఇమీడియట్లీ, యూ సీ దట్ వన్, దట్ రివర్స్, దట్ మీన్స్ దీస్ SPVs or securitization reconstruction companies, they will issue the debentures or bonds.
ఎవరికి? బ్యాంకర్కి ఇష్యూ చేస్తారు. చూడండి ఏం జరుగుతుంది అంటే బ్యాంక్ కావాల్సింది ఏంటి? వాళ్ళ దగ్గర ఉన్న డెట్స్, బ్యాడ్ డెట్స్ అన్నీ కూడా బయటికి అమ్మేస్తున్నారు, సేల్ చేసేస్తున్నారు. ఎవరు సేల్ చేస్తున్నారు? సెక్యూరిటైజేషన్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్కి అమ్మేస్తున్నారు, సేల్ చేసేస్తున్నారు. సో సేల్ చేసినప్పుడు ట్రాన్స్ఫర్ చేయాలి కదండి, ఈ అసెట్స్ అన్ని కూడా వాళ్ళకి ఇచ్చేస్తారు. ఓకే అంటే ఈ బ్యాడ్ డెట్స్ అన్ని ఇచ్చినప్పుడు ఇంటర్న్ ఈ కంపెనీ ఏం చేస్తుందంటే మరి బ్యాంక్కి ఇవ్వాలి కాబట్టి దే విల్ ఇష్యూ దట్ క్యాష్ ఇన్స్టెడ్ ఆఫ్ క్యాష్ దే విల్ ఇష్యూ ఓన్లీ ద డిబెంచర్స్ అండ్ వాట్ ఈస్ దట్ బాండ్స్ రూపంలో ఇస్తారు. ఇస్తే ఏంటంటే బ్యాంక్ అంటే మీరు చెప్పాను ఆల్రెడీ డిస్కస్ దిస్ ఎస్ఎల్ఆర్ సిఆర్ఆర్ పర్పస్కి దోస్ విల్ బి యూస్ఫుల్ అండ్ ద అమౌంట్ ఆఫ్ దట్ మచ్ పోర్షన్ విల్ బి విత్ దట్ బ్యాంక్ తో ఉంటుంది. అదేంటంటే వాళ్ళు బిజినెస్ పర్పస్కి వాడుకోవచ్చు. ఓకే ఇప్పుడు వీళ్ళు అసెట్స్ వీళ్ళకి వచ్చేసినాయి, డిబెంచర్స్ రూపంలో వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసేసారు. కానీ ఇక్కడ వీళ్ళకి ఉండేది ఏంటంటే ఇప్పుడు నా ఈ ఎస్పీవి ఆర్ దిస్ సెక్యూరిటైజేషన్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ ఏం చేస్తుందంటే ఎగెనెస్ట్ దిస్ అసెట్స్ అంటే ఈ సెక్యూరిటీస్ ఉంటాయి చూడండి, సైట్స్, తర్వాత హోమ్ లోన్స్, హౌసెస్, ఇవన్నీ కూడా సెక్యూరిటీస్ వీళ్ళ దగ్గరికి వచ్చేసినాయి. సో ఎగెనెస్ట్ దీస్ సెక్యూరిటీస్ దే విల్ ఇష్యూ దట్ ఎస్ఆర్సీస్ సెక్యూరిటీ రిసీట్స్ అనేది ఇష్యూ చేస్తుంది మార్కెట్లోకి. ఓకే ఇష్యూ చేసినప్పుడు మీకు దీని గురించి కూడా చెప్పాను మీకు, ఎందుకంటే వాళ్ళ పోర్ట్ఫోలియోలో ఉన్న అసెట్స్ ఓకే డిఫరెంట్గా ఉంటాయి. అంటే కొన్ని ఫాస్ట్ రిలైజబుల్ అసెట్స్ ఉంటాయి, కొన్ని ఏమో లేట్ అయ్యే రిజల్ట్స్. ఎందుకంటే సెంటర్ ఆఫ్ ద సిటీలో హౌస్ ఉందనుకోండి, దట్ విల్ బి వెరీ మచ్ రిలైజ్ ఇమీడియట్లీ. అదే ఊరి చివరన ఉందనుకోండి, దట్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అండ్ ద మార్కెట్ ప్రైస్ ఆల్సో దే వోంట్ గెట్ దట్ మచ్. ఓకే సో ఇలా వేరియేషన్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే రిస్క్ పరంగా చూసుకుంటారు. అంటే వాట్ ఈస్ ద లో రిస్క్, వాట్ ఈస్ ద మీడియం రిస్క్, హై రిస్క్ అనే టైప్లో చూసుకుంటే అసెట్స్ కూడా రిస్క్ అనేది ఉంటుంది కదా. సో అలా చూసుకున్నప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఈ మొబిలైజ్ చేసేటప్పుడు, ఈ రిసీట్స్ ఇష్యూ చేసేటప్పుడు డిఫరెంట్ స్కీమ్స్ కింద స్ప్లిట్ చేసేస్తారు. ఓకే అంటే స్కీమ్స్ ఎందుకు చేస్తారంటే కనుక వాళ్ళు లో రిస్క్ ఉన్న అసెట్స్ ఎగెనిస్ట్గా కనుక వాళ్ళు సెక్యూరిటీ రిసీట్స్ కనుక ఇష్యూ చేస్తే వాళ్ళు ఏం చేస్తారంటే ఇన్వెస్టర్స్కి లెస్ రిటర్న్ ఓన్లీ దే విల్ ఆఫర్ అండ్ లెస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫర్ చేస్తారు. అలాగే హై రిస్క్ ఉన్న అసెట్స్ ఉన్నాయనుకోండి, ఎగెనిస్ట్ దట్ ఆ సెక్యూరిటీ రిసీట్స్ కనుక ఇష్యూ చేస్తే కనుక దట్ మీన్ హై రిటర్న్ దే విల్ ఆఫర్ దట్ ఇన్వెస్టర్స్. ఇలా డిఫరెంట్ వేరియేషన్స్ తోటి ఇవే స్కీమ్స్ అనేది పెట్టి వీళ్ళు సెక్యూరిటీ రిసీట్స్ అనేది ఇన్వెస్టర్స్కి ఇష్యూ చేస్తారు. అక్కడ మీకు ఆల్రెడీ ఒక పాయింట్ కూడా చెప్పాను, ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మెయింటైన్ చేయాలి అంటే కనుక ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం బ్యాంక్ రేటు ప్లస్ 1.5% తగ్గకుండా వాళ్ళు ఆఫర్ చేయాలి ఇంట్రెస్ట్ టు ద ఇన్వెస్టర్స్. ఇన్వెస్టర్స్లో ఎవరు ఉంటారు చూద్దాం. ఇన్వెస్టర్స్లో ఏం చేస్తారు? క్యూఐబీస్ ఉంటారు, క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్స్ అని అంటాం. అంటే వాళ్ళు ఎవరు అంటే నథింగ్ బట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీస్, మ్యూచువల్ ఫండ్స్, వీళ్ళందరూ కూడా అందరూ ఇన్వెస్ట్ చేస్తారు. ఓకే ఇన్వెస్ట్ చేయడం అంటే ఏంటి? డబ్బులు వాళ్ళకి ఇచ్చేస్తారు, దానికి ఎగనెస్ట్గా వీళ్ళు సెక్యూరిటీ రిసీట్స్ వీళ్ళ చేతిలో పెడతారు. మన బ్యాంకులో చూడండి, మన డబ్బులు డిపాజిట్ చేస్తే మనకి ఎఫ్డి రిసీట్ ఇస్తారా లేదండి? అదే ప్రకారం ఆ టైం అయ్యేటప్పటికి రియలైజ్ అయిపోయేటప్పటికి విత్ రిటర్న్ దే విల్ సెటిల్ దట్ మెచ్యూరిటీ అమౌంట్స్ టు దట్ ఇన్వెస్టర్స్. సో దట్ ఈస్ ద ప్రాసెస్. ఓకే నెక్స్ట్ ఏంటంటే సో దిస్ ఈజ్ ద ఫ్లో. ఓకేనండి నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇప్పుడు ఆబ్లిగర్ అనేవాడు బారోయర్ బ్యాడ్ డెట్ అయినంత మాత్రాన బారోయర్ దగ్గర నుంచి అమౌంట్స్ రావని అనుకోవడానికి లేదు. ఇట్ విల్ కంటిన్యూ యాజ్ ఎన్పిఎస్. ఓకే ద ఇన్కమ్ విల్ బి స్టాప్డ్ ఇమీడియట్లీ. దట్ ఇస్ ద ఓన్లీ ప్రాబ్లం. కానీ లేటర్ ఆన్ మనం ప్రాసెస్ చేస్తూ ఉంటాం కదా, దానికి ఫాలోఅప్ చేస్తాం కదా, సూట్ ఫైలో లేకపోతే ఏమైనా రిమైండర్ చేయడం లేకపోతే వాడు సీట్ చేయడం ఏదో చేస్తున్నప్పుడు కొంత అమౌంట్స్ మనకు వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు ఆ డ్యూరింగ్ ఆఫ్ ద కరెన్సీస్ అవి ఎవరికి వెళ్తాయి అంటే, ఎందుకంటే ఆల్రెడీ అసెట్స్ మనం ఎస్పీబీకి ట్రాన్స్ఫర్ చేసేసాం కదండి. సో అక్కడ డ్యూరింగ్ ద కరెన్సీ ఆఫ్ దట్ దే పే దట్ ఎస్ఆర్సీకి వెళ్ళిపోతాయి అన్నమాట. ఎస్ఆర్సీకి వెళ్ళిపోతే ఎస్ఆర్సీ వాళ్ళు ఏం చేస్తారంటే తిరిగి ఆ అమౌంట్లు అంతా ఏం చేస్తారంటే దే విల్ సెటిల్. మెచ్యూర్ అయిపోతాయి కదా, మెచ్యూర్ అవుతున్నప్పుడు వాడికి అమౌంట్లు ఇవ్వాలి కదండి, ఈ రకంగా వచ్చిన కలెక్షన్ అమౌంట్స్ కన్నా వాళ్ళకి సర్దుతారు. సో దిస్ ఈస్ ద ఫైనల్ cash flow picture of this securitization transaction. This is very important for CIB as well as the GA. Okay, now we are coming to that bullet points unit wise గా మనం చూద్దాం. Sarfaesi అంటే ఏంటి? Just at a glance we shall go fast.
Abbreviation is important. Securitization and reconstruction of financial assets and enforcement of Security Interest Act. That is the full abbreviation of a Sarfaesi. Next, hypothecation charge was where it was defined. We already discussed. It was defined in the Sarfaesi Act. Earlier, nowhere it was defined. ఇది చదువుకున్నప్పుడు మళ్ళీ ప్లెడ్జ్ లీను ఇవన్నీ ఎక్కడ డిఫైన్ చేసి ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్లో డిఫైన్ చేయబడ్డాయి. అది కూడా మీకు కవర్ చేస్తున్నాం. నెక్స్ట్, ఈయన అపీల్ టు అపెలేట్. ఈయన అపీల్ టు ది అపెలేట్ అంటే ఏంటంటే ఎక్కడైనా సరే మనకి ఈ ఇనిషియేట్ చేసేటప్పుడు సర్ఫాసీకి ఇనిషియేట్ చేసేటప్పుడు వాడికి ఆ బారోయర్ అట్ ఎనీ టైమ్ హీ విల్ అప్రోచ్ దట్ డిఆర్టీ. సార్ నా మీద ప్రొసీడ్ అవుతున్నారు సార్, పొజిషన్ డిమాండ్ అండ్ కమ్ పొజిషన్ నోటీస్ ఇచ్చి ఇనిషియేట్ చేశారు సర్ఫాసీ. సో ఇట్ ఈస్ నాట్ కరెక్ట్, ఫెయిర్ ఎనఫ్, అది చెప్పుకునే రీజన్స్ చాలా ఉంటాయి. సో దాని గురించి వాడికి ఏమైనా ప్రాబ్లం వస్తే కనుక ఓన్లీ ఆప్షన్ ఈజ్ దే కెన్ గో టు దట్ డిఆర్టీ. ఓకేనండి. అపెలేట్ మాట, అపెలేట్ 75% డిపాజిట్ చేయాలి. నౌ ఇట్ వాజ్ రిడ్యూస్డ్ టు 50% ఆఫ్ దట్ డిఫాల్ట్ అమౌంట్. Now, during Sarfaesi initiation, within 45 days, he can approach that. అదే పాయింట్ ఇక్కడ రెండు, ఇది ముందు రావాలి, అది కింద రావాలనుకోండి. During Sarfaesi initiation, within 45 days, this is important. Within 45 days, he can approach the DRT, but has to deposit 50% dues. ఇనిషియేట్ చేసి Sarfaesi ఇనిషియేట్ చేస్తున్నాం అనుకున్నప్పుడు, ఓకే, మనకి మామూలుగా ప్రొసీజర్ చెప్పాం. డిమాండ్ నోటీస్ ఇస్తాం. డిమాండ్ నోటీస్ 60 days డిమాండ్ నోటీస్ ఇస్తాం. దట్ మీన్స్ 60 days నోటీసు. ఆ 60 days నోటీస్ ఇచ్చిన తర్వాత వాడు రిసీవ్ చేసుకున్న తర్వాత వాడికి ఇచ్చే టైం ఎంత అంటే 15 రోజులు టైం ఇస్తాం. 15 రోజుల్లో వాడు బ్యాంక్కి రిప్రజెంట్ చేయొచ్చు. వాడు ఆన్ వాట్ రీజన్స్ హీ కుడ్ నాట్ ఏబుల్ టు రీపే దట్ అమౌంట్ ఆర్ బికేమ్ డిఫాల్ట్ అని రీజన్స్ చెప్పుకొని రిక్వెస్ట్ చేసుకుంటాడు. అది మనకు సమ్మతం అయితే కనుక వీ కెన్ డిఫర్ దిస్ ప్రాసెస్ ఆఫ్ ఇనిషియేషన్ ఆఫ్ సర్ఫాసీ. లేదు వాడు దొంగ చేస్తున్నాడు, డబ్బులు కట్టకుండా మళ్ళీ ఏదో ప్రొలాంగ్ చేద్దాం అనుకుంటున్నప్పుడు దెన్ వీ కెన్ కంటిన్యూ. ఓకే, ఈ ప్రాసెస్లో వాడికి మనం ఇచ్చే టైము 15 days ఫ్రమ్ ద రిసీట్ ఆఫ్ దట్ నోటీస్. వాడు మనకి ఏదో రిప్రజెంట్ చేశాడు, దానికి వాడికి ఏదో రిప్లై ఇవ్వాలి. లేదు బాబు మేము ఒప్పుకున్నాము, ఒప్పుకోలేదో, ప్రొసీడ్ అవుతున్నాము, ప్రొసీడ్ అవ్వట్లేదు, ఈ సంగతి చెప్పాలి. కాబట్టి దట్ బ్యాంకర్స్ టైమ్ ఈజ్ 1 week. సో ఈ రెండు మీకు ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏంటంటే ఎప్పుడైనా వెళ్ళొచ్చు. పర్టికులర్గా వాడు ఇనిషియేట్ చేసిన తర్వాత ఇంత టైంకి వెళ్ళాలి, రిప్లై 15 రోజులు రిప్లై ఉంది కదా, రిప్లై తర్వాతే వెళ్ళాలా, రిప్లై ముందే వెళ్ళాలా, ఏం అవసరం లేదు. బిఫోర్ ద రిప్లై ఆల్సో రిప్రజెంటేషన్ ఆల్సో టు ద బ్యాంక్ హీ కెన్ ఆల్సో అప్రోచ్ దట్ డిఆర్టీ. బట్ మ్యాక్సిమం టైం గివెన్ ఈజ్ 45 days ఫ్రమ్ ద రిసీవింగ్ ఆఫ్ ద డిమాండ్ నోటీస్. అది మాత్రం ఇంపార్టెంట్, 45 days. ఒకవేళ కనుక డిఆర్టీ కనుక వెళ్తే కనుక ఓకే, ఏంటి కండిషన్ అంటే he should deposit 50% of that default amount with that DRT. Then only they will take up that one. Okay. Next, DRT deals ఏంటి? DRT ఏం డీల్ చేస్తుంది? మామూలుగా డెఫినేషన్ చూస్తే కనుక ఇక్కడ దాని డిఆర్టీ సెటప్ చెప్పాను. డెట్ రికవరీ ట్రిబ్యునల్ అంటాం. అంటే నార్మల్ సివిల్ కోర్ట్స్లో చిన్న చిన్న అమౌంట్స్ మాత్రమే హ్యాండిల్ చేస్తారు. అబౌట్ 20 lakhs అయ్యేటప్పటికి పెద్ద అమౌంట్ కాబట్టి సివిల్ కోర్ట్స్లో అవి ఎంటర్టైన్ చేయు కేసెస్ అన్నీ కూడా. So we have to refer to that DRT only. So the DRT limit is important for the examination. That is about 20 lakhs only. Use about 20 lakhs only in the purview of the DRT. Next, definitions వచ్చినట్లయితే కనుక ఫైనాన్షియల్ అసెట్స్ అంటే ఏంటి అంటే ఎనీ డెట్ ఆర్ రిసీవబుల్ సెక్యూర్డ్ బై మార్టిగేజ్ ఈజ్ ఫైనాన్షియల్ అసెట్. మార్టిగేజ్ రూపంలో కానీ లేదంటే ఏదో రకమైన ఫైనాన్షియల్ అసిస్టెన్స్ తీసుకుంటే కనుక. నెక్స్ట్, ఆరిజినేటర్ అంటే ఏంటి? ఓనర్ ఆఫ్ ద ఫైనాన్షియల్ అసెట్. ఆరిజినేటర్ అంటే బ్యాంక్. ఫైనాన్షియల్ అసెట్ అంటే మనం లోన్ ఇచ్చాం, లోన్కి ఎవరండి ఓనరు అంటే బ్యాంకే. బ్యాంక్ ఇచ్చింది. ఎవరికి ఇచ్చింది? బారోయర్కి ఇచ్చింది. బారోయర్ ఆబ్లిగేషన్ అంటే హీ హ్యాస్ టు పే ఇట్ బ్యాక్ యాజ్ పర్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ టు ద బ్యాంక్. ఓకే, సో ఆరిజినేటర్ ఈజ్ ఓనర్ ఆఫ్ దట్ ఫైనాన్షియల్ అసెట్, దట్ ఈస్ బ్యాంక్. అండ్ ఆబ్లిగర్ అంటే ఎవరైతే లోన్ తీసుకున్నారో వాడిని మనం ఆబ్లిగర్ అంటాం, బారోయర్ ఆఫ్ ద ఫైనాన్షియల్ అసెట్. నెక్స్ట్, సెక్యూరిటీ. వాట్ ఈస్ ద సెక్యూరిటీ? మైండ్ బై సెక్యూరిటీ అంటే ప్రాపర్టీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మూవబుల్స్, ఇమూవబుల్స్, ఇంటాంజిబుల్ అసెట్స్, బుక్ డెట్స్ ఎక్సెట్రా అన్నీ కూడా
సెక్యూరిటీస్ కింద లెక్క. ఎందుకంటే వెన్ వీఆర్ డీలింగ్ విత్ దట్ సెక్యూరిటైజేషన్ యాక్ట్, సర్ఫాసీ సెక్యూరిటీ అనేది కూడా డిఫైన్ చేయబడింది. ఓకే. అంటే ఏంటంటే మూవబుల్స్ వస్తాయి. సెక్యూరిటీ అనే దాంట్లో ప్రాపర్టీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మూవబుల్స్, ఇమ్మూవబుల్స్ అంటే మీకు చెప్పాను చూడండి, సైట్స్, బిల్డింగ్స్ అవన్నీ కూడా. ఈ మూవబుల్స్ అంటే స్టాక్ అవన్నీ కూడా. లేకపోతే మీకు ఇంటాంజిబుల్ అసెట్స్ అండ్ బుక్ డెట్స్ కూడా వస్తాయండి. ఇది కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే మీకు క్వెషన్ ఇచ్చేటప్పుడు ఆడ్ బిన్ అవుట్ కింద కూడా మీకు ఇవ్వచ్చు. లేదంటే స్టేట్మెంట్స్ రూపంలో ఏబిసిడి అని ఇచ్చి ఏ అండ్ బి, ఏబిసి, ఏ అండ్ బి, ఓన్లీ ఏ, ఏఆర్బి, ఇలా ఎనీ పర్మిటేషన్స్ దే కెన్ గివ్. ఇక్కడ ఇంటాంజిబుల్ అసెట్స్ అంటే ఏంటి మీకు తెలియంది ఏముంది? ఇంటాంజిబుల్ అంటే బుక్ డెట్స్, గుడ్ విల్, పేటెంట్స్, కాపీ రైట్స్, ఇవన్నీ కూడా ఇంటాంజిబుల్ అసెట్స్. ఇంటాంజిబుల్ అసెట్స్ కూడా ఎందుకు వస్తాయి సర్ఫాసీలో అంటే, ఇంతకు ముందు కూడా జరిగిందండి. తర్వాత అమెండ్మెంట్లో ఇవన్నీ చేసేసారు. హైపోథికేషన్, ఇంటాంజిబుల్ అసెట్స్ ఇవన్నీ పెట్టారు. అంతకుముందు డైరెక్ట్గా సర్ఫాసీ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు జరిగింది ఏంటంటే, ఈ పెద్ద మనుషులంతా కూడాను వాడికి చెప్పాను మీకు, గోడలోను రేక్ షీట్లు చెప్పేవారు, మిషన్లో మొత్తం అన్ని కూడా ఎత్తేసేవాళ్ళు అక్కడి నుంచి. సో దీని గురించి ఎగనెస్ట్గా బ్యాంక్ కోర్టుకి వెళ్ళినా కూడా కోర్టు ఏం చేస్తుంది? ఇమ్మూవబుల్ అసెట్స్ అంతే, అంతవరకే ఉంది డెఫినేషన్. ఇంకా అంతకన్నా సర్ఫాసీలో ఏం డెఫినేషన్ లేవు. సో యాజ్ పర్ దట్ ఓన్లీ జడ్జ్మెంట్స్ వచ్చాయి. సో ఈ రకంగా మనకి కేసెస్ అనేవి ఫెయిల్ అయ్యి, అందులో కూడా ఇది ఒకటి ఇంటాంజిబుల్ అసెట్స్. ఇప్పుడు మంచి బ్రాండ్ నేమ్ ఉందనుకోండి, ఇప్పుడు టొయోటో, ఆడి కార్డు, అవి లోగోలు ఉంటాయి చూడండి, ఆ లోగో పెట్టుకున్నా సరే మీకు మార్కెట్లో బ్రహ్మాండంగా వెళ్ళిపోతాయి. అంటే ఏంటంటే దాని గుడ్ విల్ అంటాం. వాళ్ళకి ట్రేడ్ మార్క్స్ ఉంటాయి. ఇవి ఏం చేసేవారంటే వాళ్ళు సర్ఫాసీలో ఉన్న లూప్ హోల్స్, ఒక వల్నరబిలిటీస్, ఇవి అడ్వాంటేజ్గా తీసుకుని వాళ్ళు ఏం చేసేవారంటే ఈ ఇంటాంజిబుల్ అసెట్స్, గుడ్ విల్ అని బయట అమ్మేసేవారు. అమ్మేసి క్యాష్ చేసుకునేవారు. సో ఇది చాలా లూప్ హోల్స్ ఉన్నాయని చెప్పి తర్వాత ఇవన్నీ సెపరేట్ చేసి ఇంటాంజిబుల్ అసెట్స్ కూడా ఇంక్లూడ్ చేశారు ఇందులో. అలాగే బుక్ డేట్స్ కూడా అంతే అండి. పుస్తకాల్లో రాసుకునే అమ్మ కూడా బయటికి అమ్మేసేవారు. అమ్మేసి దాని మీద వాళ్ళు ఫైనాన్స్ అనేది తెచ్చుకునేవారు అన్నమాట. ఓకే, ఇదంతా. నెక్స్ట్, ఎనీ డెట్ రిసీవబుల్ సెక్యూర్డ్ బై మార్టిగేజ్. ఎనీ డెట్ రిసీవబుల్ సెక్యూర్డ్ బై మార్టిగేజ్, charge on a movable asset or a right in security in full or partial also. అంటే ఏంటంటే సెక్యూరిటీకి వచ్చేటప్పటికి ఓకే, అది ఏ సెక్యూరిటీ అయినా కావచ్చు, పార్షియల్ సెక్యూరిటీ అయినా కావచ్చు, ఫుల్ సెక్యూరిటీ అయినా కావచ్చు, అలాగే మార్టిగేజ్ ద్వారా సెక్యూర్డ్ బై మార్టిగేజ్ అయినా కావచ్చు, అంటే డెట్ సెక్యూర్డ్ బై మార్టిగేజ్ కావచ్చు, లేదనుకుంటే కనుక చార్జ్ అండ్ ఇమ్మూవబుల్ అసెట్, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇవన్నీ కూడా కమింగ్ అండర్ దట్ సెక్యూరిటీ కింద వస్తాయి. నెక్స్ట్, క్యూఐబీస్. ఇంకొక పాయింట్ ఏదో చెప్తున్నా, మూవబుల్ అసెట్స్ అనేది సెక్యూరిటైజేషన్ యాక్ట్లో ఉంటాయి, కానీ దానికి మూవబుల్ అసెట్స్కి సెక్యూరిటైజేషన్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేయాల్సిన పని ఏం లేదు. దానికి వేరేగా ఉంది. ఏంటంటే మీకు మూవబుల్ అసెట్స్ ఉన్నాయనుకోండి, మీ దగ్గర ఉంటే కనుక ప్లెడ్జ్ కింద వస్తుంది. అలా కాకుండా వాడి దగ్గర ఉండి దాని మీద కనుక మీకు ఛార్జ్ క్రియేట్ అయితే కనుక హైపోథికేషన్ అంటాం. ఏమైనప్పటికీ కూడా మీకు దాని మీద హోల్డ్ ఉంటుంది. సో హోల్డ్ ఉన్నప్పుడు సింపుల్గా యూ కెన్ గివ్ ఏ నోటీస్ అండ్ సెల్ దట్ మూవబుల్ గూడ్స్, అమ్మేసే రైట్ ఉంటుంది. ఓకే, అదేంటంటే ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ చెప్తుంది అది. సో అది మీ యాజ్ యూజువల్గా యూ కెన్ ఇంప్లిమెంట్. ఇట్ విల్ నాట్ ఇంటర్వెనింగ్ దట్ సర్ఫాసీ ప్రాసెస్. కాబట్టి దాని దారిదే, దీని దారిది. ఇట్ ఈస్ టోటల్ ఇండిపెండెంట్. ఓకేనండి. సో ఇక్కడ మనకున్న మెయిన్ ఫోకస్ ఏరియా ఏంటంటే సెక్యూర్డ్ అసెట్స్, దట్ ఇమ్మూవబుల్ పార్ట్ ఉంది ప్రాబ్లం. అది కోర్టుకి వెళ్తుంది కాబట్టి, కోర్టు ద్వారా వెళ్ళినప్పుడు డిలే అవుతుంది కాబట్టి, మనమే డైరెక్ట్గా వితౌట్ ద కోర్ట్ ఇంటర్వెన్షన్ మనం టేక్ పొజిషన్ అండ్ ప్రొసీడ్ ఫర్ ద సేల్ అయితే మనకి అడ్వాంటేజ్ అంటే విత్ ఇన్ షార్ట్ టైమ్ వీ కెన్ గెట్ ద రియలైజేషన్ ఆఫ్ దట్ సెక్యూరిటీస్ అండ్ అడ్జస్ట్ దట్ లోన్స్. అదొకటి. నెక్స్ట్, క్యూఐబి, క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్. అంటే ఎవరు వస్తారు ఇక్కడ? ఈ సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్ సెక్యూరిటీ రిసీట్స్ ఇష్యూ చేస్తున్నాయి కదండి. ఇష్యూ చేస్తే కనుక అందులో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఎవరంటే క్యూఐబీస్. ఎవరు వీళ్ళు? షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్, ఇన్సూరెన్స్ కంపెనీస్, మ్యూచువల్ ఫండ్స్ ఎక్సెట్రా. ఓకే, ఇవి దే నీడ్ నాట్ బి రిజిస్టర్డ్ అండర్ కంపెనీస్ యాక్ట్ 1956 బట్ రిజిస్టర్డ్ విత్ సెబీ కంపల్సరీలీ. అది ఇంపార్టెంట్ ఇక్కడ. అది చాలా 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 ఇంపార్టెంట్. ఓకే, ఈ క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్స్ ఓకే, కంపెనీస్ యాక్ట్ ప్రకారం, కంపెనీస్ యాక్ట్ 1956 ప్రకారం రిజిస్టర్ అవ్వాలని ఏమి లేదు. కానీ ఏది కంపల్సరీ అంటే ద సెబీ, రిజిస్టర్డ్ విత్ ద సెబీ ఇస్ కంపల్సరీ.
బికాస్ దే ఆర్ ఇన్వెస్టర్స్ రోల్ పార్టిసిపేట్ చేస్తున్నారు ఇన్ ది సెక్యూరిటైజేషన్ కంపెనీస్లో. ఓకే, అందు గురించి ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్లో పెడతారు కాబట్టి వీళ్ళకి ఉండే కండిషన్ ఇది. నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు దట్, అయిపోయింది యూనిట్. నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు దట్ 22, యూనిట్ నెంబర్ 22లో ఉన్న పాయింట్స్ ఉందామండి. సెక్యూరిటీ రిసీట్ అంటే ఏంటి? సెక్యూరిటీ రిసీట్ ఇస్ నథింగ్ బట్ ఎ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్ రిప్రజెంటింగ్ అన్డివైడెడ్ ఇంట్రెస్ట్ ఇన్ ఫైనాన్షియల్ అసెట్స్. ఇది కూడా మనం చెప్పుకున్నాం. ఎందుకంటే మీరు హోమ్ లోన్ పోర్ట్ఫోలియో 100 లోన్స్ ఉన్నాయి, 100 అకౌంట్లు ఉన్నాయి. 100 అకౌంట్లు బ్యాడ్ అయిపోయిన అకౌంట్లు ఉన్నాయి. ఆ బ్యాడ్ అయిపోయిన అకౌంట్లు అన్నీ కూడా మీరు సెక్యూరిటైజేషన్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ కొనేసుకుంటుంది బ్యాంక్ దగ్గర నుంచి. ఓకే, కొనుక్కున్నప్పుడు ఎగెనెస్ట్ దీస్ సెక్యూరిటీస్ దే ఆర్ గోయింగ్ టు ఇష్యూ దట్ సెక్యూరిటీ రిసీట్స్ ఇష్యూ చేస్తారు. అందులో ఎవరు పెడుతున్నారంటే కూడా చెప్పాను, క్యూఐబీసీ ఇన్వెస్ట్ చేస్తారని చెప్పి. సో ఇలా జరుగుతున్నప్పుడు ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్. సెక్యూరిటీ రిసీట్ అనేది మార్కెట్ ఇన్స్ట్రుమెంట్. కానీ అందులో మనకి ఏ రకంగా ఉంటుంది అంటే కనుక అన్డివైడెడ్ ఇంట్రెస్ట్ ఇన్ ఫైనాన్షియల్ అసెట్స్. అన్డివైడెడ్ ఇంట్రెస్ట్ అంటే అది చేయలేం, డివైడ్ చేయలేం, దాని మీద కంట్రోల్ అనేది వీ కెనాట్ డివైడ్ ఇట్. అంటే ఏ రకంగా చెప్తానంటే, నేను సపోజ్ 50 lakhs ఒక హోమ్ లోన్ అసెట్ అనేది ఉందనుకోండి. ఎగెనెస్ట్ దట్ కనుక ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తే మొత్తం 50 lakhs ఇన్వెస్ట్ చేస్తే కనుక ఓకే, వాడి కంట్రోల్లోనే వెళ్తుంది అది. అంటే వాడికి హోల్డ్లోకి వస్తుంది. కానీ ఇక్కడ పాసిబిలిటీ అలా లేదు. ఎందుకంటే మనం బల్క్గా తీసుకుంటాం. తీసుకున్నప్పుడు ఎగెనెస్ట్ దట్ బల్క్ సెక్యూరిటీస్ వీఆర్ ఇష్యూయింగ్ ద సెక్యూరిటీ రిసీట్స్. సో అటువంటిప్పుడు ఏంటంటే మీకు డివిజన్ అనేది కుదరదు. అన్డివైడెడ్ పోర్షన్ కింద మనం ఇంట్రెస్ట్ ఉంటుంది అందులో. ఓకే, ఇది మీకు ఎగ్జాంపుల్ కూడా అపార్ట్మెంట్ ఉంటుంది. అపార్ట్మెంట్కి ఇండివిజువల్ హౌసెస్కి మీకు చెప్పాను ఇంతకుముందు వీడియోలో. సేమ్. నౌ ఆన్ ఎక్విజిషన్ ఆఫ్ ద ఫైనాన్షియల్ అసెట్స్, securitization or reconstruction company becomes one of the financial institutions. ఇది మామూలే ఫైనాన్షియల్ అసెట్స్. ఎందుకంటే బ్యాంక్ ఉన్న రైట్స్ అన్ని కూడా సెక్యూరిటైజేషన్ కంపెనీకి వచ్చేస్తాయి ఆటోమేటిక్గా ఆఫ్టర్ టేకింగ్ దట్ పర్చేజ్ ఆఫ్ దిస్ అసెట్స్. సో దిస్ ఈస్ కాల్డ్ ది స్టెప్పింగ్ ఇన్ టు ద షూస్ ఆఫ్ దట్ బ్యాంక్ అంటాం. ఇక్కడ మినిమం క్యాపిటల్ రిక్వైర్మెంట్ సెక్యూరిటైజేషన్ కంపెనీ ఆ రీకన్స్ట్రక్షన్ కంపెనీ ఎంత అంటే మనం చెప్పుకున్నది 2 crores ఎట్ ద టైమ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అప్పుడు 2 crores కంపల్సరీగా ఉండాలి క్యాపిటల్. 15% ఆఫ్ ద క్యాపిటల్ అడెక్వసీ ఆర్ 100 crores విచ్ ఎవర్ ఈజ్ లెస్. క్యాపిటల్ అడెక్వసీ అంటే మెయింటైనింగ్ ఆఫ్ దట్ క్యాపిటల్ ఈజ్ 15% of the capital adequacy or 100 crores whichever is less. అంటే 100 crores కానీ లేదనుకుంటే 15% ఆఫ్ దట్ క్యాపిటల్ అడెక్వసీ కానీ ఉంటారు. అంటే ఎగెనెస్ట్ దట్ అసెట్స్ ఏదైతే అసెట్స్ తీసుకున్నారో ఓకే, ఆ రిస్క్ మీద ఉండే కొంత క్యాపిటల్ అనేది మనం మెయింటైన్ చేయాలి కదండి. అది 15% మెయింటైన్ చేయాలి ఆర్ 100 crores whichever is less. సెక్యూర్డ్ క్రెడిటార్ అంటే సేమ్ క్రియేటెడ్ బై ద బారోయర్. అంటే సెక్యూరిటీ ఇంట్రెస్ట్ వాజ్ క్రియేటెడ్. దీనికి కూడా మీకు ఎగ్జాంపుల్ చెప్పాను. ఎవరు సెక్యూర్డ్ క్రెడిటార్ అంటే ఆ సెక్యూరిటీ మీద కంట్రోల్ ఉండాలి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా. అంటే సెక్యూరిటీ ఇంట్రెస్ట్ అంటాం. అది క్రియేట్ చేయబడితేనే అప్పుడు అది సెక్యూర్డ్ క్రెడిటార్ కింద అవుతారు. ఎవరు? బ్యాంకర్. ఎవరు క్రియేట్ చేస్తారు? అది బారోయర్ క్రియేట్ చేస్తే. దానికి ఎగ్జాంపుల్ మీకు ఏం చెప్పానంటే, సపోజ్ నేనే ఉన్నాను, నేను 10 lakhs లోన్ తీసుకున్నాను. ఆ 10 lakhsకి నాకు 50 lakhs నేను హ్యావ్ మార్టిగేజ్ ప్రాపర్టీ నేను ఇచ్చాను బ్యాంక్కి. ఓ బిల్డింగ్ ఏదో ఇచ్చాను. ఇచ్చినప్పుడు దాని మీద ఛార్జ్ క్రియేట్ చేశాను. ఓకే, క్రియేట్ చేశారు. నేను ఇచ్చాను, దాని మీద ఛార్జ్ క్రియేట్ చేశాను. అట్ ద సేమ్ టైం ఐ హ్యావ్ అనదర్ లోన్ ఆఫ్ 7 lakhs 10 lakhs మా అబ్బాయికి హోమ్ లోన్, ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్నాను. సో ఎడ్యుకేషన్ లోన్కి దీనికి కనెక్షన్ లేదు. సో ఎడ్యుకేషన్ లోన్ అనేది ఎన్పిఏ అయిపోయింది. ఈ లోన్ అనేది బిజినెస్ లోన్ బాగానే ఉంది. అయినప్పటికీ కూడా వాడు ఫిక్స్డ్ ప్రాపర్టీ ఉంది కదా, ఇమ్మూవ్ ప్రాపర్టీ అనేది ఉంది కదా అని చెప్పి దట్ ఎడ్యుకేషన్ లోన్ ఎన్పిఏ అయినంత మాత్రం దే కెనాట్ ప్రొసీడ్ ఫర్ దట్ టేకింగ్ పొజిషన్ ఆఫ్ మై ప్రాపర్టీ. సర్ఫాస్ ఇనిషియేషన్ అనేది చేయడానికి లేదు. ఎందుకంటే సెక్యూర్డ్ క్రెడిటార్ కాదు. ఎడ్యుకేషన్ లోన్లో బ్యాంకర్ సెక్యూర్డ్ క్రెడిటార్ కాదు. ఓన్లీ ఇది బిజినెస్ లోన్లే సెక్యూర్డ్ క్రెడిట్. ఎందుకంటే నేను క్రియేట్ చేశాను, నేను ఆయనకి ప్రాపర్టీ ఆ పర్టికులర్ అమౌంట్కి మాత్రమే నేను ఈ ప్రాపర్టీ ఆఫర్ చేశాను. సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో ఐ హ్యావ్ గివెన్ మోర్ థ్రస్ట్ ఇన్ దిస్. నెక్స్ట్ సెక్యూర్డ్ డెట్.
సెక్యూరిటీ డెట్ అంటే డెట్ కవర్డ్ బై దట్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్. అంటే డెట్ సెక్యూర్డ్. ఇప్పుడు ఎస్హెచ్జి లోన్స్ ఉన్నాయనుకోండి, ఎస్హెచ్జి లోన్స్ సెక్యూర్డా అంటే వీ కాంట్ సే దట్ ఇట్ ఈస్ సెక్యూర్డ్. ఏ రకంగా సెక్యూర్డ్? మనం ఇచ్చేసాము, చేతికి ఇచ్చేసాము, వాళ్ళు పంచుకుంటున్నారు, ఏదో చేసుకుంటాను అంటున్నారు. అంతేగాని దానికి సంబంధించింది ఏమైనా అసెట్స్ అని క్రియేట్ అవుతున్నాయా అంటే లేదు. కానీ ఇక్కడ కొన్ని చోట్ల క్రియేట్ అవుతాయి. వెహికల్ లోన్ ఇచ్చారనుకోండి, 7,00,000 పెట్టి మీరు కార్ లోన్ ఇచ్చారనుకోండి, 7,00,000 కారు మీరు చూస్తున్నారు, కనబడుతుంది అక్కడ. బిల్డింగ్ ఇచ్చారనుకోండి, హోమ్ లోను, బిల్డింగ్ అనేది కనబడుతుంది. సో ఇవన్నీ కూడా క్రియేట్ అవుతాయి కాబట్టి ఆ డెట్స్ అన్ని కూడా సెక్యూర్డ్ డెట్సే. ఎందుకంటే సెక్యూరిటీ ఇంట్రెస్ట్ అనేది ఉంది కాబట్టి. ఓకే, అది. నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు ద enforcement of security interests and Sarfaesi Act is override effect on Transfer of Property Act related to mortgages. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మామూలుగా ఏంటంటే మార్టిగేజెస్ అనేటప్పటికి అండర్ వాట్ యాక్ట్ దిస్ మార్టిగేజ్ వర్ డిపెండ్ అంటే దట్ ఈస్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇందులో ఏంటంటే సెక్యూరిటైజేషన్కి వచ్చేటప్పటికి, ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్కి వచ్చేటప్పటికి నార్మల్ ప్రొసీజర్లో మనం ఏం చేస్తామంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ అనేది దాని ప్రకారం ఏం చేస్తామంటే మన దగ్గర లోన్ తీసుకున్నప్పుడు కొంత కన్సిడరేషన్ తోటి వాడు కనుక లోన్ ఎగనెస్ట్ మార్టిగేజ్ ఆఫ్ ఎనీ ప్రాపర్టీ కనుక మనం ఛార్జ్ క్రియేట్ చేయబడితే దట్ ఈస్ మార్టిగేజ్ అంటాం. వాడు కనుక లోన్ కట్టకపోతే మనంతా మనం వెళ్ళిపోవడానికి బ్యాంక్ కోర్టుకి వెళ్తాం. కోర్టులో చేస్తే కనుక సూట్ ఫైల్ చేస్తాం. సూట్ ఫైల్ చేస్తే కోర్టు హియరింగ్ అన్ని చేసిన తర్వాత దెన్ దే విల్ గివ్ దట్ ఆర్డర్స్ ఫర్ సేల్ ప్రాసెస్ అంతా జరుగుతుంది. సో ఇక్కడ దాన్ని అంతటినీ బైపాస్ చేస్తుంది సర్ఫాస్. అంటే అదంతా అనవసరం అన్నమాట. వన్స్ ఇఫ్ యూ ఇనిషియేట్, ఆటోమేటికల్లీ ఇట్ విల్ ఓవర్ రైడ్ ఎఫెక్ట్ ఆన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్. అంటే అంత పవర్ఫుల్ అని అర్థం. నెక్స్ట్ అకౌంట్ షుడ్ బి ఎన్పిఏ. ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్ఫాసీలోకి ఇనిషియేట్ చేయాలంటే కనుక అకౌంట్ షుడ్ బి ఎన్పిఏ అవ్వాలి. డిమాండ్ నోటీస్ బై సెక్యూర్డ్ క్రెడిటార్స్ ఎంత అంటే 60 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ నోటీస్. 60 days, అది ఇంపార్టెంట్. Reply time given to borrower is given by borrower, not to borrower. Given by borrower is 15 days from the date of receipt of the notice. అంటే బారోయర్కి మనం ఇచ్చేది 15 రోజులు టైం ఇస్తాం రిసీట్ ఆఫ్ దట్ నోటీస్ దగ్గర నుంచి. అండ్ సేల్ ప్రాసెస్కి వస్తే కనుక ఎలా సేల్ ప్రాసెస్ అంతే, ఇది అయిపోయిన తర్వాత 1 week టైం ఏమో వాట్ ఈస్ దట్ మనం ఇస్తాం, మనకి ఇస్తారు టైము. 1 week లోపల మనం చెప్పాలి ప్రొసీడ్ అవుతున్నాం లేదా అనేది. సో బ్యాంక్ ఇచ్చే టైం 1 week, బారోయర్కి ఇచ్చే టైం 15 days, టోటల్ డిమాండ్ నోటీస్ టైం ఏమో 60 days. అంతవరకు అయిపోయిన తర్వాత ఇంకా రాలేదనుకోండి పొజిషన్ తీసేసుకుంటాం. పొజిషన్ తీసుకున్న తర్వాత ఇమీడియట్గా మన నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి, సేల్కి వెళ్ళిపోతాం. ఆ సేల్కి వెళ్తున్నప్పుడు మనం ఏం చేస్తామంటే దాని నోటీస్ పీరియడ్ 30 days, సేల్ నోటీస్ పీరియడ్. ఆ 30 days నోటీస్ ఇచ్చిన తర్వాత దెన్ విల్ ప్రొసీడ్ ఫర్ దట్ సేల్. పేపర్కి ఇచ్చేయడం, ఎవరైతే దానికి మామూలుగా డిస్కస్ చేసుకున్నాం దట్ ఈస్ రిజర్వ్ ప్రైస్ అనేది ఉంటుంది. అంటే మినిమం బెంచ్ మార్క్ ప్రైస్ ఉంటుంది. దానికన్నా తగ్గకుండా మనం ఫిక్స్ చేసుకుంటాం. వాల్యూతో కన్సల్ట్ చేసిన తర్వాత అబోవ్ దట్ ఓన్లీ బిడ్స్ ఫైల్ చేస్తారు పార్టిసిపెంట్స్. అందులో హైయెస్ట్ బిడ్ సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాడికి టిక్ కొట్టి 25% ఆఫ్ దట్ డిఫాల్ట్ అమౌంట్ ఇమీడియట్గా కట్టాల్సి వస్తుంది. వాడు బిడ్ అమౌంట్ కట్టాల్సి వస్తుంది. మిగతా పోర్షన్ 75% విత్ ఇన్ 30 days కట్టేస్తాడు. అప్పుడు సేల్ సర్టిఫికెట్ అనేది ఆథరైజ్డ్ ఆఫీసర్ ఇష్యూ చేస్తాడు. దాని ప్రకారం టైటిల్ వాడి పేరున మారిపోతుంది. సో దిస్ ఇస్ ద ప్రాసెస్ హియర్. ఇలా వచ్చినప్పుడు సేల్ ప్రాసెస్లో ప్రయారిటీ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ ఏం చేస్తా అంటే వీ హ్యావ్ టు అడ్జస్ట్ ద కాస్ట్. పేపర్ యాడ్లకి వాటికి ఇచ్చిన కాస్ట్. తర్వాత ఈ ఉంటాయి చూడండి, ఈ ఒక సెక్యూరిటీస్ ఉంటాయి కొన్ని పెరిషబుల్, లేకపోతే పాడవుతూ ఉంటాయి, లేదంటే ప్రాపర్టీ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ లేకుండా చూసుకోవాలి కాబట్టి కొంత ఖర్చు అవుతుంది కాబట్టి దట్ ఎక్స్పెండిచర్, ఇన్సూరెన్సు ఛార్జెస్, ఇవన్నీ కూడా మనం ఫస్ట్ ఫేజ్లో రికవర్ చేయాలి. ఆ తర్వాత మనం సెక్యూరిటీ క్రెడిటార్గా జ్యూస్ ఏమేమి ఉన్నాయి, ఇంట్రెస్ట్ పోర్షన్, తర్వాత ప్రిన్సిపల్ పోర్షన్, అవన్నీ రికవర్ చేస్తాం. థర్డ్ ఏంటంటే సర్ప్లస్గా ఉంటే కనుక అప్పుడు బారోయర్కి ఇస్తాం. ఓకే, రికార్డ్ డేట్ అంటే ఏంటి? రికార్డ్ డేట్ అంటే ద డేట్ అగ్రీడ్ బై సెక్యూరిటీ క్రెడిటర్స్ రిప్రజెంటింగ్ 60% అవుట్స్టాండింగ్ డ్యూస్ వాల్యూ ఫర్ సర్ఫాసీ ఇనిషియేషన్. 60% outstanding dues value for Sarfaesi initiation.
సర్ఫాసీ ఇనిషియేషన్కి వెళ్ళేటప్పుడు మనం తీసుకుంటాం ఏది నార్మల్గా. ఈవెన్ ఆఫ్టర్ సేల్ ప్రాసీడ్స్, even after sale process against a debt, balance left out, then proceed through civil court. అంటే సర్ఫాసీ ఇనిషియేట్ చేసిన తర్వాత కూడా, అడ్జస్ట్ చేసిన తర్వాత కూడా ఇంకా స్టిల్ అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ డ్యూ అమౌంట్ మిగిలిపోయింది అనుకోండి, చేసేది ఏమీ లేదు. ఆ లిమిట్స్ ఉన్నాయి చూడండి, దట్ మీన్స్ అబౌట్ 20 lakhs అయితే డిఆర్టీకి వెళ్ళిపోతాం, బిలో దట్ ఆర్ 20 lakhs ఆర్ బిలో అయితే కనుక దెన్ విల్ గో ఫర్ దట్ సివిల్ కోర్ట్. నెక్స్ట్ ఏంటంటే బిసైడ్స్ ఈ మూవబుల్ ప్రాపర్టీ అసెట్స్, మూవబుల్ అసెట్స్, గ్యారంటర్స్ అసెట్స్ చార్జ్ టు ది సెక్యూరిటీ creditor can be also proceeded separately, not linked to the Sarfaesi. This means pledge etc. are independent of Sarfaesi Act. Already we discussed earlier. Authorized officer and not below the rank of scale 4. If assets taken possession are perishable, AO can take a decision to sell. అది పెరిషబుల్ అయితే కనుక AO he himself can take the decision to sell. లేదంటే మొత్తం టోటల్గా పాడైపోతాయి. నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు ది ఇఫ్ ప్రైస్ కమ్స్ లెస్ దాన్ రిజర్వ్ ప్రైస్, మనం పెట్టిన రిజర్వ్ ప్రైస్ కన్నా తక్కువ పడిపోయింది అనుకోండి, బిడ్స్ రాలేదనుకోండి, అప్పుడు AO కెన్ సెల్ విత్ ద కన్సల్ట్ ఆఫ్ బోత్ ద బారోయర్ యాజ్ వెల్ as ద బ్యాంకర్. సెక్యూరిటీ క్రెడిటర్ అంటే బ్యాంకరే కదండి, వీళ్ళిద్దరిని కన్సల్ట్ చేసి ఫైనల్గా హీ కెన్ సెల్ దట్ ప్రాపర్టీ. Once take over the management property by Sarfaesi possession, properly by Sarfaesi possession, no compensation to directors for loss of office. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే మేనేజ్మెంట్ ఏదైనా కంపెనీ మనం తీసేసుకున్నాం అనుకోండి, టేకన్ సర్ఫాసీలో పొజిషన్ తీసుకున్నాం అనుకోండి, తీసుకున్నప్పుడు వీ హ్యావ్ ఎవ్రీ రైట్ టు చేంజ్ ద మేనేజ్మెంట్ మార్చవచ్చు అని డిస్కస్ చేసాం. అటువంటి సిచ్యువేషన్స్లో డైరెక్టర్స్ ఉంటారు. డైరెక్టర్స్ ఏంటంటే మేమంతా వేరే వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయాం, సో అటువంటిప్పుడు మాకేదో కాంపన్సేషన్ ఇవ్వాలి అని చెప్పేసి అడిగే రైట్ అనేది ఇక్కడ ఉండదు. అంటే ఏంటంటే సర్ఫాసీ అనేది సుప్రీం. ఓకే, ఇంకా నాకు లాస్ వచ్చింది, నేను డైరెక్టర్గా ఉన్నప్పుడు నేను ఆల్రెడీ నాకు 5 years టైం టెన్యూర్ ఉంది, ఇవన్నీ పనికిరావు. వన్స్ ఇట్ ఈస్ గోయింగ్ టు ద అదర్స్ పొజిషన్, ఓకే, దే విల్ బి దట్ లీడర్స్, దట్స్ ఆల్. ఎందుకంటే ఇంకా కంపెనీ అనేది లేదు కదా అక్కడ, సర్ఫాసీలో బ్యాంకర్ వచ్చేసాడు అక్కడ, సో కంపెనీ రోల్ లేదు కాబట్టి డైరెక్టర్స్కి కాంపన్సేషన్ అటువంటి సెటిల్ చేయాల్సిన పని లేనే లేదు. నెక్స్ట్, ఎనీ పర్సన్ క్యాన్ ప్రిఫర్ టు డిఆర్టీ హూ అగ్రేవ్డ్ by Sarfaesi action, but within 45 days from date on which such measures are taken. ఇందాక మనం చెప్పుకున్న పాయింట్, 45 days లోపలనే వాడు he can approach the DRT. That to 50% of the amount he should deposit with the DRT. Otherwise they cannot entertain that case. Next, in this Sarfaesi, time given to DRT to disposal is 60 days. ఇది ఇంపార్టెంట్ అండి, మనం ఇంతకుముందు డిస్కస్ చేయలేదు బుక్లో, IABF బుక్లో ఈ పాయింట్. టైం గివెన్ టు డిఆర్టీ ఫర్ డిస్పోజల్ ఇస్ 60 days అండి. 60 రోజుల లోపల వాళ్ళు సపోజ్ సర్ఫాసీ ఇనిషియేట్ చేసేటప్పటికి బాబాయ్ మాకు ఏదో అన్యాయం జరిగిపోయింది సార్, మీరు చూడండి సార్ అని చెప్పి డిఆర్టీకి వెళ్ళిపోవచ్చు అని చెప్పుకున్నాం మనం. ఓకే, అది కూడా 45 days లోపలనే వెళ్ళిపోవాలి. వెళ్ళిన తర్వాత వాడు ఎలాగో 50% డిపాజిట్ చేయమంటాడు, అది కూడా చేసేస్తాడు. చేసిన తర్వాత డిఆర్టీ ఫోల్డ్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు డిఆర్టీ డిసైడ్ చేయాలి, కేసు డిస్పోజ్ చేయాలంటే కనుక వాళ్ళకు ఉండే టైం 60 days మాత్రమే. నార్మల్ డిఆర్టీ ఫంక్షనింగ్, సర్ఫాసీలో డిఆర్టీ ఫంక్షనింగ్ తేడా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ ఇంటెన్షనల్గా కూడా అవాయిడ్ చేసి ప్రొలాంగ్ చేసే అవకాశం ఉంటుంది. అందు గురించి ఏం చేశారంటే టైం తగ్గించేశారు, 60 days లోపల డిఆర్టీ జడ్జ్మెంట్ ఇచ్చేయాలి. ఇఫ్ ఎనీ డిలే, ఒకవేళ కనుక డిలే అయిందనుకోండి, కన్సర్న్ డిఆర్టీ షుడ్ గివ్ రీజన్స్ ఫర్ డిలే బట్ పర్మిటెడ్ నాట్ మోర్ దాన్ 4 months ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఫైలింగ్ ద అప్లికేషన్. అంటే ఏంటి, 4 months అంటే ఏంటి, 4 3 12, ఓకేనండి, అంటే 120 days. సో 120 days అంటే ఇట్ ఈస్ ద అనదర్ 60 days ఓన్లీ దే ఆర్ గివింగ్. సో గుర్తుపెట్టుకోండి. సో ఇఫ్ కనుక డిలే అయితే కనుక 60 days చేయలేకపోయారు, డిస్పోజ్ చేయలేకపోయారు, కేసు డిలే అయింది, సమ్ వాట్ ఎవర్ ద రీజన్స్ అనేది ఉన్నాయనుకోండి, ఆ రీజన్స్ అనేది కంపల్సరీగా దే షుడ్ మెన్షన్, గివ్ ద రీజన్స్. ఓకే, బట్
ఫర్దర్గా వాళ్ళు టైం తీసుకునేది మాత్రం అనదర్ 60 days, అంటే 4 months మాత్రమే తీసుకుంటారు. అంటే ఏంటి, టోటల్ పీరియడ్ ఈజ్ 120 days. 4 months అంటే 120 days, అంటే 60 + 60. సపోజ్ even not disposed within 4 months can appeal to appellate, but by paying 50% order amount as deposit. ఒకవేళ కనుక డిస్పోజల్ అన్న ప్రకారం చేయలేదనుకోండి విత్ ఇన్ దట్ టైమ్, సో ఈ కెన్ అపీల్ టు దట్ appellate అథారిటీ కూడా అప్రోచ్ అవ్వచ్చు. Where also they have to pay that 50% of that deposit amount for this case take-up. Next, unit number 23 and 24, central registry and offences. ఇదేంటంటే పర్పస్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఏంటి, ఫస్ట్ సెంట్రల్ రిజిస్ట్రీ, సెక్యూరిటైజేషన్, రికవరీ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్, అండ్ 2 క్రియేషన్ ఆఫ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ అండర్ సర్ఫాసీ. రిజిస్ట్రేషన్ under Sarfaesi Act is not a substitute to other 6 acts like Registration Act, Companies Act, Parents Act, Patents Act, etc. Registration is not a substitute. అంటే ఏంటంటే సర్ఫాసీ రిజిస్ట్రేషన్ అనేది, సర్ఫాసీ యాక్ట్లో రిజిస్ట్రేషన్ అనేది ఇట్స్ నాట్ ఏ సబ్స్టిట్యూట్ టు అదర్ 6 acts. మిగతా వాటికి సబ్స్టిట్యూట్ మాత్రం కాదు, అంటే ఇట్ ఈస్ టోటలీ సెపరేట్ యాక్ట్. టైమ్ ఈజ్ 30 days ఆఫ్టర్ ద డేట్ ఆఫ్ ట్రాన్సాక్షన్, క్రియేషన్ ఆఫ్ ఛార్జ్. ఇక్కడ ఏంటంటే, అంటే దీని అర్థం సెంట్రల్ రిజిస్ట్రీ అనేది ఏంటంటే ఇట్ ఈజ్ ఏ సెటప్, డేటాబేస్ అనేది మనం మెయింటైన్ చేస్తాం. ఎలా మెయింటైన్ చేస్తామంటే, ఇప్పుడు ప్రతిదీ కూడా ఏదైనా కనుక ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఛార్జ్ క్రియేట్ అయింది అనుకోండి, మార్ట్గేజ్ కానీ రూపంలో కానీ రిజిస్టర్ మార్ట్గేజ్ ఇలా క్రియేట్ అయినప్పుడు అవి పబ్లిక్కి తెలియాలి. అంటే ఇట్ షుడ్ బి నోటిఫైడ్ టు ఆల్ ద పీపుల్. ఎందుకు అంటే కనుక వేరే వాడు ఫైనాన్స్ చేయాలన్నప్పుడు ఈ అసెట్ మీద ఏమన్నా కూడా ఛార్జ్ ఉందా లేదా అని అవతల వాడికి తెలియాలి. తెలియలేదనుకోండి మల్టిపుల్ ఫైనాన్సింగ్ అనేది జరిగిపోతుంది. ఇప్పుడు అసెట్ వాల్యూ అనేది, సెక్యూరిటీ వాల్యూ అనేది 10 కోట్లు ఉండి లయబిలిటీస్ ఒక 30 కోట్లు ఉన్నాయనుకోండి, హౌ దే కెన్ సెటిల్? ఈవెన్ యూ హ్యావ్ టేకెన్ దట్ సెక్యూరిటీ by through possession by applying of the enforcement of Sarfaesi, but matter is నాట్ సర్వ్డ్. ఓకే, పర్పస్ అనేది నాట్ సర్వ్ అవుతుంది. అందుగురించి ఏం చేశారంటే ఇందులో ఇంకొక ప్రాబ్లం కూడా వస్తుంది. ఎవరికి ప్రయారిటీ ఉండాలి, ఎవరికి నెక్స్ట్ రావాలి, ఫస్ట్ ఎవరికి రావాలి అనేది కూడా ఉంటుంది. ఎందుకంటే ఒకే సెక్యూరిటీ మీద 4-5 కూడా ఇవ్వచ్చు అని చెప్పుకున్నాం. ఓకే, అటువంటిప్పుడు ఎవరికి ప్రయారిటీ రావాలి. సో ఇవన్నీ సెటిల్ అవ్వాలంటే సెంట్రల్ రిజిస్టర్లో కంపల్సరీగా రిజిస్టర్ చేయాలి ట్రాన్సాక్షన్ అన్నమాట. ఛార్జ్ క్రియేషన్ ఎంటర్ చేయాలి. అది ఏంటంటే 30 days, టైమ్ ఈజ్ 30 days ఆఫ్టర్ ద డేట్ ఆఫ్ ట్రాన్సాక్షన్. బట్ నౌ అది మారిపోయిందండి, ఇమ్మీడియట్గా చేయాలి. ఓకే, ఒరిజినల్గా ఇట్ ఈస్ 30 days. ఆ తర్వాత పెనాల్టీస్ అవన్నీ కూడా ఉన్నాయి, కూడా చూద్దామండి. డిలే కండోనేషన్ విల్ బీ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ నెక్స్ట్ 30 days. అనదర్ 30 days కూడా డిలే చేస్తే కనుక పేమెంట్ ఆఫ్ ఫీజ్ నాట్ మోర్ దాన్ 10 times ఆఫ్ ద ప్రిస్క్రైబ్డ్ ఫీజ్. మామూలుగా ప్రిస్క్రైబ్డ్ ఫీజు కన్నా, నార్మల్ ఫీజు కన్నా 10 times వాడు పే చేయాల్సి వస్తుంది. ఇఫ్ దట్ టైమ్ పీరియడ్ వాజ్ డిలేడ్ బై అనదర్ 30 days. ఫర్ డిలే ఇన్ default of RBI compliance in charge creation of security with penalty of 5,000 per day. అదే కనుక డిలే అయితే, ఆర్బీఐ కాంప్లైన్స్ కనుక డిలే అయితే కనుక క్రియేషన్ ఆఫ్ సెక్యూరిటీలో విత్ పెనాల్టీ ఈజ్ 5,000 per day. అంటే ఎన్ని రోజులు డిలే అయితే అన్ని రోజులు ఇంటూ 5,000 చొప్పున, అంటే per day 5,000 చొప్పున పెనాల్టీ పడుతుంది. నెక్స్ట్ లీన్. ఏ లీన్ అండర్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ఆర్ సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్. లీన్ అంటే ఎందులో డిఫైన్ చేయబడింది అని అడుగుతాడు. లీన్ వేర్ ఇట్ వాజ్ డిఫైన్డ్. లీన్ అనేది కూడా మీకు చాలా సింపుల్గా టైప్స్ ఆఫ్ ఛార్జెస్లో వస్తుంది కాబట్టి అందులో చూసుకోండి. దేర్ ఈస్ ఎ సెపరేట్ వీడియో ఆన్ దట్. నెక్స్ట్ ప్లెడ్జ్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్. ప్లెడ్జ్ కూడా ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్. జనరల్గా లీన్కి ఏంటంటే
మీ డిపాజిట్ మీ రిసీట్ మీ దగ్గర పెట్టుకుని దాని మీద కొంత అడ్వాన్స్ తీసుకుంటాడు కదండి. లోన్ ఎగెన్స్ట్ డిపాజిట్ అంటాం కదా, దట్ ఈస్ కమింగ్ అండర్ ద లీన్. ప్లెడ్జ్ అనేటప్పటికి గోల్డ్ లోన్. అండ్ ఎనీ కండిషనల్ సేల్, హైర్ పర్చేజ్ ఇన్ విచ్ నో సెక్యూరిటీ ఇంట్రెస్ట్ హ్యాస్ బీన్ క్రియేటెడ్. కండిషనల్ సేల్ ఆర్ హైర్ పర్చేజ్ ఇన్ విచ్ నో సెక్యూరిటీ ఇంట్రెస్ట్ హ్యాస్ బీన్ క్రియేటెడ్. అంటే ఇవన్నీ ఏంటంటే సర్ఫాసీ ప్రొవిజన్లోకి రావు. నాన్ అప్లికబిలిటీ ఆఫ్ ద ప్రొవిజన్స్ ఆఫ్ సర్ఫాసీ యాక్ట్. అంటే దీని అర్థం ఏంటంటే ఇవన్నీ ఇండిపెండెంట్ మాట, సర్ఫాసీతో సంబంధం లేదు. ఓకే, సో ఇండిపెండెంట్గా మీరు యూ కెన్ ఎక్సర్సైజ్ దిస్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ దీస్ యాక్ట్స్ చేసేసుకోవచ్చు. కండిషనల్ సేల్, హైర్ పర్చేజ్, సెక్యూరిటీ ఇంట్రెస్ట్ హ్యాస్ బీన్ క్రియేటెడ్, ఇవన్నీ కూడా వితౌట్ ఎనీ కనెక్షన్ విత్ ద సర్ఫాస్. అలాగే ఎనీ రైట్ ఆఫ్ అన్పెయిడ్ సెల్లర్ అండర్ సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్. బికాజ్ సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్లో మనకు అన్పెయిడ్ సెల్లర్ గురించి, పెయిడ్ సెల్లర్ గురించి, వీటి గురించి నేర్చుకుంటాం. సో అక్కడ కూడా మీకు ఆ యాక్ట్ ప్రకారం అన్పెయిడ్ సెల్లర్ మీద ప్రొసీడ్ అయ్యే రైట్ అనేది దట్ విల్ బి ఫర్ ఎవర్ విత్ నాట్ విత్ రెస్పెక్ట్ టు ఎనీ సర్ఫాసీ యాక్ట్. ఓకే, ఎనీ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ ఫర్ సెక్యూరింగ్ రీపేమెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్ నాట్ ఎక్సీడింగ్ 1 lakh. అన్నీ కూడా సర్ఫాసీలోకి నాట్ ఎక్సీడింగ్ 1 lakh, 1 lakh దాటకుండా ఉన్నాయి ఏది కూడా ఇందులో నాన్ అప్లికబిలిటీలోకి వస్తాయి. అంటే ఏంటంటే విచ్ ఈజ్ నాట్ కవర్డ్ అండర్ ది సర్ఫాసీ ఇనిషియేషన్లోకి వస్తాయి అన్నమాట. అంటే ఏంటంటే లెస్ దెన్ 1 lakh ఉండే లోన్స్ అన్నీ కూడా దట్ విల్ నాట్ బి క్వాలిఫైడ్ ఫర్ దట్ సర్ఫాసీ ఇనిషియేషన్. అంటే దట్ ఈస్ నాన్ అప్లికబిలిటీ కింద వస్తాయి. In any case in which amount due is less than 20% of the total principal plus interest, that is also, అది కూడా మనం డిస్కస్ చేసాం. అంటే 1 lakh అబోవ్ 1 lakh ఉన్నంత మాత్రాన సర్ఫాస్ ఇనిషియేషన్లోకి వచ్చేస్తా అంటే అలా రాదు. ఇఫ్ ద జ్యూస్ అంటే ఇప్పటిదాకా ఓ 15 ఏళ్ల పాటు నలిగింది అనుకోండి అకౌంట్, అప్పుడు మీకు ఆల్మోస్ట్ ఇట్ ఈస్ 85% ఆఫ్ దట్ అమౌంట్ పే చేసినట్టుగా చూపిస్తుంది అనుకోండి సిస్టమ్. ఈవెన్ దెన్ దట్ అకౌంట్ ఈస్ కంటిన్యూయింగ్ మోర్ దెన్ 1 lakh అనుకోండి, బట్ because it is less than 20% only the due amount, so it cannot be coming under this enforcement of Sarfaesi. Against Sarfaesi Act has conferred jurisdiction to DRT or appellate authority, but no civil court. Civil court intervention అనేది ఎక్కడ రాదు. అయితే డిఆర్టీకి వెళ్ళాలి, లేదంటే అపెలేట్ అథారిటీకి వెళ్ళాలి. During Sarfaesi initiation, limitation should be enforced in must. వాట్ ఈజ్ మెంట్ బై లిమిటేషన్ అంటే డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఫోర్స్లో ఉండాలి, ఎక్స్పైర్ కాకూడదు. డిపి అనేది ఎక్స్పైర్ కాకూడదు. ఎందుకు ఏంటి సర్ఫాస్ ఇనిషియేషన్? ఎందుకంటే దేర్ ఈజ్ ఎవ్రీ ఛాన్స్ టు గో టు ద డిఆర్టీ. డిఆర్టీ అంటేనే జ్యుడిషియల్ సిస్టమ్. అందులోకి వెళ్ళేటప్పుడు మీకు డాక్యుమెంట్స్ అన్ని ఫోర్స్లో ఉంటేనే దే విల్ ఎంటర్టైన్, అదర్వైజ్ దే వోంట్ టేక్ అప్ ద కేస్. కాబట్టి లిమిటేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. ద డాక్యుమెంట్ షుడ్ బి అండర్ లిమిటేషన్. No reference to the board for industrial and financial reconstruction under Sarfaesi Act. ఇక్కడ వన్స్ సర్ఫాసీ యాక్ట్ వచ్చిన తర్వాత బిఐఎఫ్ఆర్ అనేది ఉండదు, ఇక్కడ రెఫరెన్స్ అనేది ఉండదు. ఎందుకంటే మీకు సెక్యూరిటైజేషన్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ పనిచేసేది కూడా వీటి మీదే. అంటే వాళ్ళు కూడా మేనేజ్మెంట్ మార్చచ్చు, మేనేజ్మెంట్ చేంజ్ చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. ఈ పవర్స్ అన్ని కూడా సెక్యూరిటైజేషన్ యాక్ట్ ప్రకారం సెక్యూరిటైజేషన్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్కి వస్తాయి ఆటోమేటిక్గా. అటువంటిప్పుడు దెర్ ఈస్ నో ఇంపార్టెన్స్ ఫర్ దిస్ బిఐఎఫ్ఆర్. నెక్స్ట్ అమెండ్మెంట్, ఇది లేటెస్ట్ అండి. 24/1/2020లో సమ్ అమెండ్మెంట్స్ అనేది ఇచ్చారు. అవి ఏంటో ఒకసారి చూద్దాం. అదేంటంటే హియర్ పర్టికులర్స్ వెదర్ రిక్వైర్డ్ టు ద డీటెయిల్స్ ఆఫ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ విత్ సెర్సాయ్ అనేది డిస్కస్ చేసుకున్నాం మనం. ఓకే, సెంట్రల్ రిజిస్ట్రీ, సెర్సాయ్, ఇవన్నీ కూడా. ఇందులో అంటే ఏమి లేదండి, ఛార్జ్ అనేది ఎప్పటికప్పుడు మనం క్రియేట్ చేసేసుకోవాలి. సపోజ్ ఇవాళ మీరు మార్ట్గేజ్ లోన్ ఇచ్చారనుకోండి, ఒక 50 లక్షలు ప్రాపర్టీ మీరు మార్ట్గేజ్ కింద తీసుకుని సెక్యూరిటీ వాల్యూ ఆఫ్ 50 lakhs మీద ఎగనెస్ట్ దట్ 20 lakhs మీరు బిజినెస్ లోన్ లేకపోతే హోమ్ లోన్ ఇచ్చారనుకోండి, ఛార్జ్ క్రియేట్ అయిపోయింది కదండి. ఛార్జ్ క్రియేట్ అయిపోయిన వెంటనే అది మనం సెంట్రల్ రిజిస్ట్రీ దట్ మీన్స్ సెర్సాయ్కి ద్వారా మీరు ఇన్ఫార్మ్ చేసేయాలి. ఇదివరకు మనకి 30 days ఇచ్చేవాడు. 30 days ఇచ్చి 30 days లోపు చేయమన్నాడు. కొన్ని అందులో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఎందుకంటే ఒకడేమో ఇమీడియట్గా చేసేవాడు ఛార్జ్ క్రియేషన్, రిజిస్టర్ చేసేవాడు డేటా ఇచ్చేసి.
ఒకడు ఛార్జ్ క్రియేట్ చేసేవాడు, కానీ లేట్‌గా సబ్మిట్ చేసేవాడు. ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాడు. అంటే సెంట్రల్ రిజిస్ట్రీకి లేట్ ఇన్ఫర్మేషన్ వెళ్ళేది. వెళితే ఇప్పుడేమవుతుంది, రేపొద్దున సెటిల్ అయ్యేటప్పుడు ఎవడికి ప్రయారిటీ ఇవ్వాలి అనేది క్వెషన్. అక్కడ డిస్ప్యూట్స్ వచ్చినాయి కాబట్టి దాని గురించి క్లారిటీ అనేది అమెండ్మెంట్ దాంట్లో ఇచ్చేశారు. చూద్దాం. ఏ పార్టీ నాట్ బీయింగ్ ఏ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఆర్ బ్యాంక్ హ్యావింగ్ అటాచ్మెంట్ ఆర్డర్ ఏ ప్రాపర్టీ ఫ్రమ్ ఏ సివిల్ కోర్ట్ ఆర్ ఎనీ అదర్ అథారిటీ. అంతకుముందు అంటే ఇక్కడ ఏంటంటే, ఇంతకుముందు ఏం జరిగేదంటే కనుక మీకు సరసాయి అనేదానికి వాట్ ఈస్ దట్, ఇందులో చాలా క్లియర్‌గా ఇచ్చారండి. ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ అండి. బ్లైండ్‌గా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఎవరైతే రిజిస్టర్ అంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి డేటాబేస్‌లో అప్డేట్ చేసుకుంటారో వాళ్ళకే ఫస్ట్ ఇన్ఫర్మేషన్, ఫస్ట్ రైట్ వస్తుంది. నేను నేను ఛార్జ్ క్రియేట్ చేసేసానండి 4వ తారీఖున. కానీ కుదరక నా టైం కుదరక 20వ తారీఖున నేను సెంట్రల్ రిజిస్టర్‌కి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఓకే. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఇట్? ఎందుకంటే ఇన్ఫర్మేషన్ అనేది మీరు ఛార్జ్ క్రియేట్ చేసిన 4వ తారీఖు అంటే 20 రోజుల వరకు ఎవరికీ పబ్లిక్‌కి తెలియలేదు. మీరు ఆల్రెడీ క్రియేట్ చేశారు ఆ సెక్యూరిటీ మీద అన్న విషయం తెలీదు. సో, ఇది అనేది సిస్టమ్ అనేది కరెక్ట్‌గా లేదు కాబట్టి వాళ్ళేం చేశారు, ఇది కరెక్ట్ కాదు. ఫస్ట్ కమ్ ఫస్ట్. ఎవడైతే రిజిస్టర్ చేసి ఇన్ఫర్మేషన్ అనేది సెంట్రల్ రిజిస్ట్రీకి ఇచ్చేసి అప్డేట్ చేసుకుంటాడో వాడికే ప్రయారిటీ ఇవ్వాలి అనే పాయింట్‌లో ఈ అమెండ్మెంట్స్ అనేది జరిగాయి. సో, ఇప్పుడు ఏమవుతుందంటే మీకు అటాచ్మెంట్ ఆర్డర్సు, తర్వాత ఈ గార్నిష్ ఆర్డర్స్ ఇవన్నీ కూడా వస్తుంటాయి. మున్సిపల్ అథారిటీస్ ఇవన్నీ కూడా వాళ్ళు కూడా ప్రాపర్టీస్ అటాచ్ చేస్తారు కదా! చేసినప్పుడు వాళ్ళని కూడా లైన్‌లో పెట్టారు. అంటే ఏంటంటే నువ్వు గనుక అటాచ్ చేస్తే గనుక ఓకే. దట్ యూ హావ్ టు ఇన్ఫార్మ్ టు దట్ సెంట్రల్ రిజిస్ట్రీకి ఇన్ఫార్మ్ చేయాలి. అప్పుడు నువ్వు ఏ లైన్ ఎక్కడున్నావు? లైన్‌లో రెండో నంబర్‌లో ఉన్నావో, మూడో నంబర్‌లో ఉన్నావో ఎందుకంటే ఇవన్నీ సెటిల్ అయ్యేటప్పుడు వాళ్ళకి డిస్ప్యూట్స్ లేకుండా స్మూత్ రన్నింగ్ ఆఫ్ దట్ సిస్టమ్ దాని గురించి చేశారన్నమాట. ఇప్పుడు ఎవరో ఎక్స్ అనేవాడు బ్యాంకు ఫస్ట్ ఛార్జ్ క్రియేట్ చేసుకొని వెంటనే వాడు అప్డేట్ చేసేసాడనుకోండి. దాని తర్వాత అటాచ్మెంట్ ఆర్డర్ వచ్చిందనుకోండి. ఏ ఎన్ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంటో లేకపోతే ఎప్పటి నుంచో. సో, వెనకాల ఉంటాడు ఇంకా ఎన్ఫోర్స్‌మెంట్. అంతకుముందు ఎన్ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్ వాడికి అలా ఉండేది కాదు. వాడే డైరెక్ట్‌గా వెళ్ళిపోయేవాడు. నేనే ఫస్ట్ ప్రయారిటీ అని చెప్పి తీసుకునేవాడు. ఇప్పుడు అలా లేదండి. ఎందుకంటే టు సేఫ్‌గార్డ్ దట్ బ్యాంక్ ఇంట్రెస్ట్. ఇది ఇక్కడ ఏమవుతుందంటే లేదనుకోండి ఏమవుతుందంటే ఒకప్పుడు మనం సెక్యూరిటీ మంది అనుకున్న సెక్యూరిటీ ఎన్ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్ వాడు వచ్చి తాళం వేసుకొని సెక్యూరిటీ నాదని చెప్పి తీసుకొని పోయేవాడు. వాడికి ప్రయారిటీ వెళ్ళిపోయేది. ఎందుకంటే స్టాట్యూటరీ అథారిటీస్ అనేవాడు. ఇప్పుడు అలా లేకుండా చేశారన్నమాట. సో, అది బేసిక్ థింగ్. దాని ప్రకారం మీరు చదువుకుంటే అన్నీ మీకు కరెక్ట్‌నెస్ వచ్చేస్తాయి. ఓకే. డాక్ట్రిన్ ఆఫ్ కన్‌స్ట్రక్టివ్ నోటీస్ ఫర్ చార్జ్ రిజిస్ట్రేషన్ ప్రయర్ ఇన్ టైమ్. అదే మీకు ఇక్కడ చెప్తాడన్నమాట. దట్ మీన్స్ సెక్షన్ 26(c)(1). డాక్ట్రిన్ ఆఫ్ కన్‌స్ట్రక్టివ్ నోటీస్ అంటే ఏంటంటే మీరు చేసేదంతా కూడా పబ్లిక్‌కి తెలియాలి. ఆ చార్జ్ క్రియేషన్స్, క్లెయిమ్స్ అన్నీ కూడా వాళ్ళకి పబ్లిక్‌కి నోటిఫై అవ్వాలి. అదే ఇక్కడ చెప్తాం. సో, దిస్ వన్ సెక్షన్ 26(1) ఆఫ్ దట్ సర్ఫాసీ యాక్ట్. ఓకే. అమెండ్మెంట్ యాక్ట్ అన్నమాట. దీని ప్రకారం కేస్ స్టడీస్ ఇచ్చాడు. కేస్ స్టడీస్‌కి చూడండి. కేస్ స్టడీస్ కూడా చెప్పేది కూడా అదే. నువ్వు జస్ట్ ఛార్జ్ క్రియేట్ చేసుకున్నంత మాత్రాన నీకు రైట్ అయిపోదు. ఛార్జ్ క్రియేట్ చేసుకొని వెంటనే అప్డేట్ ఇన్ఫర్మేషన్ అనేది అప్డేట్ చేయాలి సర్సాయిలో. దెన్ ఓన్లీ యూ విల్ గెట్ ద ప్రయారిటీ. ఆ రకంగా ఏంటంటే 2 కేస్ స్టడీస్ ఇచ్చాడు. 2 కేస్ స్టడీస్ జస్ట్ యూ సీ దట్ హౌ ఇట్ విల్ బి. ఓకే. థాంక్ యూ.